స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది సార్. డూ యూ కాల్ దిస్ అ ఫెయిల్డ్ నేషన్? సామాన్య ప్రజలు గొంతు విప్పితే చంపేస్తున్నారు, ఓచకోతకు వస్తున్నారు. నేను సవాల్ చూదురుతున్నాను. ఒక 40-50 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మా బతికెంతకంటే హాయిగా ఉందని చెప్పేవాళ్ళు ఒక కుటుంబాన్ని చూపెట్టున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తప్పంటారా, ప్రజాపాలకులు తప్ప? ప్రజలు ఏనాడు కాదు. అధికారం అంటే మనకున్నంత మోజు ప్రపంచంలో మరి ఎక్కడ లేదు. ఒక ఆయన ఎవరో ఒకసారి ఎన్నికలు ఓడిపోయి మన తర్వాత ఎన్నికలు ఈసారి నాకు ఓటైపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారట. జనం ఓటేసి గెలిపించారట. ఎంత విచిత్రం అండి. ఈ ఇంగిత జనంలో ప్రజాస్వామ్యం ఉంది గోంగూర. సామర్థ్యాన్ని నిజాయితీనో గతంలో చేసే చరిత్రను చూసి ఎంపిక చేస్తున్నాం మన ఈ దేశంలో 190 కేసుల్లో. అంటే మీరు గెలిచేవారు. సో మీరేంటి అంటే ప్రజల్ని, ఓటర్స్ ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా? ఇదిగో హరీష్ మంచివాడు, హరీష్ వస్తే బాగుంటుందని నమ్మకం ఉండటం వేరు, మీకు ఓటు వేయడం వేరు. రెండుకి మౌలికమైన తేడా ఉంది. ప్రజాస్వామ్యం అంటే అర్థం అదే. ఎందుకు సార్? ఎలక్షన్ టైంలో మీరు చూడండి, ఎన్నో సందర్భాల్లో టీవీ కెమెరాల ముందు ప్రజలు చెప్తున్నారు, మా ఊరికి ఇంకా డబ్బులు పంపిణీ కాలేదు సార్, మేము ఎన్నికలు బాయ్కాట్ చేస్తున్నాం. సిగ్గులేదు మనకి. నేను కనుక జాతీయ స్థాయిలో కనుక అధికారంలో ఉన్నట్టయితే 2 ప్రధాన కార్యదర్శుల్ని 2 డీజీపీలని వెంటనే సస్పెండ్ చేసి డిస్మిస్ చేసేవాడిని. ఇంకా వేరే ఎంక్వైరీ అక్కర్లా. మహాత్మా గాంధీని ప్రధానమంత్రిగా పెట్టి ఒక రోజు కాదు, ఒక నెలలో దేశం మార్చమంటే సచ్చినా మార్చలేదు. అప్పుడు ఒక భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ పుట్టుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మన యువతలో అంతే భగత్ సింగ్ ఉన్నారు, అంతే సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. సోషల్ మీడియాలో మతం అనేది ఒక డైరెక్షన్ చూపించాలి కానీ రాజకీయ వెపన్ లాగా మారిపోయింది. అరే మూర్ఖుడా, ఒక్కవేళ ఇంకోటి చూపెడితే 4 వేలు నీవెంక చూపెడుతున్నాయి. కాబట్టి అందరూ చెడ్డవాళ్ళని భావించేవాడు. నేను కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను, చేటపరుగు. జేపీ గారు రైట్ టూ ఎర్లీ ఆర్ ఇన్ఎఫెక్టివ్ టూ ఎర్లీ? బహుశా గత 30 ఏళ్లలో నా అంతగా ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్న పొరపాట్లని అంత గొంతెత్తి చాటిన వాడు ఇంకొక దేశంలో లేడు. నిరంతరం సత్తా ఉన్నవాడు సత్తా చూపరినాడు, ప్రజకు జరుగుని కీడు దేశానికి జరుగుని పాడు. నా రాష్ట్రం కోసం నేను ప్రాణవడ్డీ పోరాడతాను, కానీ నా దేశాన్ని అంతం చేయడం మార్గం కాదు. నా దేశం కోసం ప్రాణవడ్డీ పోరాడతాను, కానీ ప్రపంచం మొత్తం నాశనం కావటం నా లక్ష్యం కాదు. నేను కాస్త పరుషంగా ఉంటాను అనుకోవచ్చు సార్, నాలో ఉండే ఫ్రస్ట్రేషన్ అనమాట. మొహమాటం కోసం మాట్లాడితే ఉపయోగం లేదు. కాబట్టి మనం ఏ రకమైన జంకు లేకుండా మాట్లాడుకుందాం. మనం ఎంతసేపు మాట్లాడుతున్నాం అంటే పాడ్కాస్ట్లో 10 సెకండ్ల నుంచి వినడానికి చాలా మంది ఓపిక లేదని చెప్పి అంటున్నారు. హలో జేపీ గారు. నమస్తే హరీష్. బాగున్నారా సార్? ఓ ఫైన్, థ్యాంక్ యూ. మీరు తెలియని తెలుగు వాళ్ళు అంటూ ఉంటారు సార్. అలాగే మిమ్మల్ని నచ్చేవాళ్ళు ఒక హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. ఒక ప్రత్యేకంగా యూత్లో ఉండేవండి, 40 ఏళ్ళ వాళ్ళు ఉండే, 60-70 ఏళ్ళ వాళ్ళు ఉండే కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కల్ట్ అనుకోను నేను, ఎందుకంటే ఇది చాలా హేతుబద్ధంగా రేషనల్గా ఆలోచించే ఉద్యమము ప్రయత్నం కాబట్టి కల్ట్ కాదు. కానీ ఒక తీరును ఆలోచించేవాళ్ళు ఒక రకంగా ఉంటారు, కులం మతం వర్గం పార్టీ ఆలోచించేవాళ్ళు ఇంకో రకంగా ఉంటారు. తప్పదు, సమాజంలో భిన్నమైన సమ్మేళనాలు ఉంటాయి. సో మన స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది సార్. ఈ 78 ఏళ్లలో డూ యూ కాల్ దిస్ అ ఫెయిల్డ్ నేషన్ ఆర్ ఎ సక్సెస్ఫుల్ నేషన్? అంటే ప్రజాస్వామ్యం విఫలమైందంటారా, లేకపోతే ప్రజలు అలసిపోయారంటారా? అంటే మీకు 9 ఏళ్ళు ఎంత స్వాతంత్రం వచ్చి మీరు పుట్టేసరికి 9 ఏళ్ళు. సో ఈ 78 ఏళ్ళ స్వతంత్ర ప్రస్థానాన్ని క్లుప్తంగా మీరు ఎలా చూస్తారు సార్? ఒకప్పుడు హరీష్, మనం అంతర్ముఖులం అయితే పెద్దగా మనకు కనిపించదు ఏం జరుగుతుందో. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మనం దానిలో మునిగిపోయి ఉన్నాం. కొంచెం దూరం నుంచి చూడాలి. మన పక్కనే దేశం ఇరాన్ ఉంది. ఒక్కసారి అక్కడి నుంచి ఆలోచించండి. ఎందుకంటే ఈ 10 రోజుల నుంచి మనకి ఇరాన్లో వార్తలు కదా, ఇప్పుడు కూడా చూస్తున్నాను నేను. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఒక ఆర్మడా యుద్ధ నౌకల్ని పంపిస్తున్నాడు ఆ ప్రాంతానికి. ఇరాన్ ఏమో మీరు కనుక మా మీద దాడి చేస్తే అది పూర్తి స్థాయి యుద్ధమే అని చెప్పని ప్రకటించింది. భీకరంగా ఏదో ఉంది. ఒక్కసారి ఇరాన్ సంగతి ఆలోచించండి. ఇరాన్కి మనకి ఎలాగైతే గొప్ప చరిత్ర ఉందో ఇరాన్ కూడా గొప్ప చరిత్ర ఉంది. బహుశా 5,000 సంవత్సరాల చరిత్ర రాకపోవచ్చు, కనీసం 2,500 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఇరాన్కి. చాలామంది గుర్తుండే ఉంటుంది, మనకి అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండయాత్రకి వచ్చినప్పుడు ముందు ఇరాన్ని ఓడించాడు. డేరియస్ అని ఇరాన్ చక్రవర్తి, పర్షియన్ ఎంపైర్ చక్రవర్తి. అట్లాగే 7వ శతాబ్దంలో అరబ్బులు ముస్లింలు దాడి చేసి ఇరాన్ని ఆక్రమించినప్పుడు, పర్షియాను ఆక్రమించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మతం జొరాస్ట్రియన్ మతం. వాళ్ళంతా భారతదేశానికి వచ్చారు. వాళ్ళు పార్సీలు అన్నారు. మన దేశంలో మనంతా గర్వించేవాళ్ళు ఈ దేశం అంతా భాగమైనారు. ఇరాన్కి మనకి బోల్డంత చరిత్రలో సంబంధాలు ఉన్నాయి. మనకంటే ముందుగానే సంపద పెంచుకున్నారు. ఆధునికీకరణ జరగడం మొదలెట్టింది. 1907వ సంవత్సరంలోనే వాళ్ళకి ఎన్నికలు వచ్చినాయి. రాచరికం ఉన్నా కూడా ఎన్నికలు వచ్చినాయి. మరి ఆయిల్, ముడి చమురు వగైరా ఉండటం చేత 1960ల దశకానికే మనతో పోలిస్తే చాలా సంపన్న దేశంగా ఉన్నారు. నాగరికత ఉన్నది, చరిత్ర ఉన్నది, విద్య ఉన్నది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈవేళ ఇరాన్ ఒకసారి చూడండి, సామాన్య ప్రజలు గొంతు విప్పితే చంపేస్తున్నారు, ఓచకోతకు వస్తున్నారు.
చాలా ఆత్మస్థైర్యంతో నిలబడ్డ దేశం ఈవేళ కకావికలైపోయింది. కొన్ని సందర్భాల్లో ఆహారం కొరత, నిరంతరం మందుల కొరత, ఆర్థిక సంక్షోభం వల్ల, ఆర్థిక ఆంక్షల వల్ల చాలా ఇబ్బందులు, ఈ మత ఛాందసం, ఈ గొడవలు తప్పితే జనం భవిష్యత్తు ఆలోచనటువంటి తత్వము కేవలం గొంతెత్తిన కారణంగా ప్రాణాలు తీసేయడం 10,000 సంఖ్యలో. ఇప్పుడు భారత సంగతి ఆలోచించండి. 47లో ఒకప్పుడు గొప్ప చరిత్ర, సంస్కృతి, నాగరికత ఉన్న దేశమైనా కూడా విపరీతమైన పేదరికం ఉన్న దేశం. ఇప్పటికి కూడా అక్షరజ్ఞానం మనకి సరిగ్గా లేదు. మనం చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి నిజమైనటువంటి అక్షరజ్ఞానము, నిజమైన విద్య 125 మందికే ఉంది. నేను చెప్పేది పాఠశాల స్థాయి పర్వాలేదు అనుకునే విద్య, గొప్ప విద్య కాదు. ఏదో 80%, 90%, 70% చెప్పుకుంటున్నాం మనం నిజానికి. ఎన్నో సర్వేలు చూపిస్తాం. ఇలా అట్లా కాదు. దాదాపు ప్రతి ఒక్కళ్ళకి మంచి ప్రమాణాల పాఠశాల విద్య, కాస్త ఇంగిత జ్ఞానం ఇవన్నీ వచ్చినాయి. మనకంటే ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నా కూడా మనకంటే సంపద ఎక్కువ ఉన్నది, తలసరి ఆదాయం. ఈవేళ కూడా 30 ఏళ్ల క్రితం మనకంటే చాలా రెట్లు ఉంది అక్కడ. అలాంటి దేశంగా మనం ప్రారంభించాం. ఇక మన దేశంలో ఉన్న కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, ఇన్ని భాషలు, అసలు 22 భాషలు రాజ్యాంగంలో ఉంటాయని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఇతర దేశాల్లో 2 భాషలు అంటే తన్నుకు చూస్తున్నారు. ఇన్ని భాషల్లో ఇంత వైవిధ్యం ఉన్నా, ఇంత పేదరికం ఉన్నా, ఇంత అక్షరజ్ఞానం లేకపోయినా, ప్రజాస్వామ్య అనుభవం 1000 ఏళ్ల క్రితం నుంచి మాకు లేకపోయినా కూడా మనం సాధించిన విజయాలు చూడండి. ఒకటి, దేశ ఐక్యతను కాపాడుకున్నాం. ఇప్పటికి కూడా ఆసేతు హిమాచలం ఒక దేశం, అక్కడక్కడ కొన్ని చిన్న ప్రపంచాలు ఇబ్బందులు ఉండొచ్చు. 2, స్వేచ్ఛలను కాపాడుకున్నాం. మీరు నేను హాయిగా మాట్లాడుకుంటున్నాం కదా. ఎవరన్నీ చెప్పినా కూడా హరీష్ మనసులో ఏముందో ఈ దేశం గురించో, ఈ సమాజం గురించో ఏదైనా చెప్పుకోవచ్చు కదా. మీరు నా మనసులో ఏముందో చెప్పుకోవచ్చు కదా. అదే సార్, అంటే మీరు ఇరాన్, పాకిస్తాన్ ఇలాంటి అథారిటేరియన్, అంటే మొనార్కికల్ అనుకుందాం, అవి కాకుండా వేరే గుడ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా. సింగపూర్ కొంత మట్టుకి, లేదంటే చైనా, అది కూడా డిక్టటోరియల్ అనుకుందాం. అదే అథారిటేరియన్ గవర్నమెంట్స్, కానీ అవి బాగానే చేస్తున్నాయి కదా సార్. ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పేది మనం అద్భుతం చేసామని నేను అంటల్లా. మనం 1947లో అసలు ఈ దేశం ఐక్యంగా మనగలుగుతుందని ఎవరు అనుకోవాలి. అది ఎక్కడ ఉంటుంది, ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, మతాలు ముక్కలు విడిపోతుంది అనుకున్నారు. 47లో ఈ దేశంలో స్వతంత్రం ఉంటుందని ఎవరు అనుకోవాలి. స్వేచ్ఛ కొనసాగుతుంది అనుకోవాలి. అది నియంతృత్వం వచ్చేస్తుంది చెప్పి అనుకున్నారు. 47లో ఈ దేశంలో అభివృద్ధి సాధ్యం ఎవరు అనుకోవాలి. మనం అనుకున్నంత కాకపోయినా కూడా నిరంతరం అభివృద్ధి సాధిస్తూనే ఉన్నాం ఎంతో కొంత. ఈవేళ ప్రపంచంలో కాస్త వేగంగా పెరుగుతున్న పెద్ద దేశాల్లో మనం బహుశా నెంబర్ 1లో ఉంటాం. 47లో అసలు ఈ దేశం తినడానికి తిండి సరిపోతుంది అనుకోవాలి. అమెరికా నుంచి ఆహార ధాన్యం వస్తేనే మనకి పొయ్యిలో పిల్లి లేచేది. ఈవేళ మనం ప్రపంచంలో ఆహార ధాన్యాల ఎగుమతిలో నెంబర్ 1, బియ్యం ఎగుమతిలో. అంటే అర్థం అద్భుతంగా ఉన్నామని కాదు. గ్లాస్ ఈజ్ హాఫ్ ఫుల్, సగం నిండుంది. మనం నిండని దాన్ని గురించి ఆలోచిద్దాం. కానీ మనం సాధించిన విజయాలు ఆలోచించకుండా, ఆ పునాదులు మనకు అర్థం కాకుండా, ఎందుకు సాధించామో తెలియకుండా కేవలం ఆక్రోశము, ఆవేశము, ఆగ్రహం వల్ల ఫలితాలు రావు. కాబట్టి పొరపాట్లు మనం అర్థం చేసుకోవాలి. బహుశా గత 30 ఏళ్లలో నా అంతగా ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్న పొరపాట్లని అంత గొంతెత్తి చాటిన వాడు ఇంకొక దేశంలో లేడు. నిరంతరం రాజకీయ పార్టీలు కావచ్చు, ఎన్నికల వ్యవస్థ కావచ్చు, పరిపాలన యంత్రాంగం కావచ్చు, అవినీతి కావచ్చు, చట్టబద్ధ పాలన లేకపోవడం కావచ్చు, అధికార కేంద్రీకరణ కావచ్చు, నా అంత గట్టిగా ఈ దేశం నిరంతరం నిర్మహోటంగా పోరాడిన ఇంత చైనా గురించి మాట్లాడారు. ఎన్నో సందర్భాల్లో దేశంలో బహుశా ఎవరు చెప్పని రీతిలో మన దేశంలో అనుకున్నంత ప్రజాస్వామ్యం లేదయ్యా, ఓటు ఉంది, అరిచే హక్కు ఉంది, మిగతావన్నీ చాలా డొల్లా అని నేను చెప్పాను ఎన్నోసార్లు పబ్లిక్గా. చైనా అనుకున్నంత నియంతృత్వం కాదయ్యా, అక్కడ స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి, మంచి ప్రమాణాల విద్య ఉన్నది, అందరికీ అందే సౌకర్యాలు ఉన్నాయి, ఆర్థిక ప్రగతి ఉన్నది. కాబట్టి మన ఊరికే గుడ్డిగా ఎన్నికలు జరిగితేనే ప్రజాస్వామ్యం అనుకోకూడదని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి చైనా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏమైందంటే చైనా లాంటి దేశాలు తొలి దశలో, చైనా గురించి చెప్పారు కాబట్టి మీరు, 1945 నుంచి 1978 దాకా భయంకరమైన తప్పులు చేశారు, కోట్ల మంది ప్రాణాలు పోయినాయి. కానీ మంచి విద్యకి పునాదులు ఏర్పడ్డాయి. సమాజంలో అందరికి అవకాశాలకి మౌలికమైన ఒక పునాది ఏర్పడింది. మనం అప్పటికేప్పుడు నిర్లక్ష్యం చేసింది, స్థానిక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసాం, విద్యను నిర్లక్ష్యం చేసాం. అప్పుడు చేసాం, అప్పుడు చేస్తున్నాం. మీకు మంచి విద్య లేకుండా ఆలోచించే శక్తిని చిన్నపిల్లలకి పాఠశాల స్థాయిలో ఇవ్వకుండా మీరు ఎన్ని కబుర్లు చెప్పినా కూడా ఒక సమాజం ఒక స్థాయిని మించి ఆర్థికంగా పెరగదు, సామాజికంగా కూడా ఎదగడం కష్టమవుతుంది. మన పెద్ద లోపం విద్య. రెండవ పెద్ద లోపం అధికారాన్ని కేంద్రీకరించాం. చైనా నేతృత్వం అంటున్నాం. మన దేశంలో అధికారం అంతా ఢిల్లీలో కాదు కేంద్రీకరణ, అంటే రాష్ట్రాల్లో. ఒకప్పుడు ఢిల్లీలో ఉండేది, ఇప్పుడంతా రాష్ట్రాల్లో కేంద్రీకరణ. ఈ 2 పొరపాట్లు మీరు సవరిస్తే, విద్య,
అధికార కేంద్రీకరణ ఈ రెండు సవరిస్తే ఎన్నికల వ్యవస్థ కేవలం ఓట్ల కోసం ప్రజలను ఓట్లకు ఇచ్చే యంత్రంగా భావించకుండా ఈ సమాజాన్ని మార్చడం కోసం ఎన్నికల వ్యవస్థ మారిస్తే ఈ 3 చేయండి, 10 ఏళ్లలో మీరు సింగపూర్, చైనా మించిపోతారు. ఎందుకు చేయట్లేదు సార్ మరి? ఓ ప్రజాస్వామ్యం ఇప్పుడు నేను ఈ పోరాటం ప్రారంభించినప్పుడు ఈ దశలో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాక 5 ఏళ్లలో ఈ మార్పులు వస్తాను. ఎందుకంటే మేధోపరంగా ఆలోచిస్తే మీరు కానీ నేను కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు కానీ మనకేం కావాలా? ఎవిడెన్స్ కావాలా, సాక్ష్యాలు కావాలా, లాజిక్ కావాలా, తర్కం కావాలా, మన అనుభవం కావాలా, ఇతరుల అనుభవం కావాలా, కాస్త మేధస్సు ఉపయోగించి పరిష్కారం ఏంటో ఆలోచన కావాలా, మెడకు కావాలా, దాన్ని అమలు చేయాలి. అయితే అయిపోయింది. ఇలా మారిపోతుందని ఆశపడి నా 5 ఏళ్లలో దేశం మారిపోతుందని కళ్ళగాను. నిజంగా 5 ఏళ్లలో మారిపోవచ్చు విజ్ఞత గల నాయకత్వం ఉంటే. కానీ ప్రపంచం మనకు నేర్పిన పాఠం ఏంటంటే ఓ మంచి ప్రజాస్వామ్యాన్ని, మంచి వ్యవస్థ నిర్మాణం చేయడం అనుకున్నంత వేగం కాదు. టెక్నాలజీ చాలా వేగంగా వస్తుంది. ఇవాళ మొబైల్ ఫోన్ వస్తే ఇండియాకి మర్నాడు వచ్చేస్తుంది. మీ కొత్త సాఫ్ట్వేర్ వస్తే మనకు వచ్చేస్తుంది. ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ అక్కడ వచ్చిన మరుక్షణం మనకు వచ్చేస్తుంది. ఒకప్పుడు 30-40 ఏళ్ళు తేడా ఉండేది, మనం రాకుండా అడ్డుకున్నాం. ఆ టెక్నాలజీలో లాభం పొందుతాం మనం. కానీ వ్యవస్థలు మార్చడానికి మన మనసులు మారాలి. మన మనసులు మారాలంటే మనసుల్ని మార్చేందుకు కావలసినటువంటి పాఠాలు చెప్పేటువంటి వ్యవస్థ ముందుండాలి. బాగా ఆలోచించే విద్య ఉండాలి. ఎప్పుడైతే ఇక్కడ లోపాలు ఉన్నాయో వ్యవస్థను మార్చడానికి సమయం పడుతుంది. మన దేశమే కాదు, ప్రపంచంలో ఒకప్పుడు గొప్ప దేశాలు అనుకున్నాం. అమెరికా చాలా స్ఫూర్తిని పొందాం, మనం అంతా బ్రిటన్ చాలా స్ఫూర్తిని పొందాం. ఇవాళ 2 దేశాలు చూడండి ఎంత గందరగోళంలో కాకావికలవుతున్నాయో. అది అక్కడ అమెరికా డెమోక్రసీయే సార్, ఇది డెమోక్రసీయే. అదే కదా సార్, అమెరికా కూడా డెమోక్రసీ. ఏమిటంటే ఒక ప్రజాస్వామ్య సమాజంలో అందరూ ఇన్ని గొంతుకులు ఉన్న సమాజం, ఎవరి గొడవలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి నేపథ్యం వాళ్ళది, అందరినీ కలపటము, ఆ కలిసి మంచి మార్గాన్ని తీసుకొస్తే దానికి మద్దతు సాధించడము. కొన్ని సందర్భాల్లో ఓపిక కావాలి. మనం మంచి చేస్తే ఓటు పడుతుందని గ్యారెంటీ లేదు. మంచి చేసినా ఓడించవచ్చు, కొన్ని సందర్భాల్లో చెడు చేసినా గెలిపించవచ్చు. ప్రజాస్వామ్యం అంటే అర్థం అదే. కాబట్టి చాలా ఓపికగా నిరంతరం కృషి చేయాలి. ఓపిక అన్నారు సార్. ఇంత మీరు అన్నట్టుగా గత 30 ఏళ్లలో భారతదేశంలో అతి తక్కువ మందిలో మీరు ఒకళ్ళు ప్రజాస్వామ్యం లోపాలు ఎత్తి చూపటం, లేదంటే సిస్టమ్స్ ఫెయిలియర్ గురించి మీరు గొంతెచ్చి చెప్పారు. ఆ మాటకు వస్తే లోక్సత్తా స్టార్ట్ చేసింది కూడా ఒక కరప్షన్కి అగేన్స్ట్గా ఒక మూమెంట్లా స్టార్ట్ అయింది. ఈ 30 ఏళ్లలో సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి సార్. ఇంకా కరప్షన్ తీసుకొనివ్వండి, ప్రజాస్వామ్యం కానీ ఇంప్రూవ్ అయ్యాయంటారా సిస్టమ్స్? ఇంకా కొన్ని ఇంప్రూవ్ అయినాయి, కొన్ని ఇంకా చెడిపోయినాయి. ఏవైతే ఇంప్రూవ్ అవ్వాలో, ఎక్కడైతే మనం పొటెన్షియల్ చేంజెస్ కానీ ఇంప్రూవ్మెంట్ చూసామో, ఆ 4 పిల్లర్స్ అనుకుందాం సార్, వాటిలో ఏం తేడా చూడలేదు సార్, భ్రష్టు పట్టాయి కదా. ఇప్పుడు మళ్ళీ మనం చూసే కొండాన్ని బట్టి ఉంటుంది. పొద్దున్నే సాయంత్రంగా పత్రికలు చూస్తే, టీవీ ఛానల్ చూస్తే, రాజకీయంగా వాళ్ళ బూతులు తిట్టుకోవడం చూస్తే, వీళ్ళ అవినీతిని గురించి వింటే అయ్యా నాశనం అయిపోయింది అనుకుంటాం. మన అదృష్టం కొద్దీ అదొక్కటే జీవితాన్ని శాసించదు. మీ తరానికి నేను చెప్పేది అంత తొందరగా బోధపడదు. ఎందుకంటే ఇంకో అనుభవం మీరు చూడాల. మీ తల్లిదండ్రులు అడగండి. మనం ప్రేక్షకుల్లో యువత అందరినీ కూడా ఒకసారి మీ తల్లిదండ్రుల జీవితాన్ని గురించి ఆలోచించండి. ఒక్క కుటుంబం అయినా సరే, తెలుగునాట కానీ దేశంలో మరే ప్రాంతంలో అయినా సరే, నేను సవాల్ చూస్తున్నాను, ఒక్క కుటుంబం అయినా సరే ఒక 40-50 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం మా బతికెంతకంటే హాయిగా ఉందని చెప్పేవాళ్ళని ఒక్క కుటుంబాన్ని చూపెట్టండి నాకు. అనుకున్నంత సాధించాలా, చేయాల్సింది చాలా ఉంది, అది పక్కన పెట్టండి. కానీ అంతా నాశనమైంది అన్నది కరెక్ట్ కాదు. మనిషి మీదకి మనకు అల్టిమేట్ కావాల్సిన మానవ జీవితం సుసంపన్నం కావాలి. మనకి జీవన ప్రమాణాలు పెరగాలి, మన స్వేచ్ఛ వికసించాలి. అలా చూస్తే 30-40 ఏళ్లలో చాలా ప్రగతి సాధించాం, కానీ చేయాల్సింది చేయలే. అందుకని అంతా చెడిపోయింది, అంతా కుళ్ళిపోయింది అనేది నేను పూర్తిగా తిరస్కరిస్తున్నాను. ఇది నిరాశావాదము, నిహిలిజం అంటారు, శూన్యవాదము. అది వాస్తవం కాదు. చాలామంది కొంచెం అతిగా స్పందిస్తున్నారు. కాబట్టి ముందు సాధించిన విజయాలు ఆర్థికంగా కూడా, టెక్నాలజీ, రాజకీయం కుళ్ళిపోయిన మాట వాస్తవం. ఉదాహరణకి అదివరకు టెలిఫోన్ కావాలంటే తల ప్రాణం తక్కువ వచ్చేది. ఇవాళ 100 కోట్ల ఫోన్లు ఉన్నాయి. ఒక్కళ్ళు లంచం ఇచ్చారని చెప్పండి నాకు. మీరు రైల్లో ప్రయాణం చేస్తే లంచం ఇచ్చే టికెట్ తీసుకున్నామని చెప్పానంటే పూర్వం లంచం లేకుండా మీకు బెర్త్ దొరికేది కాదు. గవర్నమెంట్ ఆఫీస్ అడుగడుగునా లంచం. పాస్పోర్ట్ కావాలంటే లంచం లేకుండా ఎంతమందికి వచ్చింది చెప్పండి ఆ రోజుల్లో. ఇవాళ 199 కేసుల్లో పాస్పోర్ట్ లంచం లేకుండా వచ్చేస్తుంది. సో ఎక్కడైతే టెక్నాలజీని ఉపయోగించామో, ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చామో, లంచాలు తగ్గినాయి. ఎక్కడైతే పోటీని తీసుకొచ్చామో, లైసెన్స్ రాజ్యం స్థానంలో పోటీ, స్వేచ్ఛ, వాణిజ్యాన్ని తీసుకొచ్చామో అక్కడ లంచాలు తగ్గినాయి. గతంలో సిమెంట్ కావాలంటే లంచం ఇవ్వాలి. ఎక్కడైతే కొన్ని పద్ధతుల్ని ప్రవేశపెట్టామో జవాబుదారి కోసం లంచాలు తగ్గినాయి. కానీ ఎక్కడ తగ్గటం లేదు, రాజ్యం పాత్ర ఉన్న చోట,
మన ఎన్నికల వ్యవస్థ, మన రాజకీయంలో ఉన్న లోపాల వల్ల అప్పటికంటే ఇప్పుడు నేను లోక్సత్తా ప్రారంభించినప్పుడు మా ఆంధ్రప్రదేశ్లో ₹1,00,00,000 ఖర్చు అవుతుందయ్యా అసెంబ్లీ ఎన్నిక కంటే నవ్వేవాళ్ళు ఇతర దేశాలు, నిజం ఇతర రాష్ట్రాల్లో. ఇంత ఎక్కువ చెప్తున్నాడు, కొంచెం అతిశయోక్తి అంటున్నాడు, వాడు తెలియక పాపం. ఇవాళ నేను 10 కోట్లు ఖర్చు అవుతుంటే తిడతారు, నేను 10 కోట్లు 30-40 కోట్లు ముసలోడే మీరు 10 కోట్లు అంటామంటే చెప్పంటారు. డబ్బు ఖర్చు కానీ, రాజకీయంగా ఉన్న అవినీతి కానీ, అధికార దుర్వినియోగం కానీ, రాజకీయంలో అధికార యంత్రాంగంలో కూడా మరింత పెరిగిపోయింది. ఎందుకని? ఎన్నికల వ్యవస్థలో ఉన్న భయంకర లోపం. అధికారమే సరస్సు అనే తీరుతో పోటీ చేయడం చేత ఆ వ్యవస్థను మార్చకుండా ముఖాలు మారిస్తే చాలదు. ఖచ్చితంగా వ్యక్తుల పాత్ర ఉంటుంది, కానీ వ్యక్తులు ఎంత ఉన్నా కూడా వాళ్ళ వ్యవస్థకు బందీలు. దాన్ని మార్చినప్పుడు లోక్సత్తా లాంటి ఉద్యమాలు చేస్తున్న ప్రయత్నం, అలాంటి వాళ్ళు ప్రయత్నం ఏంటంటే వ్యక్తులు చూడబోకుండా రేవంత్ రెడ్డి గారు ఉంటారు, ఇవాళ మనోడి దాకా కేసీఆర్ గారు ఉన్నారు, రేపు ఇంకోళ్ళు వస్తారు. మనోడి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇవాళ నరేంద్ర మోదీ గారు ఉన్నారు, గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, రేపు ఇంకోరు వస్తారు. వ్యక్తులను చూడబోకండి, పార్టీలను చూడబోకండి. వ్యవస్థ అట్లా పనిచేస్తుంది. ఎవరు గెలిచారు ఎవరోడారో మనకేం కావాలా? వాడి కుటుంబానికి అవసరం అవుతుంది, కానీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఎవరు గెలిచినా కూడా ఏం జరుగుతుందని చూడాలి. కాబట్టి మనం ముందు పూనకల నుంచి బయటపడాలి. మనం ఈ కులాల మధ్య పోరాటంలో మనం ఈ రావణ కాష్టంలో చితికిపోకూడదు. మనం పార్టీల మధ్య పోరాటంలో మనం సమితులుగా ఉండిపోకూడదు. మన బతుకుల్ని గుర్చిది. కాబట్టి మనకేం జరుగుతోంది అని వ్యవస్థను గురించి ఆలోచిస్తే, ఇష్యూ గురించి ఆలోచిస్తే పరిష్కారం బోధపడుతుంది. మన నుంచి ఒత్తిడి వస్తే వాళ్ళు ఒళ్ళు ఉంచి మారుస్తారు. కాబట్టి వాళ్ళని తిట్టడం ఎందుకు? మన బంగారం మన చేతుల్లో ఉంది, మనం ఆలోచించుతాం. మీరు అన్నట్టుగా కరప్షన్ అనేది, అవినీతి అనేది అప్పటికి 30 ఏళ్ళ క్రితంకి ఇప్పటికి మరి అప్పట్లో ₹1,00,00,000 ఖర్చు పెడితే ఎమ్మెల్యే ఇప్పుడు 10 కోట్లు 50 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు కొన్నిట్లో. ఒక చిన్న క్లర్క్ లేదంటే ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ కూడా మొన్నే సార్ పేపర్లో తెలంగాణలో పోలీస్ ఆఫీసర్ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయంట. జస్ట్ పోలీస్ ఆఫీసర్. లేదంటే ఒక గ్రూప్ 2 ఆఫీసర్ 100-150 కోట్లు. సో ఇంకా ప్రైవేట్ సెక్టర్లో కూడా చూస్తే సార్ మీరు ఫాలో అవుతూనే ఉంటారు. ఇప్పుడు అమెరికా రీసెంట్గా దే ఆర్ థింకింగ్ ఆఫ్ బైపాసింగ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ప్లానింగ్ టు సమ్మన్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మన్ ఇక్కడ. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదని చెప్పేసి మన కరప్షన్ని నేషన్ వైడ్ కాకుండా ఇంటర్నేషనల్ తీసుకెళ్ళాం. వాటిలో బాగా ప్రగతి సాధించాం సార్ మనం, అంతే కదా సార్? అంటే రెండు కొంచెం విడదీయాలి, మనం విడదీసి చూడాలి. కొన్ని ఏళ్ల క్రితం 25 ఏళ్ళు అనుకుంటాను, అట్లాంటాలో రెవరెండ్ కార్టర్ అని చెప్పని ఆయన సుప్రసిద్ధ ఈ నల్లజాతి నాయకుడు, సివిల్ రైట్స్ లీడర్, మానవ హక్కుల కోసం పోరాడిన మనిషి, మార్టిన్ లూథర్ కింగ్ శిష్యుడు. మోర్ హౌస్ కాలేజ్ అని సుప్రసిద్ధమైన కాలేజ్, అది హిస్టారికల్ బ్లాక్ కాలేజ్. అక్కడ డీన్గా ఉన్నారు. ఆయనతో ఒక 2-3 గంటలు కూర్చున్నాం. ఆయన సరే ఆ దేశంలో ఆఫ్రికన్ అమెరికన్స్ బాధలు, అక్కడ సమస్యలు, నేను మన దేశంలో ప్రజాస్వామ్యం అని మాట్లాడుకున్నాను. అంతా అయ్యాక ఆయన నాతో గొప్ప మాట అన్నాడు. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడు ఇందాక నేను అంటగా మీకు బాగా స్పష్టత ఉంటుంది, పర్స్పెక్టివ్ బాగుంటుంది. ఆయన అన్నాడు, జయప్రకాష్ గారు, మా దేశంలో మా నల్లజాతి వాళ్ళు పడే వేదనలు, బాధల కంటే మీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడంలో మీరు పడే బాధలు ఇంకా చాలా కష్టంగా ఉన్నాయి. మీ ప్రయత్నమే చాలా కష్టము, అని తేలిక కాదన్నాడు. ఎందుకు అలా అనుకుంటున్నారు అన్నాను. మాకు రాజకీయం పరిష్కారం. ప్రజల్లో చైతన్యాన్ని పెంచుతాము, ఆలోచన పెంచుతాము, ప్రజల్ని సంఘటితం చేస్తాము, ఆర్గనైజ్ చేస్తాము. అంబేద్కర్ అదే చెప్పారు, ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ కాకుండా మేము ఎన్నికల్లో పోటీ చేస్తాము, ప్రజల ఓటు సంపాదిస్తాము, ప్రతినిధిగా ఎన్నికవుతాము, మార్పుకి నాంది పలుకుతాము. మీకు రాజకీయమే సమస్య, మాకు రాజకీయం పరిష్కారం, మీకు రాజకీయమే సమస్య కూర్చున్నది. కాబట్టి మీకు వేరే మార్గాలు లేవు. తుపాకీ పెట్టి పోరాడతామా? అది వైఫల్యం అయిపోయింది. ఇరాన్ లాగా లక్షలాది మంది రోడ్డుకు వచ్చేస్తే వాడు తుపాకులతో పేలిస్తే ఉపయోగం ఉంటుందా? కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజకీయం పరిష్కారానికి మార్గం తీయాలి. మన దేశంలో పూర్తిగా రాజకీయమే వల్ల సమస్యను అన్నాం, కానీ ప్రధానంగా ఏ రాజకీయం సమస్యల పరిష్కారానికి దారితీయాలో ఆ రాజకీయము రాజ్యాధికారాన్ని పొందడమే సమస్య కూర్చున్నది. దాని నుంచి బయటపడాలి మనకు. అందుకనే కొంతమంది కొన్ని సందర్భాల్లో ఎంతోమంది యువత చాలా ఆదర్శభావం ఉండి ఈ దేశంలో మంచి జరగాలి సార్, మేము ఎన్నికల్లో పోటీ చేస్తాం సార్, రాజకీయంలో పాలు పంచుకుంటాం సార్. ఇప్పుడు నేనే పిలిపించాను ఈ దేశంలో మధ్యతరగతిని, పట్టణీకుల్ని, యువతని రాజకీయాన్ని విస్మరించొద్దయా, రాజకీయాన్ని వదిలేస్తే, తిరస్కరిస్తే జరిగే నష్టం దుష్పరిపాలన భరించడమే. కాబట్టి మీ దానిలో పాల్గొనాలని చెప్పాను. కాబట్టి నాకే చెప్తున్నారు ఇప్పుడు పాల్గొనాలని సార్, ఏం చేయమంటారని చెప్పాను. నేను అర్థం చేసుకోగలను. మన దురదృష్టం ఏంటంటే, తమ్ముడు మీరంటే ఎన్నికల్లో పోటీ చేసేయండి దేశం బాగుపడుతుందని చెప్పే పరిస్థితులు నేను లేను. ఎందుకంటే రాజకీయమే సమస్య కూర్చున్నది. దాన్ని మనం ముళ్ళకంప మీద బట్టబడింది, ఆ చిక్కు విప్పాలి, చాలా ఓపికగా లాగాలి, బట్ట చిరిగిపోకుండా చేయాలి. రేషనల్ ఒక లాజికల్ డిస్కషన్ దీని మీద తీసుకొద్దాం సార్. ఎందుకంటే మీరు రాజకీయాల్లోకి వచ్చారు, మళ్ళీ రాజకీయాల్లో రాణించలేకపోయారు. ఐ విల్ నాట్ కాల్ యూ ఫెయిల్యూర్, బట్ ఐ వుడ్
హెసిటేట్ యూజ్ దట్ వర్డ్. మీ శాయశక్తిలో ప్రయత్నించారు. మీరు అన్నట్టుగా మధ్యతరగతిలో వాళ్ళు ఒక లైట్, ఒక ఇగ్నిషన్, ఒక స్పార్క్ వెలిగించారు సార్. ఐఎమ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ దట్. మేము గట్టిగా దగ్గరగా చూశాను. సో మీరేంటి అంటే ప్రజల్ని, ఓటర్స్ని వాళ్ళ సైకాలజీని మిస్అసెస్ చేశారా, లేదంటే ఇండియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా? మంచి ప్రశ్న. నాకేనాడు కూడా రాజకీయం, రాజ్యాధికారం అంటే మోజు లేదు. పెద్ద రాజకీయానికి నేను పెద్ద పడినాను కూడా తెలుసు. తెలుసు సార్. అంటే ఏంటంటే అదేంటంటే లెట్ మీ ఫినిష్. మీరేంటంటే రాజకీయాలు మారితేనే ఈ దేశం బాగుపడుతుందని ప్రయత్నంగా చేశారు. నేను అంటే ఎక్స్ప్లెయిన్ అ పర్స్పెక్టివ్ బ్యాక్. అసలు లాజిక్ ఏమిటి, మన అనుభవం ఏంటి, పాఠం ఏంటి అని చెప్పాను. రాజకీయం ఎందుకు అవసరమైందంటే బహుశా ఏ అధికారము లేకుండా, ఏ పదవి లేకుండా లోక్సత్తా ఉద్యమం తీసుకొచ్చిన మార్పుల్ని ఈ దేశ చరిత్రలో మరే ఉద్యమము మరొకటి తీసుకురావడం. కానీ చెట్ల నుంచి ఆలోచిస్తే మహావృక్షం. మిగతా వాళ్ళు పెద్దగా సాధించలేకపోతున్నారు కాబట్టి చాలా గొప్ప విజయాలు కనిపిస్తాయి. కానీ నాకేనాడు కూడా ఆ రకమైనటువంటి మూర్ఖత్వం లేదు. ఏది సాధించినా కూడా ఒక వ్యక్తిగా కానీ, ఒక ఉద్యమంగా కానీ, ఇంకోటి కానీ నేను చాలా నిజాయితీగా బేరీజు వేస్తాను. ఏ మేరకు దాని ప్రభావం ఉన్నది. కొంత మంచి ఉండొచ్చు, కానీ ఇది అద్భుతం, నేను చేశాను కాబట్టి, మేము చేశాం కాబట్టి అద్భుతం అన్న భ్రమ నాకు ఎప్పుడు లేదు. మౌలికమైన మార్పులు తీసుకురాలేకపోతున్నామని నాకు అర్థమైంది. ఒక 4 రాజ్యాంగ సవరణలు తెచ్చాం, 7 పెద్ద పెద్ద చట్టాలు, సమాచార హక్కుతో సహా, స్థానిక న్యాయాలయాలతో సహా ఎన్నో చట్టాలు తీసుకొచ్చాం. పెద్ద పెద్ద మార్పులు నాంది పలికాం. వ్యవసాయ రంగంలో ఆంక్షలు తొలగించడం దగ్గర నుంచి, జాతీయ ఆరోగ్య పథకం దగ్గర నుంచి. కానీ మౌలికంగా ఈ సమాజాన్ని మార్చేందుకు ఈ రాజకీయ వ్యవస్థ సిద్ధంగా లేదని నాకు స్పష్టంగా అర్థమైంది. ఎప్పుడు సిద్ధమవుతుంది? ఒక 10% ఓట్లున్నాయి ఈ మార్పు కోసం, నిలకడగా ఈ మార్పు వస్తే 10% ఓట్లు ఇస్తారు. మన వ్యవస్థలో 10% ఓట్లు అదనంగా వస్తే మీకు గెలుపు గ్యారంటీ ఈ ప్రధాన పార్టీలకి. అది మనం చూపెట్టగలిగితే వీళ్ళందరూ ఆ 10% ఓట్ల కోసం చెప్పి ముందుకు వచ్చేస్తారు. మనం ఎంత మాటలు చెప్పినా, అనునయ వాక్యాలు చెప్పినా, ఎంత హేతుబద్ధమైన వాదనలు చేసినా, ఎంతగా వాళ్ళని వేడుకున్నా కూడా కొన్ని జరుగుతాయి. కానీ మౌలిక రాజకీయ మార్పు వచ్చే పరిస్థితి కనిపించరా. ఈ 10% ఓట్లైనా నమ్మాను. మధ్యతరగతి, యువత, పట్టణీకరణ, ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ, కమ్యూనికేషన్లో ఈ టెలిఫోన్ వగేరా వచ్చి ఈ కారణంగా నమ్మాను. అనుభవం ఏం పాఠాలు నేర్పిందంటే, హైదరాబాద్లో నగరాల్లో 8-10% ఓట్లు ఉన్నాయి. గ్రామాల్లో 1% అంతకంటే తక్కువ ఓట్లు ఉన్నాయి. దానికి కారణాలు ఈ తెలియక నేను అనుకోలే, కానీ నా అంచనా తప్పింది. ఈ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఒకటి, మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీగా మీరు కనిపించినంతకాలం, 2 పార్టీల్లో ఒకటిగా ప్రజల మనసులో కనిపిస్తే మీకు ఓట్లు పడతాయి. మీరు ఎవరనేది అనవసరం. వాళ్ళు 2 పార్టీల్లో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, ఎవరో ఒకళ్ళు ప్రత్యామ్నాయం కావాలి కాబట్టి మార్గాంతరంలోకి ఓటేస్తారు ప్రజలు. అది కావాలంటే ప్రధాన పార్టీలో ఒకటి చచ్చిపోవాలి ప్రజల మనసులో వివిధ కారణాలుగా. మనం ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు పార్టీలు ఉన్నాయి. 2 డబ్బులు, ఇవన్నీ మనకు తెలుసు, కొత్త ఏం కాదు నాకు. నేను ఇప్పుడు ఇవాళ డబ్బుల వల్ల లోక్సత్తా ఓడిపోయిందని నేను అన్నాను. ఎందుకంటే అది తెలిసే మేము రాజకీయంలో ప్రవేశించాం. అప్పటికే డబ్బుల ప్రభావం ఉన్నది, తాయిలాల ప్రభావం ఉన్నది, కులం మతం పేరు విభజనల ప్రభావం ఉంది. కానీ ఆ ప్రభావం ఖచ్చితంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యమైనది, సరిగ్గా ముందుగా అర్థం చేసుకోలేని ఇప్పుడు బాగా నాకు లోతుగా అవగతమైంది ఏంటంటే, పార్టీలు ప్రజల మనసుల్లో ఇదిగో హరీష్ మంచివాడు, హరీష్ వస్తే బాగుంటుందని నమ్మకం ఉండటం వేరు, మీ మీద నమ్మకం ఉండటం వేరు, మీకు ఓటు వేయడం వేరు. రెంటికి మౌలికమైన తేడా ఉంది. ఈవేళ కూడా లోక్సత్తా లాంటి వాళ్ళు వస్తే దేశంలో మేలు జరుగుతుందని చెప్పి నమ్మేవాళ్ళు బహుశా తెలుగునాట 140-50 మంది ఉన్నారు. కానీ ఓట్లు మీకు 40-50 పడవు. ఎందుకు సార్? ఎక్కడ తేడా కొడుతుంది? ఎక్కడ తేడా పడుతుంది అంటే, ఇందాక నేను చెప్పిన కారణాలతో పాటు ఎన్నికల వ్యవస్థ ఏమో టాక్టికల్ ఓటింగ్ అంటాం. మన ఎన్నికల వ్యవస్థ ఎప్పుడు ఏంటంటే, ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కొట్టేయడం కాదు, మన మనసులో ఎవడో ఒకడు వెళ్ళనుంటాడు, ఓ పార్టీ రాకూడదు, అది ఆపాలంటే ఇంకో పార్టీ కావాలి, ఈ పార్టీని ఓడించే పార్టీ కావాలి. కానీ గొప్పవాడు వచ్చి ఇంకోటికి ఓటుపడి అనుకున్నటువంటి దుర్మార్గుడైన పార్టీ గెలిస్తే నాకు ఉపయోగం లేదు. కాబట్టి 195 పాళ్ళు మన ఎన్నికల వ్యవస్థలో, ప్రపంచం అంతా, భారతదేశంలోనే కాదు, టాక్టికల్ ఓటింగ్ అంటాం. ఇది మంచివాడికి అత్యుత్తములకు ఓటు వేయడం కాదు. ఇద్దరి మధ్య ఒకటి మరీ దరిద్రమైన వాడు రాకుండా కాపాడేవాడు మరొకటి ఎవరైనా ముక్కు ముసుకనే ఓటేస్తాం. ఇది ఎప్పటికీ ఇలాగా ఉంటుంది సార్, మరి మారదు ఇంకా. అందుకనే ఇప్పుడు రాజకీయంలో ఉన్నవాళ్ళు, ప్రజలు ఊరికే ఒకరి పార్టీల మీద, వ్యక్తుల మీద ద్వేషం చూపెట్టడం కాకుండా ఎన్నికల వ్యవస్థను మార్చడం కోసం పూనుకోవాలి. కాబట్టి నేను దామాషా ఎన్నికల వ్యవస్థ గురించి మాట్లాడుతాను. ఒకటి, ఎన్నికల వ్యవస్థ సమస్య, ఇది ప్రపంచ సమస్య. మనలాంటి కొద్ది దేశాల్లో ఇలాంటి ఎన్నికల వ్యవస్థ ఉంది. బ్రిటన్ పాలించిన దేశాల్లో కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది. కానీ మనం ప్రపంచం ఇదే ఉందనుకుంటున్నాం, ఇంకా వేరే తెలియక. రెండవది, డబ్బులు అవి పక్కన పెడదాం ప్రస్తుతానికి.
సామాన్య ప్రజలకి క్షేత్రస్థాయిలో ఎవరో ఒకళ్ళు నాకు అండగా ఉండాలి. మీ హనుమకొండలో కావచ్చు, లేకపోతే హుస్నాబాద్లో కావచ్చు, లేకపోతే ఎల్లంపల్లిలో కావచ్చు, ఏ ఊరైనా కూడా రోజువారీగా పోలీస్ స్టేషన్లో పని కావడానికి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, ఎండిఓ ఆఫీస్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, మరో చోట కానీ ఎవరో ఒకళ్ళు అండ ఉంటే, రాజకీయ కార్యకర్త అండే ఉంటే వాడు గొప్పడు కావక్కర్లా. వాడే మహాత్మా గాంధీ కాదు. వాడికి ఈ పార్టీ నా పార్టీ అని ఒకటి, కానీ ఎవరో పార్టీ పేరుతో నాకు అండగా ఉండాలి. వాడు అక్కడ తీసుకుపోవాలా, నాకు పనులు చేయించాలా, మధ్యవర్తిగా ఉండాలి, లేకపోతే నేను బతకలేననే పరిస్థితికి మనం తీసుకొచ్చాం. అందుకే రాజకీయ పార్టీలు, మనం చాలా తిట్టుకునే పార్టీలు కూడా, అవినీతికి పాల్పడే పార్టీలు కూడా ప్రతి నియోజకవర్గంలో వందలాది, బహుశా 2-3 వేల మంది కార్యకర్తలు వాళ్ళకు ఉంటారు. వాళ్ళ పేరుతో 365 రోజులు ఉంటారు సంవత్సరం పొడుగు. ఎలక్షన్ టైంలో కాదు, సంవత్సరం అంతా ఉంటారు. వాళ్ళకి వేరే పెద్ద పని ఉండదు. ఈ పైరవీల్లో కాస్త డబ్బులు చేసుకుంటారు. వాళ్ళకి ఏదో నాయకుడు ఎవరో కూర్చోబెట్టి డబ్బులు ఏర్పాటు చేస్తాడు, ఏదో చేస్తారు. భూములు కబ్జా చేయొచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేయించుకోవచ్చు, ఏదో చిన్న చిన్న కాంట్రాక్టులు చేయొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ రాజకీయ పార్టీ అన్న పేరుతో ఆ జెండా భోజనం వేసుకుని ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. మీరు నేను అలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, ఇది మీకు మేము అండగా ఉన్నామని ప్రతి ఊళ్ళో ఏర్పాటు చేయకపోతే జనం మీకు మీ మీద నమ్మకం ఉన్నా కూడా మీకు ఓటు వేయలేరు. మనం అలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేం ఆ అవినీతిలో పాల్పడితే తప్ప. లేదా కొన్ని దశాబ్దాల పర్యంతం అక్కడ నిర్మాణం చేసేటప్పుడు బీజేపీ ఉంది తెలంగాణలో. లోక్సభ ఎన్నికల్లో కొంత ఓట్లు వేస్తున్నారు, ఎందుకంటే మోదీ యాంటీ మోడీ. మిగతా ఎన్నికల్లో ఏమవుతుంది? బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, మిగతా పార్టీలు ఎట్లా? బీజేపీకి ఏదో పార్టీ మద్దతు లేకుండా ఏమైనా చేయగలుగుతుందా? తమిళనాడు ఉంది, కేరళ ఉంది. ఆ పెద్ద పార్టీలు అంత డబ్బు ఉండి, అంత హవా ఉండి, అంత పబ్లిసిటీ ఉండి, మరి అంత నాయకత్వం ఉండి, ఇవన్నీ ఉన్నా కూడా సాధ్యం కావట్లేదు మన ఎన్నికల వ్యవస్థలో. ఎందుకని? లోకల్గా ఉన్న 2 పార్టీల యంత్రాంగానికి దీటుగా మరో యంత్రాంగం ఏర్పాటు చేయడం తేలిక కాదు. అంతకంటే మనుషులు లేరు అక్కడ పనిచేయడానికి. అంటే మీరు మళ్ళీ నిస్సహాయత చూపిస్తున్నారు సార్. ఇంకా అర్థం చేసుకుని పరిష్కారం అన్వేషించాలి. ఇప్పుడు నా అంత ఆశావాది బహుశా భారతదేశంలో గత 30 ఏళ్ళు ఇంకొకళ్ళు లేరు. ఏ క్షణమైనా కూడా ఈ దేశంలో ఎంత ప్రతికూల పరిస్థితులు నిస్పృహ ఎప్పుడు చూపెట్టాను నేను జీవితంలో. కానీ ఇప్పుడు మీరేమంటున్నారంటే మారదు ఇంకా అన్నట్టుగానే మీ మాటల్లో. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటాపోటీకి దిగి వీళ్ళని ఓడించేసి రేపు పొద్దున మారిపోతుందన్న భ్రమలొద్దు. ఇంకో మార్గాలు వెతుక్కోవాలి. ఏంటి సార్ ఆ మార్గాలు? అది గుడ్ క్వశ్చన్. రాజకీయం అంత వేగంగా మారే పరిస్థితి లేకపోతే మనకి ఏం కావాలి మార్పులు? అసలు ఏ మార్పులు కోరుతున్నావు దేశంలో? 1 రాజకీయ పార్టీల ప్రజాస్వామికీకరణ కావాలి. 2 నేను చెప్పినట్టుగా ఎన్నికల వ్యవస్థ మారాలి. 3 చట్టబద్ధ పాలన కావాలి. మన దేశంలో కాగితమే చట్టబద్ధ పాలన, కానీ బడితోన్నోడిదే బర్రె, మనందరికీ తెలుసు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక ఎస్ఐ కూడా పెద్ద రాజు అన్నమాట. 4 అధికార కేంద్రీకరణపై మన పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు నిజమైన అధికారం రావాలి. డీసెంట్రలైజేషన్. 5 అధికార యంత్రాంగం ప్రజల కోసం పనిచేయడానికి జవాబుదారీగా ఉండాలి. ఇవి మైలుకోమైన 5. దీన్ని వెనక పెద్దాల్లో బోల్డ్ అవుతుంది, నేను స్థూలంగా చెప్తున్నాను. దానికి వివిధ కారణాల వల్ల ఇవాళ రాజకీయ పార్టీలు కానీ, మధ్యతరగతి వర్గాలు చాలా మేరకు కానీ, పత్రికలు కానీ, పరిపాలనా యంత్రాంగం కానీ, వ్యాపార వర్గాలు కానీ పెద్ద సింపతి చూపెట్టచ్చు, కానీ పెద్ద అనుకూలంగా లేదు. ఇది చేయాలా ఈ దేశంలో అని ఏకాభిప్రాయం లేదు. మరి మనకేమిటి ఆశావాదానికి మూలం? వివిధ కారణాల వల్ల ఆర్థిక ప్రగతి కాస్త కనిపిస్తుంది. ఇవాళ ప్రపంచమంతా గందరగోళంలో ఉన్న సంపన్న దేశాలు, బేద దేశాలు గందరగోళంలో ఉన్నా కూడా 7-8% ఆర్థిక ప్రగతి. అమెరికా వాడు ఆంక్షలు పెట్టి, నేను అసలు మనం సుంకాలు పెట్టినా కూడా మనకి ఒక మాదిరిగా బాగానే చేస్తున్నాం. ఇంకా బాగా చేయాలి. ఎందుకంటే ఈ దేశంలో వివిధ కారణాల వల్ల ఆర్థికంగా ఎదిగే అవకాశం, మన ప్రజల కష్టాల వల్ల, మన కుటుంబాల త్యాగాల వల్ల, మరి యువతలో ఉన్నటువంటి కార్యదీక్ష వల్ల, కొంతమందిలో ఉన్నటువంటి చొరవ వల్ల, నిర్మాణాత్మకత వల్ల, సృజనశక్తి వల్ల కొంత జరుగుతుంది. దీన్ని కనుక ఒక 20 ఏళ్ళు కొనసాగించగలిగితే, 15-20 ఏళ్ళు వేగంగా 8-9% ఆర్థిక అభివృద్ధి 1 కొనసాగించడం, 2 ఇది కొనసాగిస్తే చాలదు. ఈ ఆర్థిక ప్రగతి ఫలితాలు ఈ దేశంలో అత్యధికంగా అందాలి. ఇవాళ ఆర్థిక ప్రగతి ఫలితాలు 120 మందికి అందుతున్నాయి. మిగతా 70-80 మందికి కొంత అంతుంది, కానీ గణనీయంగా అందట్లా. మా బతుకులు మారిపోతున్నాయి, రేపొద్దున జీవితాలు ఇంకా బాగుపడతాయి దీనివల్ల నమ్మకం వచ్చే స్థాయిలో ఎదగట్లా, రావట్లా. ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం, అది రావాలి. ఈ 2 కనుక, ఇది ప్రధానంగా మన పాత్ర. ప్రస్తుతం నేను చేస్తోంది, లోక్సత్తా చేస్తోంది ఇదే. రాజకీయ సంస్కరణలకు సమయం ఎప్పుడు వచ్చినా కూడా రెడీ. రేపొద్దున ఏదో కారణంగా ఎన్నికల వ్యవస్థ మార్పుకో, చట్టబద్ధ పాలనలో ఒక అంశానికో రెడీ, సమాజం సిద్ధంగా ఉందనుకోండి, సందర్భం వచ్చిందనుకోండి, 1 గంటలో ఐఎమ్ రెడీ. దానికి ఒక వీలున్నంత మేరకు ఒక మార్గం చూపెట్టడం కోసం, ప్రయత్నం చేయడం కోసం, కలిసి రావడం కోసం. కానీ దానికోసం ఆగకుండా, దానికోసం నిరంతరం వేచి ఉండకుండా, ఈలోగా ఆర్థిక ప్రగతి 1 దీర్ఘకాలం మంచి ప్రగతి సాధించడము, 2 ఇంక్లూజివ్, అన్ని వర్గాలకి ఆర్థిక ప్రగతి ఫలితాలు వచ్చేట్టుగా చేయడం. అంటే ఏమిటి?
ఒకటి ప్రభుత్వాలు పెట్టే ఖర్చు కేవలం ఈవేళటి ఓటు కోసం తాత్కాలికం గడిపినప్పటం కాకుండా రేపటి సమాజం కోసం కొంతైనా బ్యాలెన్స్ ఉండేట్టుగా చేయడం. ఈ మధ్య నేను చూసి మీరు గమనించుంటారు, పాత పెన్షన్ పద్ధతిని తిరస్కరించడం దగ్గర నుంచి బడ్జెట్లో బ్యాలెన్స్ దాకా నిరంతర ప్రయత్నం, రాజ్యాంగాన్ని అన్నిటి శోధన చేసి రాజకీయంగా సాధ్యమైన రీతిలో ఉన్నంత మేరకు ఆర్థికంగా ప్రభుత్వాలు కూలిపోకుండా చూసుకోవడం. 2 మంచి ప్రమాణాల పాఠశాల విద్య. ఇందాక అనుకున్నాం, అసలు స్కూలు స్థాయిలో కనీసం ఆలోచింపజేసే విద్య అందకపోతే ప్రజాస్వామ్యం ఎట్లా బాగుపడుతుంది, పేదరికం ఎట్లా పోతుంది, అవకాశం ఎట్లా పెరిగితే ఆత్మగౌరవం ఎట్లా వికసిస్తుంది? 21వ శతాబ్దంలో విద్య లేకుండా ఇవన్నీ కబుర్లు చెప్తున్నాం మనం. మంచి విద్య లేకుండా ప్రగతి ఏంటంత గ్యాస్ అంత అది మనకి డబ్బులు పుష్కలంగా ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, టీచర్లు ఉన్నారు, అందరూ తల్లిదండ్రులకి పిల్లలు చదువుకోవాలని కోరికను త్యాగాలు ఉన్నాయి, పిల్లలకి తెలివితేటలు ఉన్నాయి, అంగట్లు అన్నీ ఉన్నాయి, ఇల్లు నోట్లో శని ఉంది. బుద్ధి లేదు విద్యను అందించే వాళ్ళకి, ఆ ప్రభుత్వానికి వ్యవస్థ నిర్మాణం చేసే వాళ్ళకి చాలా తేలిగ్గా మంచి ప్రమాణాల విద్య అందించవచ్చు. 3వది ఆరోగ్యం. జేబులో భారం పెద్దగా లేకుండా, అనారోగ్యం వస్తే కుంగిపోకుండా, లక్షల బిల్లు పడుతుందని చెప్పిన భయం లేకుండా మంచి ఆరోగ్యం చేర్పాటు ఈ దేశంలో పుష్కలంగా ఉన్నాయి, పెద్ద ఖర్చు లేకుండా చేయొచ్చు. 4వది చిన్న పట్టణాలు. ప్రగతి అంతా హైదరాబాద్లో కనిపిస్తుంది. మీరు 2023 డిసెంబర్ ఎన్నికల్లో చూడండి, తెలంగాణలో హైదరాబాద్ 24 సీట్లు టీఆర్ఎస్ కోటేశారు. టీఆర్ఎస్ కానీ వాళ్ళ మిత్రపక్షాలకు కానీ, కాంగ్రెస్ కోటి వేల. అందరూ టీఆర్ఎస్కి అనుకూలం కాకపోవచ్చు, వాళ్ళ కోపం ఉండొచ్చు, అవినీతి ఉంది, ఆస్తి పక్షపాతం ఉంది, కుటుంబ పాలన ఉంది, దుర్వినియోగం ఉంది, అప్పుడే ఉంది, ఇక్కడ ఉంది, అన్ని చోట్ల ఉన్నాయి. అయినప్పటికీ ఎంతో కొంత ప్రగతి వచ్చింది, నా జీవితం బాగుపడుతుంది నమ్మకం ఉంది కాబట్టి కోపం వచ్చిన వాళ్ళు ఇలా ముక్కు మూసుకొని ఓటేశారు. హైదరాబాద్ బయట చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఈ గ్యారెంటీల వల్ల గెలిచింది. అంటే ఏమిటి, నాకు ఈ ప్రగతి ఫలితాలు అందట్లేదాయా, నాకు కాబట్టి తాత్కాలికం తయారం కావాలి. మీకు ఎందుకని ఒక హైదరాబాద్కే ప్రగతి పరిమితమైతే, ఒక చెన్నైకే పరిమితమైతే, బెంగళూరుకి పరిమితమైతే మిగతా జనాన్ని వాళ్ళ భవిష్యత్ సంఖ్య ఏంటి? 90% నెల జీతం లేనటువంటి వాళ్ళు, అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, మరి జీవనంలో ఉద్యోగ భద్రత లేని వాళ్ళు, రెక్కడితే కానీ డొక్కడని వాళ్ళు, వాళ్ళందరికీ అవకాశం రావాలి ఆర్థిక వ్యవస్థలో, ఆధునిక యుగంలో. అంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న పట్టణాల్లో ఈ లో వేజ్ ఎంప్లాయ్మెంట్, లో స్కిల్స్తో లో వేజ్, పెద్ద చదువు, పెద్ద నైపుణ్యం పెద్ద కాకుండా ఉన్న వాళ్ళకి అద్భుతంగా చేయొచ్చు. మన దృష్టి పడాలి, పాలకుల దృష్టి, అధికార యంత్రాంగం దృష్టి, పత్రికల దృష్టి. ఊరికే మనం ఉన్న హైదరాబాదే కాకుండా మన హుస్నాబాదు, మన సూర్యాపేట, లేకపోతే మన వరంగల్, మన కొడంగల్, అన్ని చోట్లకి వెళ్ళాలని చెప్పిన ఇది కావాలి. చాలా తేలిగ్గా చేయొచ్చు. కొంతమేర కన్నా పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణం. నగరాలు ఉన్నాయి, హైదరాబాద్ ఉంది, నరకంగా మారిపోతుంది. అన్నీ ఉన్నాయి మనకి. ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉందో. ఇది పెద్ద కష్టం కాదు, ప్రజలు కూడా ఆదరిస్తారు. వీటి మీద దృష్టి కేంద్రీకరించినట్టయితే వచ్చే 15-20 ఏళ్ల పాటు అందరికీ అవకాశాలు కల్పించే, పేదలకు కూడా ఎంతో కొంత ప్రగతిని చూపెట్టే ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అయితే దాని నుంచి ప్రజాస్వామ్యంలో మార్పుతాలు తేలిక వస్తాయి. ఒక పక్కన జీవితాలు బాగుపడతాయి, ఆలోచన పెరుగుతుంది, అక్కడి నుంచి ప్రజాస్వామ్య వికాసం కోసం సమాజం నుంచి వస్తుంది. అలా కాకుండా మనం ఊరికే ఉపన్యాసాలు ఇస్తే చాలు. కాబట్టి మనం కారు చీకట్లో కూడా దీపస్తంభాన్ని చూడాలి. నాకున్నటువంటి ఏమన్నా ఒక శక్తి ఉంటే ఏమిటంటే, మీరు ఎంత కారు చీకటం చూపెట్టండి. మనకి ఇంగ్లీష్లో చెప్తారే, డార్కెస్ట్ క్లౌడ్లో కూడా ఐ సీ దట్ బ్యూటిఫుల్ స్పాట్. అది చూడాలి. ఇంకొక మార్గం లేదు. ఈ సమాజంలో ఏదో ఒక రకంగా మన పొరపాట్లు సవరించి, మన ఆలోచన పెరిగి, మన సంపద పెరిగి, మనకి ఆత్మగౌరవం పెరిగేటువంటి వ్యవస్థ నిర్మాణం చేయాలి. సార్, రా టాక్స్ విత్ వీకే అని ఛానల్ ఒకటి ఉంది సార్, మీకు ఐడియా ఉంటుంటుంది. మీరు కూడా రా టాక్స్ విత్ వీకే అని వంశీ కూరపాటి అని ఉన్నారు సార్, నా మంచి ఫ్రెండ్. ఒకసారి అడిగారనమాట, హరీష్ గారు మరి ఇలా రాజకీయాలు మారుతాయంటారా, ఈ కంపంతా పోద్దా? ఆయన కూడా మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్గా మాట్లాడతారనమాట. నేనేమన్నానంటే, అది చూడండి సార్, జేపీ సార్ లాంటి వాళ్ళు ఫార్మర్ ఐఏఎస్, మేధావి, ఎలీట్ అంటే వెనేసే మెంటలీ ఎలీట్ పర్సన్, అంత ఆయన లాంటి వాళ్ళకి సాధ్యం కాలేదండి. మనం ఎంత అండి, మర్చిపోండి, అన్నీ కాదు, మీ లైఫ్ మీరు చూసుకోండి అని నేను అన్నాను సార్. కరెక్టే అన్నాను కాదు? ఒక భాగం కరెక్టే. మీరు ప్రత్యక్ష రాజకీయంలో దిగి అసెంబ్లీ, పార్లమెంట్లో పోటీ చేసి దేశం మారిపోతుంది అన్నటువంటి రొమాంటిసిజం నుంచి బయటపడండి అన్నది కరెక్ట్. కానీ అంటే రాజకీయాన్ని పట్టించుకోవద్దు, రాజకీయంలో మార్పులు తేలామనుకోవడం తప్పు. రాజకీయానికి కొత్త అర్థాన్ని ఇవ్వాలి. రాజకీయం పెద్ద క్యాపిటల్ పీతో పాలిటిక్స్ వచ్చేదేమో ఎమ్మెల్యే క్యాండిడేట్ కావటము, పెద్ద కటౌట్లు పెట్టడము, కోట్లు ఖర్చు పెట్టడము, ఎమ్మెల్యే కావటము. అయిన తర్వాత ఏంటి ఎవరికి తెలియదు. అయ్యావనుకో, ఇంత ఖర్చు పెట్టావు, దానిలో అవరోధాలు మనకు తెలుసు. నీకు సీట్ ఎవరు, నువ్వు డబ్బు ఖర్చు పెట్టాలా, అయినా గెలుస్తావు అని గ్యారెంటీ లేదు, అవతలాడు ఖర్చు పెడతాడు, అంత దాని గురించి ఇవన్నీ దాటాం, ఈ పాములు దాటాం, ఎమ్మెల్యే అయినావు. తర్వాత ఏంటట
ఎమ్మెల్యే అవుతా అని చెప్పి అనుకుంటున్నాం, కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? ఇవాళ మన వ్యవస్థలో అనుకున్న ఫలితాలు దేశానికి సాధించడానికి ఎమ్మెల్యే పదవిలో ఏముంది మీకు? అది మర్చిపోతున్నాం మనం. ఆ పదవి మీద మనకు మోజు, ఏదో గ్లామర్. మన దేశంలో అధికారం అంటే మనకున్నంత మోజు ప్రపంచంలో మరెక్కడా లేదు. కాబట్టి మన ఆలోచన మొత్తం కూడా ఎన్నికల్లో పోటీ చేయటము, ఎన్నికల్లో నెగ్గటము, నెగ్గలేకపోతే నిరాశపడ్డము. ఒక ఆయన ఎవరో ఒకసారి ఎన్నికలు ఓడిపోయి మన తర్వాత ఎన్నికలు ఈసారి నాకు ఓటైపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారట. జనం ఓటేసి గెలిపించారట. హైదరాబాద్. ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం అండి. ప్రజాస్వామ్యంలో ఓటుని ఆత్మహత్య చేసుకోకుండా ఉండడం కోసమా, నా కోసమా? అరే ఓటు ఈ ప్రజల కోసం, ఓటు పోటీ చేసేవాడి కోసం కాదు, వాడి కుటుంబాల కోసం కాదు. ఈ ఇంగిత జ్ఞానంలో ప్రజాస్వామ్యం ఉంది గోంగూర. ఎన్నికలు అయిన తర్వాత ఏం జరుగుతుందన్న దానికి వచ్చి మౌలికంగా మనం చేసిన తప్పు ఏంటంటే అది అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేసి ఓటు ఇచ్చాము, అరిచే హక్కు ఇచ్చాము. అసలు మౌలికమైన సమస్య అక్కడ ఉన్నది. ప్రపంచంలో ప్రజాస్వామ్యం నిలదొక్కున్న చోట ఏమైంది? స్థానికంగా 100కి 90 పనులు జరిగిపోతాయి. స్థానికంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను హరీష్ అనుకున్నాను, హరీష్ చేతుల్లో ఈ పని ఉంది, అది నా కళ్ళెదురు జరిగే పని, నాకేదో దేశ నిర్మాణము భరత జాతి నాకు అవేం కాదు, నాకు పనికొచ్చే పనులు హరీష్ వల్ల జరుగుతాయి, జరగకపోతే హరీష్దే బాధ్యత. అది నాకు అర్థం కావాలి. నేను ఓటేసేది జరిగే పని నాకు అర్థం కావాలి, నేను కట్టే పన్నులు నాకు అందే సేవలు నాకు అర్థం కావాలి. అప్పుడు ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజాస్వామ్యానికి స్థానిక ప్రభుత్వాలు పాఠశాలలు. మన అత్యంత ఘోరమైన వైఫల్యం ఈ దేశంలో ఏమిటంటే అధికారాన్ని కేంద్రీకృతం చేశాం. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పూర్తిగా అధికారం. ముఖ్యమంత్రి సర్వాధికారి, ముఖ్యమంత్రి నియంత, ముఖ్యమంత్రి రాజు, స్థానిక ప్రభుత్వాలు తరాజులు, ఎమ్మెల్యే మకుటం లేని మహారాజు. అసెంబ్లీలో పనిచేయడం కోసం కాదు, స్థానికంగా మహారాజు ఆయన, అసెంబ్లీలో మళ్ళీ ఆయన తరాజు, ఆయనకి ఏం పాత్ర లేదు. వాడు చెప్తే చేతెత్తాలి, వద్దంటే చేతెత్తాలి, అంతే. ఒక విచిత్రమైన వ్యవస్థ నిర్మాణం చేశాం. అందుకనే రాజకీయం మనకు సమస్య కూర్చున్నది. దానికి ప్రజల్లో ఆలోచన పెరగటము, కొంత ఒత్తిడి వచ్చి, ఉదాహరణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాల పాత్ర పెంచడంలో ఒకసారి నేను ప్రధానమంత్రి గారిని అడిగాను, ఏమంటే ఢిల్లీ మేయర్ పేరు తెలుసా అని. తెలియదు అన్నాడు. కలకత్తా తెలియదు, బొంబాయి, చెన్నై నాకు తెలియదు, కానీ న్యూయార్క్ మేయర్, లండన్ మేయర్ తెలుసా అన్నాను. బోరిస్ జాన్సన్ అన్నాడు, తర్వాత ప్రధానమంత్రి అన్నాడు. న్యూయార్క్ మేయర్ బ్లూంబర్గ్ అన్నాడు. మరి మెక్సికో మేయరు లోబ్రడార్ అన్నాడు, తర్వాత ఆయన మెక్సికో రాష్ట్రపతి అన్నాడు. మనం సిగ్గుపడాలి కదండి. ఆ దేశాల మేయర్లు తెలుసు మనకి, ఎందుకంటే వాడు మేయర్ ప్రభావశీలమైన మనిషి, ఆ నగరాన్ని దేశాన్ని ప్రభావితం చేసి. మన మేయర్లు ఉన్నా లేకపోయినా ఉత్సవ విగ్రహాలు. మరి మనం ఎప్పుడు మారుతాము అని గట్టిగా పోరాడింది స్థానిక ప్రభుత్వాల గురించి. బలహీనమైన పేలవమైన ప్రభుత్వాన్ని ఎన్నికల కోసం ఆర్భాటం. మళ్ళీ మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, రేపొద్దు మున్సిపాలిటీ ఎన్నికలు అంటున్నారు. దానికోసం ఇప్పటికే మళ్ళా గొడవలు పడుతుంది. ఎవరు మేయర్ క్యాండిడేట్, ఎవరు ఇది ఎలా గెలవాలి, ఎవరిని ఎలా క్యాంపులు వేయాలి, ఎలా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, ఈ డ్రామా అంతా జరుగుతుంది. ఎందుకట? జీవోత్సవాల కోసమా? చైనా నియంతృత్వ దేశం అనుకుంటున్నాం, కాదు. ఈ విషయంలో చైనా మనకంటే చాలా ప్రజాస్వామ్య దేశం. 3వ అంచె ప్రభుత్వంలో చైనాలో మొత్తం ప్రభుత్వం పెట్టే ఖర్చులో 51 రూపాయలు 100 రూపాయల్లో స్థానిక ప్రభుత్వాల ద్వారా వాళ్ళ చేతుల మీదుగా స్థానిక అవసరాల కోసం ఖర్చు అవుతుంది. మన దేశంలో ఎంతో తెలుసా హరీష్? 3 రూపాయలు. 100 రూపాయల్లో 3 రూపాయలు స్థానిక ప్రభుత్వాల్లో ఖర్చు అయ్యేది. 60 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంలో ఖర్చు అయ్యేది. చాలామందికి ఈ సంగతి తెలియదు. 35 రూపాయలు జాతీయ స్థాయిలో ఖర్చు అయ్యేది. 65 రూపాయలు రాష్ట్రంలో ఖర్చు అయ్యే దేశం మరొకటి లేదు ప్రపంచంలో. అతి ఎక్కువ రాష్ట్ర స్థాయిలో ఖర్చు అయ్యేది మన దేశం. 3 రూపాయలు స్థానికంగా ఖర్చు అయ్యే దేశం మరొకటి లేదు. అంత తక్కువ ఖర్చు ఇంకోట్లేదు. అది ఉంటే ప్రజాస్వామ్యం జరుగుతుంది. అది మనకి మన దేశంలో మీరు ఇందాక ఎలిట్స్ అన్నారే, ఫాల్స్ ఎలిట్స్. ఇందాక ట్రూ ఎలిట్స్ గురించి మాట్లాడారు. ఫాల్స్ ఎలిట్స్ ఉన్నారు. డబ్బు వల్ల, పుట్టుక వల్ల, కులం వల్ల, ఆధిపత్యం వల్ల ఉన్న ఎలిట్స్ ఫాల్స్ ఎలిట్స్. వాళ్ళకి ఎవరికి అధికార వికేంద్రీకరణ ఇష్టం లేదు. అధికార వికేంద్రీకరిస్తే సామాన్యులు మనం సమానం అవుతాం. వాళ్ళతో పాటు క్యూలో నుంచోవాలి. చెమట వచ్చేవాడికి మంచి ఖరీదైన బట్ట వేసుకున్న వాడికి తేడా కనిపించదు. కేంద్రీకరణ అంటే మనం అన్ని తిట్టినా కూడా ఎమ్మెల్యే మనం ఫోన్ చేయొచ్చు, ఎంపీని మనం కాంటాక్ట్ చేయొచ్చు, మినిస్టర్ని మనం కలవచ్చు, వాళ్ళంతా మనకు బాగా తెలిసిన వాళ్ళు. సామాన్యుడికి అందుబాటులో ఉండదు. కాబట్టి మన ప్రజాస్వామ్యం కొంచెం ఈ మాట వినడానికి చాలా కటువుగా అనిపిస్తుంది. మన ప్రజాస్వామ్యం ఉపరితలం మీద ఉన్న ప్రజాస్వామ్యం కొన్ని విషయాల్లో స్వేచ్ఛ నిజమైనది. ఎన్నికలు నిజంగా జరుగుతున్నాయి. ఎన్నికలు వెనకాల జరిగే భాగవతం అంతా ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికల ప్రక్రియ వేరు, వెనకాల జరిగే భాగవతం వేరు. క్యాండిడేట్ ఎవరవుతారన్నది ప్రజలకు సంబంధం ఉందామన్న అసలు సామర్థ్యానో నిజాయితీనో గతంలో చరిత్రను చూసి ఏమైనా ఎంపిక చేస్తున్నాం మన ఈ దేశంలో 190 కేసుల్లో. అంటే మీరు గెలిచేవారుగా. మనం తెలిసేయండి. ప్రధాన పార్టీలు చూద్దాం, బలమైన పార్టీలు, పాతికమైన పార్టీలు చూద్దాం. అంచేత ఈ ప్రజాస్వామ్యం
కొంతమేరకు ప్రజాస్వామ్యమే, కానీ ఉపరితల ప్రజాస్వామ్యం. ముందు మనం నిజాయితీగా అర్థం కావాలి. సార్, మనం గొప్ప ప్రజాస్వామ్యాన్ని భ్రమ నుంచి బయటపడాలి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు తప్పంటారా, ప్రజాపాలకులు తప్ప? ప్రజలది ఏనాడు కాదు. ప్రజలు ఇప్పుడు మహాత్మా గాంధీని కానీ ఇంకోళ్ళు కానీ ప్రజలు ఏమైనా కోరారండి మాకు ప్రజాస్వామ్యం ఉండి ఓటు హక్కు ఇవ్వండి అని? ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నారు. వీళ్ళు స్వతంత్ర పరిచయం అన్నారు. ఈ ప్రజలు ఈ నాయకత్వాన్ని నమ్మారు. నాయకత్వం ఏం చెప్తే అది చేశారు. శాంతియుతంగా వాళ్ళ ఉద్యమాల ద్వారా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థని ఒక స్వతంత్రం తీసుకొచ్చారు. రాజ్య నిర్మాణం చేసే బాధ్యత, మంచి ప్రజాస్వామ్య నిర్మాణం చేసే బాధ్యత ప్రజలది కాదు, నాయకత్వానిది. నాయకత్వం విఫలమైంది. అప్పుడు ఒక భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ పుట్టుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎంత పరిస్థితులు ఇప్పుడు మన యువతలో అంతే భగత్ సింగ్ ఉన్నారు, అంతే సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. సమస్య అది కాదు. నాయకత్వం లేకపోవటం కాదు, నిజాయితీపరులు లేకపోవటం కాదు, గొప్ప హీరోలు లేకపోవటం కాదు. ఒక యుద్ధం వచ్చినప్పుడు పరాయివాడు తెల్లతోలువాడు మన మీద ఆధిపత్యం చూపెడుతున్నప్పుడు వచ్చే ఇమోషన్ వేరు. ఒక ఈవెంట్ అది. అక్కడ వాడి పోవటము, వాడి జెండా మన జెండా రావటం, దానికోసం పోరాడడం వేరు. నిరంతరం జాతి నిర్మాణం కోసం 50 ఏళ్ళు 100 ఏళ్ళు కష్టపడడం వేరు. కాబట్టి దాంతో పోల్చి ఆనాడు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఈనాడు లేడు, కాబట్టి మన వ్యవస్థంతా పనికిరారని చెప్పి అనేది నిరర్థకమైన అసంబద్ధమైన వాదన. సమస్య ఏంటంటే ఈవేళ నిజమైన ప్రజాస్వామ్యంలో అది అర్థం చేసుకుని ఉపయోగించేటువంటి అవకాశం ప్రజలకు కలగాలని చెప్పంటే దానికి ఆనాడు రాజ్యాంగ నిర్మాణం నాయకత్వం కావచ్చు, తర్వాత నిరంతరం వస్తున్న నాయకత్వం కావచ్చు, ఎలా ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేయాలి, వ్యవస్థీకృతం ఎట్లా చేయాలని ప్రయత్నం చేయాలి. అది జరగటంలా. ఎన్నికల్లో ఓట్లు గెలపటం తప్ప, ఎలాగోలా ఓట్లు సాధించే అధికారం ఎత్తడం తప్ప రాజ్యాంగం మేరకు వీళ్ళకి అవసరం అంటే ఎలాగోలా రాజ్యాంగం ఉపయోగించి ఎన్నికల్లో ఓటు ద్వారా అధికారంలోకి రావాలి. దట్స్ ఆల్. అంతవరకే రాజ్యాంగం. ఆ తర్వాత మాకు రాజ్యాంగం అక్కర్లా, రాజ్యాంగ స్ఫూర్తి అక్కర్లా. మరి ఆ తప్పు ప్రజలది అవుతుందో ఎట్లా అవుతుంది? నాయకత్వంలో అవుతుంది. ప్రజలు ఓటేస్తున్నారు, ప్రజలు శాంతియుతంగా ఉన్నారు. రాజ్యాంగం ఉన్నారు కదా సార్, రాజ్యాంగం నిర్మాణం చేశారు. నేను ఒకటి అంటే సార్, ఒక సాఫ్ట్వేర్, ఒక హార్డ్వేర్. ప్రజలు తీసుకుంటే ఒక హార్డ్వేర్ సార్, రాజ్యాంగం అనేది ఒక సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ అప్లై చేసి రన్ చేయాలంటే హార్డ్వేర్ కరెక్ట్గా ఉండాలి సార్. మరి రాజ్యాంగం ఎలా నిర్మాణం అయిందంటే 10 దేశాల నుంచి 10 కాపీ చేసామా, కాపీ పేస్ట్ చేసామా, దాంతోపాటు మన అకార్డింగ్లీ మన డెమోగ్రఫీస్కి కాస్త పనికొచ్చేట్టుగా కొంచెం ట్వీక్స్ చేసాం, అంతే కదా సార్. మన ఫ్రాన్స్, రష్యా, చైనా, యూఎస్ఏ అన్ని నుంచి తీసుకునేవి సార్. యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి పేస్ట్ చేసాం, ఆ సాఫ్ట్వేర్ రెడీ చేసాం. కానీ హార్డ్వేర్ మీద రన్ చేస్తున్నాం, కానీ హార్డ్వేర్ కరెక్ట్గా లేదే. మీ ఉపమానం కరెక్ట్ కాదు. అట్లా అయితే ఏమిటంటే మన ఒక కంక్లూషన్కి, లాజికల్ కంక్లూషన్ ఏంటంటే కొన్ని సమాజాలు ప్రజాస్వామ్యానికి పనికిరావు, నిరంతరం బానిసత్వంలో మగ్గాలే. కొన్ని సమాజాలు గొప్పవి. అన్ని సమాజాలు ఒకే రకమైన, చాలా స్పష్టంగా చెప్తున్నా. బ్రిటిష్ సమాజమో, అమెరికన్ సమాజమో, ఇరానియన్ సమాజమో, భారతీయ సమాజమో, చైనీస్ సమాజమో వేరు. కొన్ని చారిత్రక పరిస్థితుల వల్ల కొంచెం వెనక ముందు ఉండొచ్చు. కానీ ప్రతి సమాజంలో ప్రజాస్వామ్యం కోసం ఇంకొద్ది వెనక్కి వెళదాం. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? నేను, అమ్మ, అక్క, చెల్లి, ఫ్యామిలీ 4 ఉన్నారు. ప్రేమ ఉంది, అనుబంధం ఉంది. మరి తల్లిదండ్రులు మీకోసం బోడి త్యాగాలు చేశారు. ప్రతిరోజు ప్రతి విషయంలో కలిసే ఉంటున్నాం. మనం కలిసి ఉండాలంటే బోల్డంత కాంప్రమైజు, బోల్డంత చర్చ, కొన్ని సందర్భాల్లో సంఘర్షణ, ఇవన్నీ ఉంటాయి కదా. ప్రేమానుబంధాలుండి, జన్యు సంబంధం ఉండి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి పూర్తి విశ్వాసం ఉన్నటువంటి కుటుంబంలో గడుపుకుంటూ అంత కష్టమైనప్పుడు ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది, ఇన్ని కులాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని వివిధ నేపథ్యాలు, వివిధ నమ్మకాలు, వివిధ మతాలు, ఎంత కష్టం ప్రజాస్వామ్యం. ఇది ఆషామాషి అనుకున్నారా? ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఆషామాషిగా రాలా. నాలాంటి వాళ్ళతో సహా చిన్నాడు మేము చేసిన తప్పు ఏంటంటే, ఒక మంచి రాజ్యాంగాన్ని రాసుకుంటే, అమెరికా వాళ్ళు ఆ పని చేస్తుంటారు. ఆఫ్ఘనిస్తాన్ పోయాం, రాజ్యాంగాన్ని రాసుకున్నాం, ఎన్నికలు పెట్టాం, అయిపోయింది. కాలేదంటే భయపడుతున్నారు. ఇరాక్ పోయాం, ఆక్రమించుకున్నాం, రాజ్యాంగాన్ని రాసాం, ఎన్నికలు పెట్టాం, అయిపోయింది. కాదు, అది చాలా ఉపరితలం. దానికి చాలా పూర్వ నేపథ్యం కావాలి. బ్రిటన్లో ప్రజాస్వామ్యం సరిగ్గా వికసించడానికి 1215లో మొదలెట్టారు మ్యాగ్నా కార్టా. ఇప్పటికి 810 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు బ్రిటన్లో నుండి ఎంతో గందరగోళంలో ఉన్నారు, మల్లగొల్లాలు పడుతున్నారు. మనం చూసిన గొప్ప బ్రిటన్ కూడా ఒకరోజు రాలా, కొన్ని 100 ఏళ్ళు పట్టింది. అమెరికాలో ప్రజాస్వామ్యం 1619లో వర్జీనియాలో ప్రారంభమైంది. ఇప్పుడు చూడండి, అమెరికా వెళితే చాలామంది కన్నీళ్ళు గారుస్తున్నారు ఏమిటని చెప్పని. గొప్ప ప్రజాస్వామ్యంగా వికసించింది, కానీ ఒక్కరోజు రాలా. ప్రజాస్వామ్యం నిర్మాణం చేయటం అనేది క్షణాల్లో జరిగే పని కాదు. దశాబ్దాలు, కొన్ని సందర్భాలు శతాబ్దాలు పడుతుంది. కార్యక్రమంగా పెరుగుతున్నామా లేదా అని ఆలోచించాలి తప్ప నిరాశకి తావే లేదు. దానికి ఏంటంటే నాయకత్వం ఎంత ముందు చూపుతో వ్యవస్థకు ఏర్పాట్లు చేస్తే అంత వేగంగా జరుగుతుంది. కొన్ని మనం చేసాం, కొన్ని ముందు చూపుతో చేసాం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు,
రాష్ట్రాలకు మొదట్లో కొంచెం తక్కువైన అధికారాలను పెంచడము, క్రమక్రమంగా వివిధ పద్ధతుల్లో పొరపాట్లు కొన్ని సవరించుకోవటము, అలాగే మన లైసెన్స్ పర్మిట్ రాజ్యం స్థానంలో కొంచెం పోటీ వ్యవస్థ, కొన్ని మంచి చేసాం. కానీ మనం చేసిన చెడు ప్రభావం కూడా కొంత ఉంటుంది కదా. ఆ చెడుని సవరించుకోవాలా. ఆ చెడు అర్థం కావడం కోసం టైం పట్టాలా. అర్థమైనా చేయకపోతే ప్రజల్లో అవగాహన పెరగాల. ఇంకో మార్గం లేదు. దీనికి మ్యాజిక్ బుల్లెట్ లేదు. ఒక నియంతో చేస్తా అని చెప్పిన జరిగే పని కాదు. నేను కాస్త పరుషంగా ఉంటాను అనుకోవచ్చు సార్. నాలో ఉండే ఫ్రస్ట్రేషన్ అనమాట. అందరిలో యూత్ మనం ఎంత కర్కశంగా అంటే మనకి దురుద్దేశం లేకుండా మనకి హింస కానీ లేకపోతే ద్వేషం కానీ లేకుండా ఎంత నిజాయితీగా నిష్కర్షగా ఆలోచిస్తే అంతగా ఫలితాలు వస్తాయి. పైపైన మొహమాటం కోసం మాట్లాడితే ఉపయోగం లేదు. కాబట్టి మనం ఏ రకమైన జంకు లేకుండా మాట్లాడుకుందాం. సరే, ఇంతసేపు రాజకీయం గురించి మాట్లాడాం. ఇప్పుడు ఒక మెట్టు కింద రాజకీయం గురించి కూడా కాదు. నా దృష్టిలో రాజకీయం, సమాజం దృష్టిలో రాజకీయం కాదు. మనం సమాజం గురించి మాట్లాడాం మనం. ఎందుకంటే నా దృష్టిలో రాజకీయం అన్నది ఎవడు గెలిచాడు ఎవడు కాదు, ఎన్నికలు కాదు. రాజకీయం అంటే సమిష్టిగా మన సమాజాన్ని ఎలా నిర్మాణం చేసుకున్నాము, ఉమ్మడి అవసరాలు తీర్చుకోవడం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నాము, కొరతలు ఏంటని అలాంటి రాజకీయం మాట్లాడాం. ఇది నిజమైన రాజకీయం. మామూలుగా జనం ఆలోచించారు. మామూలు జనానికి ఏంటంటే రోజువారీ చర్చల్లో పత్రికల్లో వచ్చేది రేవంత్ రెడ్డా, అది కేసీఆరా, జగన్నా, చంద్రబాబు, అది రాజకీయం. మా వాడికి వేసామా, మా కులం గెలిచిందా, మా మతం గెలిచిందా. మన రాజకీయం మన పన్నుల డబ్బులతో మన బతుకు ఏమవుతుంది, మన పిల్లల భవిష్యత్తుకి మార్గాలు వస్తున్నాయా, పొరపాట్లు ఉన్నాయా, ఇది నిజమైన రాజకీయం నేను నమ్ముతున్నాను. రాజకీయం ఒక మెట్టు కిందకి తీస్తే లెట్స్ టాక్ అబౌట్ ద స్టీల్ ఫ్రేమ్ విచ్ యూ కమ్ ఫ్రమ్. అదే అర్థమైంది కదా సార్. అది మీ టైంకి ఇప్పటికీ సార్ ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థ అనేది ఇప్పటికి ఇంకా కుళ్ళిపోయింది. మనం పచ్చిగా మాట్లాడుకుంటే కుళ్ళిపోయిందన్న భావం ప్రజలందరిలో ఉన్నమాట వాస్తవము. అది బహుశా ఆ నిర్ధారణ కూడా, కంక్లూషన్ కూడా వాస్తవము. కానీ హరీష్, రెండు రకాలుగా దీన్ని చర్చించుకోవచ్చు. ఒకటి, మేమంతా చాలా గొప్పవాళ్ళం, మేమంతా చాలా కష్టపడ్డాం ప్రజల కోసం, మేమంతా నిజాయితీగా పనిచేసాం, త్యాగాలు చేసాం, వీళ్ళంతా దొంగలు అని ఒక మాట అనుకోవచ్చు. ఎలాగైతే యువతరాన్ని గురించి చాలామంది పెద్దవాళ్ళు మా రోజుల్లోనూ మా క్రమశిక్షణ ఉండేది, విలువలు ఉన్నాయని చెప్పి ఈ రోజులు లేవు చెప్పండి, అది పచ్చాబద్ధం. ఖచ్చితంగా పరిపాలనా యంత్రాంగం మీద నమ్మకం తగ్గింది. వాళ్ళ జరిగే ఫలితాల కంటే నష్టం కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. అధికార దుర్వినియోగం, అవినీతి ఉంది, అనుమానం లేదు. కానీ కారణాలు ఏమిటి, పరిష్కారాలు ఏంటి చూడకుండా మా రోజుల్లో మేము బాగా చేసాం, ఈ రోజుల్లో అనుకున్నంత బాగా చేయట్లేదని చెప్పి అనుకుంటే అది వేరే తినేంత ఫలితం లేదు. ఆనాడు మన దేశంలో ఈ పదవులంటే గ్లామర్ ఉన్న కారణంగా సమాజంలో అందరూ ఈ ఉద్యోగాల కోసం వెంపర్లాటపడ్డారు. అది తగ్గుతున్నా ఒకటి ఇక పెరుగుతోంది ప్రభుత్వ ఉద్యోగాల మీద మోజు. ఇవాళ దేశంలో జాతీయ స్థాయిలో ఈ సర్వీసుల కోసం 15 లక్షల మంది అప్లికేషన్లు చేస్తున్నారట. 10-12 లక్షల మంది పరీక్షల్లో కూర్చుంటున్నారట. ఒక 1000 మందో 800 మందో సెలెక్ట్ అవుతారు దేశం అంతా కలిపి. ఐఏఎస్ అయితే 100 మంది సెలెక్ట్ అవుతారు. అంటే 10,000 మందికి ఒకళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. పరీక్షల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు, కానీ ఇంతకంటే గొప్పగా ఏం చేయలేం. రిక్రూట్మెంట్ విషయం వరకు సమాజంలో ఉన్నవాళ్ళు కాస్త మంచి వాళ్ళే వస్తున్నారు. అందరూ మంచి వాళ్ళు వస్తున్నారని అంటలేదు, వచ్చిన వాళ్ళంతా గొప్ప వాళ్ళని అంటలేదు. కానీ మొత్తంలో ఉన్నంతలో మన ప్రతిభావంతులు, సమర్థులు వస్తున్నారు. అప్పుడు వచ్చారు. తర్వాత ఎందుకు ఇట్లా అవుతుందన్న కారణాలు చూడకుండా మనం తిరిగి వస్తే ప్రయోజనం లేదు. 3 కారణాలు ఉన్నాయి, ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఒకసారి చేరిన తర్వాత నాకు అసలు జీవితం అంతా కూడా భద్రత. నన్ను ఒక మహారాజులాగా చూస్తున్నారు. ఒక ఫ్యూడల్ వ్యవస్థ, పేరుకి డెమోక్రాటిక్ వ్యవస్థ, పరిపాలనంతరం, కానీ ఒక దీనిలో జరగానే బ్రిటిష్ కాలం నుంచి ఒక ఫ్యూడల్ వ్యవస్థగా ఒక మహారాజులో మనం కొలుస్తున్నారు. నేను పని చేసినా చేయకపోయినా, లంచం తిన్నా తినకపోయినా, ప్రజలకు పనికొచ్చినా రాకపోయినా నాకు పదోన్నతులు వస్తుంటాయి. నా జీవన పర్యంతం నాకు ఆ పేరు, ప్రతిష్ట, 3 అక్షరాలు వచ్చే పేరుని కాలంటే నేను గొప్ప లార్డ్ని. రెండో సమస్య, నాకేం కొత్తగా విషయాలు తెలియక్కర్లా, నేర్చుకోక్కర్లా. ఏ పనైనా సరే నా చేతిలో పెట్టండి, నా చేతిలో. డిఫెన్స్ కావచ్చు, ఒకరోజు ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు. ప్రపంచంలో ఎవరైనా అలా చేయగలరా? ఇప్పుడు మీ పరిభాషలో చెప్పాలంటే స్క్రిప్ట్ రైటింగ్ నేనే చూస్తాను, ఎడిటింగ్ నేనే చూస్తాను, డైరెక్షన్ నేనే చూస్తాను, యాంకర్ నేనే చూస్తాను, యాక్టింగ్ నేనే చూస్తాను, హీరోయిన్ నేనే అవుతాను, పాటలు నేనే పాడతాను, పాటలు నేనే రాస్తానంటే సాధ్యమవుతుంది? అది స్పెషలైజేషన్ కావాలి, అది లేదు. మూడోది, అన్ని కీలక పదవులకి నాకే సొంతం, ఇంకొకటికి ఎవరు పోటీ పడ్డలేదు. హరీష్ ఎంత గొప్పవాడైనా, మదన్ ఎంత గొప్పవాడైనా, ఎంత సమాధానం పనికొచ్చాడైనా సరే, మదన్కి ఆ ఛాన్స్ లేదు, నాకే. ఎందుకంటే ఎలాగైతే ఓ కులంలో పుట్టిన కారణంగా గొప్పవాడని పూర్వం అనుకున్నారో, ఓ సర్వీస్లో ఉన్నాడు చేరిన కారణంగా నేను ఒక్కడే గొప్పవాడిని. మొనోపలి. ఈ 3 పెట్టారు. ఈ 3 పెట్టి మీరు ఒక సినిమా తీశారనుకోండి,
ఈ 3 పెట్టి కంపెనీ నడిపారు అనుకోండి, సినిమా మర్నాడు బాక్స్ ఆఫీస్లో డబ్బా పెరిగిపోతుంది, కంపెనీ 3 రోజుల్లో మూతపడిపోతుంది. గవర్నమెంట్ ఎందుకు మూతపట్టలేదు అంటే బలవంతంగా మన దగ్గర పన్నులు వసూలు చేసి వాళ్ళకి పంపకాలు చేస్తున్నారు. కాబట్టి ముందు దాని స్ట్రక్చర్లోనే మౌలికమైన లోపాలు ఉన్నాయి. రెండోది, అధికార కేంద్రీకరణ చేసి జవాబుదారితనం లేకుండా చేసేసరికి ఫీడ్బ్యాక్ లూప్ లేదు. మూడోది, రాజకీయం ఇందాక అనుకున్నాం మనం, ఎప్పుడైతే కుళ్ళిందో దాన్ని అలుసుగా తీసుకుని, మరి రాజకీయం 1000 కోట్లు సంపాదించాలని చెప్పంటే అధికార యంత్రాంగం ఉపయోగించుకుని కదా ఎత్తే చేయాలి కదా. అరే 100 కోట్లు బాసుకు పెడుతుంటే నేను 10 కోట్లు తింటాను, నేను చాలా తేలిక కదా. అదే సార్. సో మరింత తేలికైపోయింది, ఈ కారణంగా పతనమైంది. ఇప్పుడు దాన్ని పరిపాలన యంత్రాంగం లేకుండా ప్రపంచంలో ఏ వ్యవస్థ నడవదు. అది కమ్యూనిస్ట్ వ్యవస్థ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇండియా కావచ్చు. ఈ పొరపాట్లు ఏంటి ఎలా సవరించాలి, దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా ఇదే అధికారులు ఉద్యోగుల నుంచి బ్రహ్మాండ ఫలితాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక ఉద్యోగి కానీ ఒక అధికారి కానీ సమర్థంగా పనిచేస్తే ఆ చిన్న సామ్రాజ్యంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. మనకి ఇస్రో చూడండి, మరి ఇస్రో ఎందుకని ఇంత అద్భుతంగా తక్కువ ఖర్చుతో చేయగలుగుతుంది? ఎందుకని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కానీ, బార్క్ కానీ, మరికొన్ని సంస్థలు కానీ ఎందుకు చేయగలుగుతున్నాయి? వాళ్ళేం దేవుళ్ళు కాదే, వాళ్ళేం ఎక్కడి నుంచి పుట్టినోళ్ళు కాదే. అక్కడ కొన్ని ఏర్పాట్లు మార్చాం. ఇదే పరిపాలన యంత్రాంగం కొన్ని సందర్భాల్లో బ్రహ్మాండంగా ఎందుకు పనిచేస్తున్నారు? ఎలక్షన్లు వచ్చిన ఎలక్షన్ నిర్వహణ బ్రహ్మాండంగా చేస్తున్నారు, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా కాపాడుతున్నారు, వరదలో ఇంకోటి వస్తే ఉన్నంతలో బాగా చేస్తున్నారు, ఆ సందర్భంలో చేస్తున్నారు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ మామూలే. కాబట్టి ఇది వ్యక్తులు నిందిస్తే లాభం లేదు, ఎలాగా ఆ పరిస్థితిని కల్పించాలని మన అనుభవం నుంచే మానేరు. నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు సార్, ఎరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ పేర్లు చాలా తక్కువ వింటాం. అప్పట్లో ఈ మధ్య రీసెంట్గా ఏమైందంటే అశోక్ ఖేమ్కా గారు 60 సార్లు ఏమో ట్రాన్స్ఫర్ అయ్యారంట. మన దురదృష్టం ఏంటంటే ఏ పని చేయకుండా 60 సార్లు ట్రాన్స్ఫర్ అవడం ఈ రోజు నిదర్శనమైంది. ఏం పని సాధించాలని చెప్పట్లా మనం మాట్లాడట్లా. మన దేశంలో మన చర్చ కూడా ఖేమ్కాన్ గురించి మాట్లాడట్లా. మనం చూడవలసింది ఆ మనిషి వల్ల సమాజానికి ఏం మేలు జరిగింది, అవును సార్, ఎంత ప్రభావం చూపెట్టగలిగారు. అంతేగాని ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయ్యి హీరోగా చలామణి అయ్యాడని కాదు మనం చూడాల్సింది. అంటే మన చర్చే దేశంలో వక్ర మార్గాన్ని పట్టింది. అలా ఇప్పుడున్న ఆఫీసర్లో సార్, కరెంట్ లాట్లో ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఈ ఆఫీసర్ ఎరెక్ట్ ఆఫీసరే, ఈయన మాకు కావాలి అన్నట్టుగా పొరపాటు. మీరు ఎక్స్ట్రీమ్ అద్భుతమైన అధికారులు ఈనాడు కూడా ఉన్నారు. నేను పేర్లు ఒకళ్ళని చెప్తే 10 మంది కాదన్నట్టుంటుంది. ఈనాటికి కూడా గొప్ప విజయాలు సాధిస్తున్న వాళ్ళు, ఫలితాలు తీస్తున్న వాళ్ళు అధికారులు ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ క్యాబినెట్ సెక్రటరీ సోమనాథన్ అద్భుతమైన అధికారి, నేను చెప్పగలను. ఒక కొత్త అధికారి నాతో పోలిస్తే అదొక ఫైనాన్స్ సెక్రటరీ చేశాడు, అద్భుతమైన అధికారి. ఈ ఐఏఎస్ నుంచి రాకపోయినా కూడా ఒక ఆర్థికవేత్తగా వచ్చిన మనిషి, ఈనాటి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్, అద్భుతమైన అధికారి, దేశం కోసం ప్రాణం వడ్డీ పనిచేస్తున్నాడు. కాబట్టి అందరూ చెడ్డవాళ్ళు, అందరు నాశనం చేస్తున్నారు. ఇది చాలా దేశానికి చాలా హాని చేస్తుంది. ఖచ్చితంగా ఈవేళ కూడా రాష్ట్రాల్లో కానీ, జాతీయ స్థాయిలో కానీ, రాజకీయంలో కానీ, పరిపాలనలో కానీ నిజాయితీ పరులు, అద్భుతమైన వ్యక్తులు, ఫలితాలు సాధించే వాళ్ళు ఉన్నారని మనం గుర్తించాలి. ముందు అంతా ఒకే ఘాటును కట్టేసి నిరాశకి లోపడిపోతే సమస్యలో భాగం అవుతున్నాం. దుర్మార్గులు ఉన్నారు, దేశాన్ని దోచుకునే వాళ్ళు ఉన్నారు, అద్భుతాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. తక్కువ నంబర్లో కరెక్టే. తక్కువ నెంబర్ కావడానికి కారణం మనం వ్యవస్థ నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఇది చూసి ముందు గుర్తించాను. అంతే అందరినీ ఒక ఘాటును కట్టేసి అంత చండాలం అంటే చేసేవాడికి కూడా ఆత్మగౌరవం పోతుంది, ఆత్మవిశ్వాసం పోతుంది, సమాజం నాశనం అవుతుంది. అలా అందరూ చేయాలంటే ఏ మార్పులు చేయాలో ఆలోచించండి. అంతేగాని రాజకీయంలో అంతా చెడ్డోళ్ళు, అధికారులంతా చెడ్డోళ్ళు, నేను ఒక్కడినే మంచివాడిని. మన దేశంలో చాలామందికి ఈ భావం ఉంది, నువ్వు చెడ్డోడు, నువ్వు చెడ్డోడు, నువ్వు చెడ్డాడు అని. అరే మూర్ఖుడా, 1,000 ఇంకోటి చూపెడితే 4,000 నీ వెంక చూపెడుతున్నాయి. కాబట్టి అందరూ చెడ్డవాళ్ళని భావించేవాడు సమాజానికి, నేను కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను, చీడపురుగు. గుణాత్మకంగా విశ్లేషణ చేసి ఏ రకంగా మంచిని పెంచాలని ఆలోచించి ఆ ప్రయత్నం చేసేవాడు సమాజానికి పనికొచ్చేవాడు. అందుకని పరిపాలన యంత్రాంగం అంతా కుళ్ళిపోయి చెడిపోయింది అన్నది పూర్తిగా వాస్తవం. నేను దాన్ని తిరస్కరిస్తున్నాను. నిన్న ఇవాళ కూడా, నిన్న ఒక జిల్లా కలెక్టర్కి వచ్చి మళ్ళీ ఒక పేరు చెప్తే 10 మంది అసూయ పడతారని మాట్లాడలా. ఒక మహిళా కలెక్టర్ అద్భుతంగా చేస్తుందని విన్నాను. నేను వెంటనే నాకు ఫోన్ నెంబర్ ఉన్నాయో ఫోన్ చేసి అభినందిస్తానని చెప్పాను. బాగా చేస్తున్న వాళ్ళు అభినందించకపోతే, వెన్ను తట్టకపోతే ఆ చిన్న వయసులో ఇంకేమిటి అసలు? గుర్రాన్ని గాడిదని ఒకే రకంగా చూస్తే గుర్రం గాడిదైపోతుంది. అంచేత మనం రాజకీయంలో ఉన్న వాళ్ళకి వచ్చి కానీ, పరిపాలనలో ఉన్న వచ్చి కానీ, ప్రజాజీవనంలో ఉన్న వాళ్ళకి వచ్చి కానీ మనం అంత తేలిగ్గా మాట్లాడకూడదు. ఇందాక ఎలక్షన్స్ చాలా సవ్యంగా జరుగుతున్నాయి అంటున్నారు కదా సార్. ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడదాం. అందరికీ తెలుసు
ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పేసి కదా సార్. మరి ఎలక్షన్ చాలా సాఫీగా జరుగుతున్నాయి అంటున్నారు కదా. ఎలక్షన్ కమిషన్ వచ్చేసి మంచి ప్రశ్న హరీష్. తన జాబ్ చాలా తను సంతోషం. చేయట్లేదు. నాకు ఈ ప్రశ్నలు రావాలి, గట్టి ప్రశ్నలు రావాలి. లీడర్స్ కూడా ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో బయటకు వచ్చి నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను, 10-50 ఖర్చు పెట్టానని చెప్పారు కూడా. అంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి సార్? ఒక్క రూపాయి పట్టుకుంటారు, ఒక్క రెస్పాన్సిబిలిటీ. 100% ఒప్పుకుంటాను. ముందు ఆ విషయానికి వచ్చే ముందు మీరు నా ప్రశ్నకి, చాలా ఏళ్ల క్రితం ఒక 15-20 ఏళ్ళు అయినట్టుంది, సరిగ్గా 15 ఏళ్ళే ఉంటుంది. గోపీనాథ్ ముండే అని ఒక ఆయన మహారాష్ట్ర మినిస్టర్, యూనియన్ మంత్రిగా ఉండేవాడు, మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రిగా. ఆయన బహిరంగంగా మన ఎన్నికల్లో 8 కోట్లు ఖర్చు అయింది నాకు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఏ ఎన్నికో నాకు గుర్తులేదు, 1999 ఎన్నికో 2004 ఎన్నికో, మరి 8 కోట్లు ఖర్చు అయింది. ఎన్నికల్లో ఖర్చు పెరిగిపోతుంది, అన్యాయంగా ఉంది, దీన్ని మార్చకపోతే ఎట్లా అని బాగుపోయాడు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నాకు మంచి మిత్రుడు. ఆయన 2 సార్లు ఆయన నా ముందు ఉద్యోగం చేసిన ఉద్యోగం, నేను ఆ ఉద్యోగంలో ప్రవేశించాను. ఆయనకు నోటీస్ ఇచ్చాడు, 8 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పా, నేను ఎందుకు తీసుకురాకూడదు చెప్పని చెప్పని. నేను ఫోన్ చేసి తగదిట్టాను, బుద్ధి ఉందా ఏమన్నా? రాజకీయంలో ఉన్నవాడు మనసు విప్పి బాధ చెప్తున్నాడు, అందరికీ ఉంది, మన అందరికీ తెలుసు ఏం జరుగుతుందో ఎన్నికల్లో. దాన్ని ఒక అవకాశంగా తీసుకుని ఒక చర్చను రేకెట్టించి ఎలాంటి మార్పులు కావాలో దానికోసం మీ గొంతు ఒప్పకుండా, మీ పవర్ ఉపయోగించకుండా నువ్వు ఆ మాట అన్నావు, అంత తెలుస్తా, ఎందుకన్నావు నువ్వు షోకాజ్ నోటీస్ ఇస్తావు అని చెప్పి నేను బాగా తిట్టాను నేను. ఆయన వెంటనే అబ్బాయి లేదు, పొరపాటునేదో అన్నారు. ఏం చేస్తారు మరి అని మనం కప్పెట్టేస్తున్నాం. కాబట్టి ఆ తప్పు ఉన్నది. ఎన్నికల సంఘం, నేను చెప్పాను కదా, పేరు చెప్పలేదు, కానీ నేను ప్రధాన ఎన్నికల కమిషనరు నా మిత్రుడే, నాకు ఆయన మీద కోపం లేదు. కానీ మనం ఏదో డ్రామా చేస్తున్నట్టు నటించడం జరుగుతుంది, నిజాయితీగా ఆలోచించకుండా. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో ఖర్చు ఉన్నమాట వాస్తవం, అందరికీ తెలిసిన మాట వాస్తవం. కానీ కొంచెం లోతుకెళ్ళండి. 2 విషయాలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేరు, రాజకీయం నడిచే తీరు వేరు. మన రెంటికి మధ్య కలిపేస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం, ఎన్నికల సంఘం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చేసే సంస్థ అని కాదు. ఎవరు చెప్పారన్నమాట? ఎన్నికల సంఘం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించే సంస్థ. ఎన్నికల సంఘం బాధ్యత ఓటర్ల జాబితాను తయారు చేయటము, ఓటింగ్ కోసం చక్కటి ఏర్పాట్లు చేయటము, పోలింగ్ బూత్లో అన్యాయం జరగకుండా కాపాడటము, వాడు వచ్చి సరిగ్గా ఓటు వేయటము, సరిగ్గా గుర్తించడము, దొంగ ఓట్లు పడకుండా చూడటము, పడ్డ ఓట్లను నిజాయితీగా లెక్క వేయటము, లెక్కించి దాని ప్రకారం ఎవరు గెలిచారో ప్రకటించడం. అంతవరకు ఎన్నికల సంఘం బ్రహ్మాండంగా చేస్తుంది. వెనకాల ఉందే ఓట్ల కొనుగోలు ప్రక్రియ, కోట్ల రూపాయల ఖర్చు. అందులో మనకు తెలుగునాట మనం ఛాంపియన్లు, మన నుంచే ప్రపంచం అంతా విస్తరించింది ఇది. కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక కూడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్స్. ప్రధానంగా తెలుగు నేల నుంచే వెళ్ళింది డబ్బుల ఖర్చు. ఇది అందరికీ తెలిసినా కూడా ఈ ఓట్ల కొనుగోలు కావచ్చు, అభ్యర్థుల ఎంపిక కావచ్చు, నేరస్తులను మరొకరిని ఎంపిక చేశారు ఏంటని చెప్పిన కారణం కావచ్చు, ఈ కులం మతం పేరుతో రాజకీయం ఆడడం కావచ్చు, తాత్కాలికమైన తేడాలతో మభ్యపెట్టడం కావచ్చు, ఇవన్నీ రాజకీయ సంస్కృతి, రాజకీయ ప్రక్రియలో ఉన్న సమస్యలు, ఎన్నికల ప్రక్రియ కాదు. అక్కడ ఎన్నికల సంఘం పాత్ర చాలా తక్కువ. ఉదాహరణకి కాగితం మీద ఓట్ల కొనుగోలు చట్టవిరుద్ధం. డబ్బు తీసుకుంటే చట్టం ఉల్లంఘించినట్టు, డబ్బిస్తే ఉల్లంఘించినట్టు. ఎలక్షన్ టైంలో మీరు చూడండి, ఎన్నో సందర్భాల్లో టీవీ కెమెరాల ముందు ప్రజలు చెప్తున్నారు, మా ఊరికి ఇంకా డబ్బులు పంపిణీ కాలేదు సార్, మేము ఎన్నికలు బాయ్కాట్ చేస్తున్నాం చెప్తున్నారా లేదా? అవునండి. అప్పుడు సడన్గా అది టీవీలో రాగానే వీళ్ళు పోయి డబ్బులు పంచి బాబాబురాన్ని ఓటుకి తీసుకొస్తున్నారు. నిజమా కాదా? అవునండి. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవాళ 2.5 లక్షల ఓట్లు ఉంటే సగటున 1.5 లక్షల మంది కనీసం, కొన్నిసార్లు కొన్ని చోట్ల 2 లక్షల పైగా 2 పార్టీల వాళ్ళు డబ్బులు పంచుతున్నారు. పంచకపోతే ఓటేమని ఒట్టెట్టుకున్నారు. డబ్బిస్తే గెలుస్తాడని కాదు, డబ్బు ఇవ్వకపోతే అసలు నువ్వు బరిలో లేనట్టు లెక్క. ఎంట్రన్స్ ఫీది అంచేత డబ్బులు పంపిణీ అనివార్యం అయిపోయింది. ప్రజలు ఏమంటున్నారు, ఎవడు గెలిచినా ఒకటే సార్, మాకేం పనులు జరగట్లేదు, కనీసం ఆ రోజు డబ్బులు ఇస్తే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అంటున్నాడు జనం. వ్యవస్థలో బందీలు అయిపోయినాం. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని నువ్వు చర్య తీసుకోమని చెప్పంటే, ఈ 1.5 మంది డబ్బులు తీస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టగలడా? అరే 5.5 కోట్ల కేసులు అప్రక్షితంగా ఉన్నాయి ఈ దేశంలో. మర్డర్ కేసులు 20 ఏళ్ళు పడుతున్నాయి. ఓట్లు డబ్బులు తీసుకోమని చెప్పి మన కోర్టులో పరిష్కారం చేస్తాం. ఇది మన పిచ్చాలు వచ్చింది తప్పితే. లేదంటే పంచిన వాళ్ళకి వేద్దాం. నియోజకవర్గంలో 1000 మంది కార్యకర్తలు కనీసం డబ్బులు పంచుతున్నారు. 1000 మంది నియోజకవర్గం అరెస్ట్ చేస్తారా మీరు? శిక్ష వేస్తారా కోర్టులో? ఇది హాస్యాస్పదమైన ఆలోచన. ఇది వ్యవస్థీకృతమైన సమస్య. వ్యవస్థను ఎట్లా మార్చాలో ఆలోచించాలి, కానీ ఏదో పోలీస్ కేసులు పెట్టి వీళ్ళందరినీ జైల్లో పెడితే జరిగే పరిష్కారం కాదు. మనం ఏంటంటే పెద్దానికి ఓ చట్టము, ఒక ఆర్డరో, సినిమాలు చూస్తాం, ఒక్కడో ఏదో వస్తుంది సినిమా, ఒక్క రోజులో దేశం అంతా మార్చేసేటాడు ఎవడో. పిచ్చి ఆలోచన ఇది, పిచ్చి ఆలోచన. మహాత్మా గాంధీని ప్రధానమంత్రిగా పెట్టి 1 రోజు కాదు 1 నెలలో దేశం మార్చమంటే చచ్చినా మార్చలేడు. అది కాదు దేశం మారి తీరు.
కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. వ్యవస్థను ఎలా మార్చాలి, ఇన్సెంటివ్స్ ఎట్లా మార్చాలి, ఏ రకంగా మనిషి ప్రవర్తనని, పౌరుడి ప్రవర్తన, ఓటు వేసే ప్రవర్తన కావచ్చు, అభ్యర్థి ప్రవర్తన కావచ్చు, పార్టీ ప్రవర్తన కావచ్చు, ఏ రకంగా మార్చాలి, దానికి వ్యవస్థ ఏ రకంగా ఏర్పాటు చేయాలి, అలా ఆలోచించాలి. కానీ అంతా కూడా నీతి అవినీతి లేకపోతే చట్టము చట్ట విరుద్ధము ఈ పిచ్చి పిచ్చిగా చేస్తే దేశంలో అన్నీ అసలు కులం పోయేది, ఆడపిల్ల వివక్ష పోయేది, మరి కట్నాలు పోయేవి, అవినీతి పోయేది. చట్టం చేస్తే అయిపోతుంది. భారతదేశంలో ఉన్న చట్టాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. జాతీయ స్థాయిలో 3,000 చట్టాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో 30,000 చట్టాలు ఉన్నాయి. చట్టంతోనే పని మారిపోతుందా? సమాజ నిర్మాణానికి చాలా లోతైన ఆలోచన, విశ్లేషణ కావాలి. ఈ పైన ఏమీ అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా చర్యలు ఉంటాయే, మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. అది ఎన్నికల సంఘం తప్పు కాదు, అది రాజకీయ ప్రక్రియలో ఉన్న సమస్య. ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సార్, దీనికి ఒక లోతైన చర్చ చేద్దాం. సొల్యూషన్ ఎలాగా? రాజకీయాల్లో ఉంచి ఒక ఎమ్మెల్యే 50 కోట్లు ఈజీగా ఖర్చు పెడుతున్నాడు ఈ రోజున. అందరూ 50 కాదు కానీ 20-30 కోట్లు పెడుతున్నారు, కొంతమంది 50 కూడా వెళ్తున్నారు. అదే సార్, కొంతమంది అంటే హైదరాబాద్లో ఒక ఎకరానికి రేట్ ఎంత ఉందో అంత 30-40 కోట్లు. ఎకరం అమ్మగారు డబ్బులు వస్తున్నాయి సార్, అంత ఎమ్మెల్యే అయితే అని వచ్చేస్తున్నాడు, సీట్ ఇమ్మంటున్నాడు, చచ్చిపోతున్నాం అని చెప్పి. అదే సార్, అదే మీరేమన్నారు ఇంతకుముందు చర్చలో 20 ఏళ్ల క్రితం ₹1 మీరు లోక్సత్తా స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో ₹1 ఖర్చు పెట్టాలంట. ఇప్పుడు అది 30 దాకా వచ్చింది, 2047 దాకా. అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయ్యేప్పటికీ ఇది కాస్త 200 కోట్ల ఉద్యమం సార్, అంతే కదా. సో అట్లీస్ట్ ఇప్పుడు దీనికి ఈ డబ్బును నివారించడం ఎలా? ఎందుకంటే వాడు 50 కోట్లు ఖర్చు పెట్టే దగ్గర అక్కడ కట్ అయిపోతే అట్లీస్ట్ వాడు ఖర్చు తగ్గుద్ది. వాడు ఏంటంటే 50 కోట్లు ఖర్చు పెట్టానా, ఇంకా 3 ఎలక్షన్లు గెలవడానికి ఒక 200 కోట్లు సంపాదించాలి, అందుకని ఓపెన్గా చెప్తున్నాడు బహిరంగంగా. సో అక్కడే కట్ చేయడం ఎలా? డబ్బును మొత్తం కంప్లీట్గా నివారించాలి. ఈవేళ దేశంలో బహుశా నంబర్ 1 సమస్య రాజకీయంగా ఇది. నా జీవితం అంతా నేను నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది, పోరాడే ప్రయత్నం చేస్తుంది, మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేస్తుంది దీనికి వచ్చా. కాబట్టి సరైన ప్రశ్న. ఈవేళ రాజకీయంలో ఉన్నవాళ్ళు కానీ పార్టీలు కానీ పూర్తిగా విషవలయంలో బందీలు అయిపోయినారు. కాబట్టి వాళ్ళని బూతులు తిడితే ప్రయోజనం, వాళ్ళు తప్పులేదని నేను అంటల్లా. ప్రజలు అందామంటారా? ప్రజలు ఇందాక చెప్పాను కదా, ఎవడు కోటేసినా ఒకటే అనే పరిస్థితి వచ్చినప్పుడు, మీకు ఓటు వేయడం వల్ల నాకు జీవితం మారుతుందని నమ్మకం నాకు లేనప్పుడు ప్రజలు ఏమంటున్నారు, చచ్చినప్పటికి వచ్చిందా కట్నం, నన్ను చేయమంటారు అంటున్నాడు. ఒక పేదవాడు నెలకు ఇప్పుడు 4 ఓట్లు ఉంటే ఇంట్లో వీడు 5,000 వాడు 5,000 ఇస్తుంటే, అది వీడు 2,000 2,000 ఇస్తుంటే, మరి 2 పార్టీల దగ్గర కలిపి ఒక 15-20 వేల రూపాయలు వస్తుంటే ఒక 15 రోజులు 4 రోజుల్లో ఒక పేద కుటుంబం వాళ్ళు దానికి ఆశపడ్డారని చెప్పంటే దాన్ని ప్రజలు నిందించడం తప్పు. అవును, ప్రజలు బాధితులు. మన బాధితులు నిందించేసి మనం అంతా గొప్పవాళ్ళని చంపదొచ్చుకోవడం కాదు. ఎలా మార్చాలి, ఓటర్ ప్రవర్తన ఎట్లా మార్చాలి, నాయకుడి ప్రవర్తన ఎట్లా మార్చాలి, ఎమ్మెల్యేగా పోటీ చేసేవాడి ప్రవర్తన ఎట్లా మార్చాలి, పార్టీ ప్రవర్తన ఎట్లా మార్చాలి, దాని మీద దృష్టి పెట్టాలి. దానికి మన ఎన్నికల వ్యవస్థలో ఏమైందంటే 2 ప్రధాన కారణాల వల్ల ఇది వచ్చింది. ఎందుకు కారణం వచ్చింది తెలుసుకోవాలి. మొట్టమొదటిది మనది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. అంటే ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక్క ఓటు తక్కువ వస్తే ఎన్ని ఓట్లు వచ్చినాక విలువ లేదు. ఇక గెలిచావా లేదా, గెలుపు గురమా కాదా. దాంతో ఏమవుతుంది, ఆ గెలిచే ఓటు ఎక్కడుందో నాకు తెలియదు. గెలిచిన తర్వాత మనం చాలా లెక్కలు చెప్తాం. మీరు చూడండి, సర్వేలు చేస్తారు, పాత్రికేయులు విశ్లేషణ చేస్తారు. ఎవరికి వస్తారంటే తెలియస్తారు, వీడు గెలవచ్చు వాడు గెలవచ్చు అంటాడు ఎన్నికయ్యేదాకా. ఎన్నికైన తర్వాత మళ్ళీ వాడిస్తాడు ఇట్లా అట్లా అని చెప్పి. ఎందుకంటే ఎవరు తెలియదు, ప్రజల మనసులో ఏమైనా ఎవరు కొట్టేస్తారో మనకు తెలియదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కానీ పార్టీ కానీ ఎలక్షన్ మన పరీక్షలో కూర్చునే కుర్రాళ్ళు లాంటి వాళ్ళు. ఇంత ఖర్చు పెట్టాం, ఇంత ఆర్గనైజేషన్ పెట్టాం, ఇంత శక్తి పెట్టాం, ఇంత ఎఫర్ట్ పెట్టాం, ఇంత ఆలోచన చేసాం, ఇంత ఆశపడ్డాం, ఏమవుతుందో బాబా దేవుడా ఏమవుతుందో ఆ భయంలో ఉంటాడు. కాబట్టి ఏం చేస్తాడు, వద్దన్నా కూడా అన్నా ఇంత కష్టపడ్డాం, ఇంకొంచెం రోజుకు ₹1 ఎక్స్ట్రా తీస్తాడు, రోజుకు 2 కోట్లు ఎక్స్ట్రా తీస్తాడు, ఇంకేదో ఆశతో ఏదో జరుగుతుందని చెప్పని. ఇక వాడిని మనం తిట్టి ప్రయోజనం లేదు. ఇందాక చెప్పినట్టుగా ఇంత డబ్బులు ఇస్తే ఓటు వస్తుందని కాదు, డబ్బులు ఇస్తే నిన్ను ఒక సీరియస్ క్యాండిడేట్గా ప్రజలు గుర్తిస్తున్నారు. అదొక ఎంట్రీ ఫీ. అంతేగాని డబ్బులతో ఓటు వచ్చేటైతే అసలు బిర్లాలు టాటాలంతా ఎంపీలు అయిపోయిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరు పోటీకి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి డబ్బులతో గెలుస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. డబ్బులు లేకపోతే గ్యారంటీ ఓడిపోతున్నారు 199 కేసుల్లో. ముఖ్యంగా మనలాంటి రాష్ట్రాల్లో మనకు ముందు ప్రాబ్లం అర్థం కావాలి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు బందీలు అయిపోయినారు. ఎన్నికల వ్యవస్థ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటాను, నెల మేమంతా మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం, నెలకింత అని కడుతున్నాం. మీలాంటి వాళ్ళని హరీష్ను, ఆయన పేరు మోహిత్ భల్లా, యాక్చువల్గా మోహిత్ని మేమందరం ఎన్నుకున్నాం. మాకు రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గాను ఒక కమిటీని ఎన్నుకున్నాం. ఎందుకు ఎన్నుకున్నా మాకు చాలా స్పష్టత ఉంది. మోహిత్ నుంచి నేను ఆశిస్తున్నాను, నాకు చాలా కరెక్ట్గా తెలుసు. నేను దేశ నిర్మాణం ఆశించట్లేదు, మహాత్మా గాంధీ ఆశించట్లేదు,
భారత్ మాత ఆశించట్లేదు, నాకు లిఫ్ట్ పనిచేయాలి, నాకు పార్కింగ్ బాగా ఉండాలి, నా అపార్ట్మెంట్కి నీళ్లు సరిగ్గా రావాలి, ప్రతిరోజు వాచ్ అండ్ వార్డ్ సరిగ్గా ఉండాలి. చాలా స్పష్టత ఉంది. వీటిలో ఏదైనా జరగలేదనుకోండి, వెంటనే ఫోన్ చేస్తాను, మోహిత్ భాయ్ ఏంటిది, మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాము, మిమ్మల్ని నాయకుడిగా పెట్టాము, మంచిగా రావట్లేదు, మోహిత్ భాయ్ లిఫ్ట్ పని చేయట్లేదు, ఒక వయసు దాటాక పైకెట్టు మెట్లెక్కి దిగడం సరైనది కాదు, నడవచ్చు కానీ మా ముసలి తల్లి మెట్లు ఎక్కలేదు. ఎందుకు? స్పష్టత ఉంది. ఆ స్పష్టత లేకుండా ఉందనుకోండి, ఈ ఓటు వల్ల ఏం జరుగుతుందో, ఈ పన్నుల వల్ల ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదనుకోండి, నాకు అంతా గందరగోళం ఉంటుంది. అప్పుడు ఓటు అమ్ముకుంటాను. నా కులం అని చెప్పి కులాడు కొట్టేస్తాను, లేకపోతే డబ్బు ఇచ్చినోడు కొట్టేస్తాను, బేదరకంలో ఉంటాయి. సార్ ఇక్కడ చిన్నది ఒకటి, మీరు ఇందాక ఏమన్నారంటే మీ అపార్ట్మెంట్ వాటర్ రాలేదంటే లేదంటే వేరే సమస్య వచ్చినా వెంటనే ఫోన్ చేస్తా అంటున్నారు, గొంతెత్తుతారు అంటున్నారు. కొంచెం పెద్దగా ఆలోచిస్తే సార్, మీ అపార్ట్మెంట్ కాకుండా హైదరాబాద్ సిటీకి వాటర్ రావట్లేదు, అప్పుడు మీరు రెస్పాన్సిబుల్ పర్సన్కి మీరు ఫోన్ చేసి అడుగుతున్నారా? అంటే విషయం ఏంటంటే అపార్ట్మెంటా కాదని కాదు, నేను వేసే ఓటుకి నాకు జరిగే ఫలితానికి మధ్య సంబంధం చాలా స్పష్టంగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఎవరికి ఓటేసానో ఆ మనిషి చేతుల్లోనే ఇవన్నీ నిర్ణయించే అధికారం ఉందని నాకు అర్థం కావాలి, ఆయనకు అధికారం ఉండాలి, బాధ్యత ఎవరితో తెలియాలి. 2, నేను కట్టే పన్నులు నాకు వచ్చే సేవలు స్పష్టంగా అర్థం కావాలి. అది ఎక్కడ సాధ్యమవుతుంది? ఎంత స్థానికంగా అధికారం ఉంటే, నా చిన్న ఊళ్ళో, నా చిన్న వీధిలో, నా చిన్న వార్డులో, నా చిన్న పట్టణంలో అధికారం బాధ్యత కలిసిపోతే అప్పుడు నా ఓటుని డబ్బులకు అమ్ముకోను. ఎందుకంటే డబ్బుల కంటే విలువైనది ఓటు వల్ల నాకు వస్తుంది. 100 రూపాయల మోహిత్ భాయ్ ఇచ్చి నాకు ఓటు అమ్ముకుంటే నా నష్టం మంచినీళ్ళు రావని నాకు అర్థమైపోతుంది, నాకు నష్టం లిఫ్ట్ పనిచేదని అర్థమైపోతుంది. మనం ఏం చేశాము? అధికారాన్ని కేంద్రీకరించి ఓటర్లకు ఓటు హక్కు ఇచ్చి బలో స్వతంత్ర భారత్కి అని చెప్పేసి స్వేచ్ఛ ఇచ్చేసి ఓటు అర్థం లేకుండా చేశాం. కాబట్టి లాంగ్ టర్మ్ మనకు పరిష్కారం ఓటర్కి అది అర్థం కావాలి అని చెప్పంటే స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం. మన దేశంలో అంత పేలవమైన స్థానిక ప్రభుత్వాలు, బలహీనమైన నిరర్ధకమైన స్థానిక ప్రభుత్వాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. అది వాళ్ళు చేసినా కూడా వెంటనే ఫలితం రాదు, ఎందుకంటే ఇప్పుడో చేయాల్సింది. 70 ఏళ్ళుగా నష్టం చేశాం, మధ్యలో కొంతకాలం వచ్చినాయి, మళ్ళీ పోయినాయి, మళ్ళీ 73, 74 సవరణ అన్నావు, మంచి ఉద్దేశంతో అయినా కూడా చాలా నిరర్ధకమైన సవరణ తీసుకొచ్చాం, పనికిరాని స్థానిక ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు చేసినా 20-30 ఏళ్ళు పడుతుంది. కానీ ఈలోగా వేగంగా జరగాలని చెప్పంటే, డబ్బులుగా రాగాలంటే స్థానిక ప్రభుత్వాలు నిర్మాణం చేసి బాధ్యతతో గల అధికారం ఉండటంతో పాటు ఎన్నికల వ్యవస్థ మారాలంటే డబ్బులు పంపిణీ చేసినా కూడా ఉపయోగం లేదు. నాకు అలాంటి వాళ్ళని దామాషా పద్ధతి అంటున్నాం. ఎందుకు దామాషా పద్ధతి? పార్టీకి ఒక లిస్ట్ ఉంటుంది, పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి మీకు నెగ్గవుతారు. ఇప్పుడు నేను క్యాండిడేట్ని అయినాను, నేను డబ్బులు పంచాను, పార్టీలో టాప్లో లిస్టులో ఉంటే డబ్బులు పంచకపోయినా నేను గెలుస్తాను, బాటంలో మధ్యలో ఉంటే డబ్బులు పంచినా గెలుస్తానని గ్యారెంటీ లేదు. నేను ఎందుకు డబ్బులు ఖర్చు పెడతాను? అప్పుడు సమర్థులను తీసుకొస్తాము, ఆ సమర్థుడికి తగిన శాతం ఓట్లు వస్తే గెలుస్తాడు, లేకపోతే లేదంత ఆ వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి, వెతుకున్న పేరు బట్టి, పార్టీకి ఉన్న పలుకుబడిని బట్టి, ఎజెండాని బట్టి ఓట్లు పడతాయి తప్ప డబ్బులు పంపిణీ వల్ల అదనంగా ఓట్లు వచ్చే ఉపయోగం లేదు. కాబట్టి ఎన్నికల వ్యవస్థ మార్చాలి. అటు అది ఇటు ఇది రెండు చేయాలి. దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తుంది. అది ఒకప్పుడు ఇంత దగ్గరికి వచ్చాం ఎన్నికల వ్యవస్థ మార్చడానికి. 2006 సంవత్సరంలో 2005లో ఇంత దగ్గరికి వచ్చాం. వివరాలు చెప్పడానికి ఇప్పుడు సమయం సందర్భం కాదు, కానీ ప్రజాస్వామ్యంలో మౌలిక మార్పుల విషయంలో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. అంటే లోకాయుక్త సార్ ఆ టైంలో ఎన్నికల వ్యవస్థ అది సరే, దానికోసం పోరాటం చేసాం, వచ్చింది. నిరర్థకమైన లోక్పాల్ వచ్చింది నా దృష్టిలో, ఇది జరిగింది, పక్కన పెడదాం. అన్ని ఆర్టీఐ, లోక్పాల్ అన్ని నలిఫైడ్ సబ్జెక్ట్స్. మనం ఒక్కదాని వల్ల అన్ని ఫలితాలు రావు. ఉదాహరణకి మీరు ఆర్టీఐ లోక్పాల్ అన్నారు కాబట్టి కొంచెం లోతు చెప్తాను. ఆర్టీఐ మంచి చట్టం, చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ చట్టం పూర్తి నిర్మాణంలో నేను అరుణరాయ్, అవును సార్, మీరు ఎక్కువ తుది పాత్ర నాదైంది. ఎందుకంటే ప్రభుత్వం, జాతీయ సలహా మండలి నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. మీరేం చెప్తే అది ఫైనల్ అన్నారు. ఎందుకంటే నా మీద నమ్మకం ఉండదు. అటు ప్రజల ప్రయోజనాలని, ఇటు ప్రభుత్వ ప్రయోజనాలని, పరిపాలనా ప్రయోజనాలని రెండు సమన్వయం చేస్తాను, గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాకుండా. కాబట్టి చివరికి నేనేం చెప్తే అది ఖరారు చేశారు. దానిలో కూడా కొన్ని పొరపాట్లు దొరికినాయి. ఎందుకంటే మానవ నిర్మాణం ఏదైనా కూడా నేనే దాన్ని పరిపాలనా సంస్థల సంఘంలో మొట్టమొదటి రిపోర్ట్లో ఏ పొరపాట్లు ఉన్నా ఎలా సవరించాలో కూడా తయారు చేశాను. ఎందుకంటే మళ్ళీ చట్టం చేయకుండా 2 ఏళ్లలో మార్చే అవకాశం ఉంది, పట్టించుకోలేదు. కానీ ఆర్టీఐ కొన్ని ఫలితాలను ఇచ్చింది. ఎన్ని ఫలితాలను ఇచ్చినా కూడా రాజకీయ సంకల్పం పూర్తిగా ఉండాలి, ప్రజల నిర్ణీత నిఘా ఉండాలి. జాతీయ స్థాయిలో కొంతమేర పర్లేదు, రాష్ట్రాల్లో ఏమైంది, ఆర్టీఐ కమిషనర్లు చాలామంది నియామకాల్లో ఏదో పొలిటికల్ ఎంప్లాయ్మెంట్గా చేశాం. కాస్త మంచి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు చాలామందికి ఏమైంది, ఈ జ్యుడిషియల్ సంస్కృతి ప్రవేశించింది.
కోర్టులో లాగా అడ్జర్న్మెంట్లు 6 నెలలు, 9 నెలలు. ఆర్టీఐ కమిషనర్ బాధ్యత చట్టంలో కింద వాళ్ళు కనుక సమాచారం ఇవ్వకపోతే ఆయన అప్పీల్లో చూసుకుని సమాచారం ఇవ్వదగిందా కాదా, కొన్ని సమాచారం ఇవ్వడానికి అవసరం లేదని చెప్పి పెట్టాం చట్టంలో, గోప్యాన్ని కాపాడాలని చెప్పని. అది 1 నిమిషంలో నిర్ణయం చేయొచ్చు, 1 నిమిషంలో చేయొచ్చు, బాగా పడితే 5 నిమిషాలు పడుతుంది. దానికి 6 నెలలు అడ్జర్న్మెంట్లు ఏంటండి? సిగ్గులేదు మనకి అక్కడ కూర్చున్న వాళ్ళు. ఇక లోక్పాల్ మంచి చట్టం, మళ్ళీ రూపకల్పన చేసింది చాలా మేరకు. నేను అన్నా హజారే బృందం తయారు చేసినా కూడా వాళ్ళు చాలా లోతైన ఆలోచన లేకుండా ఎమోషనల్గా తయారు జన లోక్పాల్ అన్నారు. దేశంలో ఉన్న 2 కోట్ల మంది ఉద్యోగులకి 1 లోక్పాల్ అంటే అరే 2 లక్షల మందికి మనం చేయాలి, 2 కోట్ల మందికి రోజు కొన్ని 10,000 పిటిషన్లు వస్తుంటాయి. ఇది హై అంబుడ్స్మన్, కీలకమైన స్థానాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులుగా తప్ప ఈ పిచ్చిగా చేయడం అనేది ఊరికే డ్రామా కనిపిస్తుంది కానీ ఫలితం రాదు. దాన్ని చాలా జాతీయ స్థాయిలో నేనే ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి మహామహులు, మాజీ ప్రధాన న్యాయమూర్తులు, దేశంలో పేరెన్నికైన వాళ్ళు, అన్నా హజారే బృందం సభ్యులు మొత్తం అందరూ కూర్చున్నారు. హజారే గారికి ఆ రోజు ఉంటో బాలేదని ఒకటి మినహాయించి అందరిని కూర్చోబెట్టి 27 అంశాలు ఐడెంటిఫై చేసి దానిలో ఏకాభిప్రాయాన్ని సాధించి 2011 ఏప్రిల్ 27వ తేదీన ప్రధానమంత్రి గారిని కలిసి ఆయనతో కూర్చుని చర్చించి ఆయనకి ఇస్తే అదే దాదాపుగా చట్టం వచ్చింది. ఒక తప్పు చేశారు, నేను ఆనాడే చెప్పాను ప్రధానమంత్రి గారికి, ప్రధానమంత్రిని లోక్పాల్లో కింద పెట్టబోకండి. ప్రధానమంత్రి జాతి నాయకుడు, ప్రధానమంత్రి పార్లమెంట్కి మాత్రమే లోబడి ఉండాలి. లోక్పాల్ ఎవరో వచ్చి ప్రధానమంత్రి ఎంక్వైరీ మొదలెట్టాడు అనుకోండి, ఏం కారణం పెద్దగా లేకుండా, ఏమన్నా తప్పేముంది, తర్వాత ఏం లేదని తేలిపోతుంది అనుకోవచ్చు, కానీ జాతి మొత్తం గందరగోళంలో పడిపోతుంది. రెండోది ఏమైంది, ప్రధానమంత్రిని కూడా దానిలో పెట్టేసరికి ఏ ప్రధానమంత్రికి బలమైన లోక్పాల్ ఉండటం ఇష్టం లేదు. ఎందుకంటే మీకు ఆత్మగౌరవం. ఒక ప్రధానమంత్రి స్థానంలో జాతి నాయకుడిగా ఉండి ఎవడో ఎంపికైన వాడు వచ్చేసి వాడు ఏదో ఎంక్వైరీ పెడతానని చెప్పంటే వాడి కింద మన దోషులను నిలబడడం అనేది చాలా అవమానకరం. ప్రధానమంత్రిని మామూలుగా చూడకూడదు, జాతి నిర్మాతగా, జాతీయ నాయకుడిగా చూడాలి, ఏ పార్టీ అయినా సరే. మన్మోహన్ సింగ్ గారు కొంచెం మనలాంటి మనిషి, మధ్యతరగతి మనస్తత్వం ఉన్న మనిషి. ఆయన పబ్లిక్గా నాకు అభ్యంతరం లేదు, నన్ను కూడా దానిలో పెట్టండి అని చెప్పి, మీ గురించి కాదు, ఇది నా గురించి కాదు, వ్యవస్థని గురించి, అది అలా చేయబోకండి, కానీ మాట ఇచ్చాం కదా అన్నారు ఆయన, మనకి వెళ్ళాం కదా అని. అందుకని కొన్ని ఏర్పాట్లు నేనే చేశాను. ప్రధానమంత్రి మీద ఊరికి ఆషామాషిగా ఎంక్వైరీ ప్రారంభించడం కాకుండా కొన్ని పద్ధతులు పాటించకుండా చేయడానికి వీల్లేదని. కానీ ఏం చేసినా కూడా ఆ వ్యవస్థ ఎప్పుడైతే ప్రధానమంత్రి మీద కూడా పెత్తనం అన్న భావం వచ్చిందో సహజంగా ప్రభుత్వాలకు అది ఇష్టం ఉండదు. కాబట్టి రంగు, రుచి, వాసన లేని లోక్పాల్ వచ్చేసింది మనకి. లోక్పాల్ ఎవరో నాకు గుర్తుకోలేరు ప్రస్తుతం, ఎందుకంటే పెద్ద ఉన్నా లేకపోతే తేడా లేదు మనకి, నగర మేయర్ ఉన్నారు లేదు తేడా లేనట్టుగా. అంచేత నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి, నిర్మాణం అయిన తర్వాత జవాబుదారితనంలో జాగ్రత్తలు తీసుకోవాలి, సమాజం దాన్ని పట్టుకునే తీరులో జాగ్రత్తలు తీసుకోవాలి. మనంతా కూడా అంటే 2 రోజులు ఆర్భాటం చేయటం, 3వ రోజు మర్చిపోవటం మనకు అలవాటైంది. ప్రజాస్వామ్యం నిరంతర నిఘా ఉండాలి, విజ్ఞత ఉండాలి, ముందు చూపు ఉండాలి, నిష్పాక్షిక దృక్పథం ఉండాలి, నిర్మాణాత్మకమైనటువంటి శైలి ఉండాలి. ఇవన్నీ లేకుండా హడావిడి, ఆర్భాటము, తిట్లు, అరుపులు, కేకలు, పెడబొబ్బలు, దాని నుంచి కొంచెం బయటపడాలి. ఒక మెచ్యూర్ సూపర్ డిస్కషన్ కావాలి. ఇందాక మీరు అన్నట్టుగా సార్, మీరు అంటే మీ అపార్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మోహిత్ బల్లా గారిని అడుగుతా అంటున్నారు. మీరు ఒక వీడియో కూడా చూశాను సార్ నేను, పంచడం ఎక్కువైతే ఇప్పుడున్న గవర్నమెంట్లో మన తెలుగు స్టేట్ గవర్నమెంట్స్ని ప్రశ్నిస్తానని చెప్పేసి అన్నారు మీరు. సో తెలుగు స్టేట్స్లో పంచడం ఎక్కువైపోయింది సార్, చాలా ఎక్కువైంది. బహుశా ఆర్థిక సంక్షోభంలో అతి తీవ్రంగా చిక్కుకున్నటువంటి ప్రాంతం తెలుగునాడు. ఆంధ్రప్రదేశ్ ఈవేళ అన్పెయిడ్ బిల్స్తో సహా కలిపితే, అంటే బకాయిలతో సహా కలిపితే, నా అంచనా ప్రకారం 60% కంటే దాటిందంటే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి జిఎస్టీపీ అంటాం, 20% లోపల ఉండాలి రాష్ట్రం అప్పు. 25-30 పర్లేదు తట్టుకోవచ్చు, మంచిది కాదు. కానీ 40కి పైబడితే ప్రమాదంలో ఉన్నాం. తెలంగాణ 45-47లో ఉంది, ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1 65% ఉన్నది. అంటే ఎఫ్ఆర్బిఎన్ చట్టంకి పనిచేయట్లేదు అన్నట్టుగా సార్. ఏమైందంటే ఒక్కరోజు కాదు, 10-15 ఏళ్ళుగా కరం అంటే కప్ప కోపం, ఇవ్వమంటే పాముకు కోపం. ఢిల్లీ వాడు కూర్చుని ఇది చేయడానికి వీల్లేదని చెప్పంటే నేను ఇస్తానంటే ఆయన ఆపుతున్నాడండి. గడిసెతనం చాలా ఉంది రాష్ట్ర రాజకీయాల్లో, ప్రతి రాష్ట్రం కూడా. నేను మీ అందరికీ ఫ్రీగా ఇస్తానంటే మోదీ గారు ఆపుతున్నాడండి, లేదా మన్మోహన్ సింగ్ గారు ఆపుతున్నాడండి, కాంగ్రెస్ పార్టీ ఆపుతుందండి, బీజేపీ ఆపుతుందండి అని చెప్పి అంటారు. అందరికీ రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, అందరికీ ప్రజల ఓట్లు కావాలి కదా. అందుకని వాళ్ళు కర్ర వెరగకుండా, పాము చావకుండా కొంచెం చెప్పి కొద్ది గట్టి ఏదో రకరకాలు చేస్తున్నారు. కానీ ఎప్పుడో చోట ఒక దృఢత్వం కావాలి. అది పార్టీలకు అతీతంగా ప్రభుత్వాల చేతుల్లో బాధ్యత పెట్టకుండా, నా దృష్టిలో సిఏజీ చేతుల్లోనే పెట్టండి, మరొకరి చేతుల్లో పెట్టండి, కొన్ని నిబంధనల్ని సరిగ్గా అమలు చేసే పద్ధతి పెట్టండి. దానికోసం ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా నేను చేస్తున్న కృషిలో ఒకటి
ప్రభుత్వాల ఆర్థిక స్థిరత్వం వస్తుంది. కొన్ని రాష్ట్రాలు బాగా చేస్తున్నాయి, జాతీయ స్థాయిలో బాగా చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని పార్టీలు పక్కన పెట్టండి. ఇప్పుడు కోవిడ్ టైంలో 9.2% దాకా ఆర్థిక లోటు, అంటే వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ. 9.2% చాలా ఎక్కువది. ఇప్పుడు దాన్ని 4.4% తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం తగ్గిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఇంకా తగ్గుతుంది, నిరంతరం తగ్గిస్తున్నారు. అలాగే అప్పుల శాతం 60 దాటిపోయింది, ఇప్పుడు 54% ఎంతకు వచ్చింది. నిరంతరం తగ్గిస్తున్నారు. జాతీయ స్థాయిలో చాలా క్రమశిక్షణ పాటిస్తున్నారు. అటు పక్కన సంక్షేమాన్ని ఇస్తూనే, పెట్టుబడులకు పెద్దపీట ఇస్తూనే మీకు అప్పుల శాతాన్ని తగ్గిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు అద్భుతంగా చేస్తున్నాయి. గుజరాత్ కానీ, ఒరిస్సా కానీ, మధ్యప్రదేశ్ కానీ, లేకపోతే మహారాష్ట్ర కానీ బాగా చేస్తున్నారు ఆర్థికంగా. మరి కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బలం ఉన్నా కూడా కొంచెం వెచ్చలుగా చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు చాలా కష్టంలో ఉన్నారు. కాబట్టి మనం దానికి రాజ్యాంగంలో అదృష్టం కొద్దీ అంబేద్కర్ నాయకత్వంలో ఏర్పాట్లు చేశారు. వాటిని సద్వినియోగం చేయాలి. రాజకీయంగా ఊరికే బ్యూరోక్రాటిక్గా రూల్ పెట్టామంటే కాదు, రాజకీయ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అలా ఉన్నప్పుడు జాగ్రత్తగా అటు ప్రజలను ఒప్పించాలి, ఇటు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలి, ఇటు పరిపాలన ఒక్కరోజు అంతరాయం రాకుండా ఉండాలి, అదే సమయంలో భవిష్యత్తును కాపాడాలి. చాలా ఒడుపుగా చర్యలు తీసుకోవాలి. దానికోసం లోక్సత్తా ఉద్యమం నేను నిరంతరం కృషి చేస్తున్నాను. సార్ ఇప్పుడు ఇవన్నీ నంబర్స్ చెప్తున్నారు కాబట్టి ఇంకా 20 ఏళ్ళు సార్, అదే మన స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ల లోపు 2047 లోపు ఈ పిక్చర్ ఎలా ఉండబోతుంది? బోత్ పొలిటికలీ, కల్చరలీ, ఫైనాన్షియలీ, జస్ట్ ఒక స్టాటిస్టికలీ గ్లామరస్ నెంబర్గానే ఉంటుందా, లేకపోతే రియల్ రిఫార్మ్స్ అండ్ గ్రౌండ్లో చేంజెస్? మంచి ప్రశ్న. ఇందులో స్వార్థం ఉంది సార్. 20-30 ఏళ్ళలో నేను పెద్దవాడిని అయిపోతాను, అట్లీస్ట్ ఆ చేంజ్ అనేది చూస్తామా? లుకింగ్ ఫర్ రే ఆఫ్ హోప్ సార్. గ్యారంటీగా సంపద ఇంకా చాలా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అన్నది 8% ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది ప్రతి సంవత్సరం. 6-7% ఉంటుంది. 6కి 7కి 8 చాలా తేడా ఉంది. 7-8 ఒకటే అనుకుంటాం, ఒక అంకె కాదు, కాంపౌండ్ వడ్డీ. దానిలో ఏమవుతుందంటే 7% అభివృద్ధికి 8% అభివృద్ధికి 10 ఏళ్ల కాలంలో తేడా ఏడాదికి దాదాపుగా ఒక 70 లక్షల కోట్ల రూపాయలు. కాంపౌండింగ్ బాగా ఉంటుంది. అంటే ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో తేడా ఏడాదికి దాదాపుగా 14-15 లక్షల కోట్ల రూపాయలు. ఈ 15 లక్షల కోట్ల రూపాయలు అదనంగా పెట్టుబడులకి లేకపోతే సంక్షేమానికి ఉన్నాయనుకోండి, సంవత్సరానికి ఎంత తేడా ఆలోచించండి. కాబట్టి 7% 8% మధ్య తేడా చాలా పెద్ద తేడా. 8% వచ్చే అవకాశం ఉంది, కానీ గ్యారంటీ లేదు. అందుకే చెప్పాను ఇంక్లూజివ్ అండ్ సస్టైన్డ్ హై గ్రోత్ అని చెప్పని. దానికి ఇందాక నేను చెప్పిన చర్యలు కొంతమేరకన్నా తీసుకుంటే ఆ 8% కాస్త అటుగా నిలబడుతుంది. కాబట్టి సంపద ఎట్లాగో పెరుగుతుంది, ఇప్పటికంటే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ ఏ మేరకు అన్నది 7% ఉంటుంది, 8% ఉంటుంది అన్నమాట ఆధారపడి ఉంటుంది. 2, వాటి పర్యవసానంగా కొంచెం నాయకత్వం, కొద్దిపాటి విచక్షణ, ముందు చూపు చూపెట్టినట్టయితే అన్ని మార్పులు కాకపోయినా కొన్ని మార్పులు తీసుకొచ్చినట్టు ప్రజాస్వామ్యం చాలా వికసిస్తుంది. 3, వీళ్ళు ఏమి చేయకపోయినా కూడా ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానం అద్భుతంగా మారుతుంది. కాబట్టి ఒకసారి ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. పార్టీలు, పక్షపాతాలు, రాష్ట్రాలు, దేశాలు మరి పక్కన పెట్టండి. 30 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ అసలు పోలిక లేదు. 20 ఏళ్ల తర్వాత నేను గ్యారంటీగా చెప్తాను, మీకు అసలు ఆయిల్ గురించి ఆలోచనే ఉండదు, ముడి చమురు గురించి. వాళ్ళ ట్రంప్ ఇంకా 1970లో బతుకుతున్నాడు కాబట్టి వెనిజువాలో ముడి చమురు అక్కడ తీసుకుందాం ఉంటున్నాడు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకని? ముడి చమురు ధర క్రమక్రమంగా తగ్గుతుంది, స్టెబిలైజ్ అవుతుంది. అదపదరపై ఏదన్నా సప్లై చైన్ కన్స్టెంట్ వస్తే తప్ప ధర తగ్గుతుంది, డిమాండ్ తగ్గిపోతుంది. సోలార్ పవర్ కానీ మిగతా కానీ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. మన అదృష్టం కొద్దీ వైబుల్ టెక్నాలజీస్, లో కాస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి. కాబట్టి మనం వద్దని అడ్డు పెట్టినా కూడా అవి పెరిగిపోతాయి, ఎకనామిక్ ఫోర్సెస్ వల్ల, టెక్నాలజికల్ ఫోర్సెస్ వల్ల. కాబట్టి మానవ సమాజం, ఈ మాట నిష్కర్షగా చెప్తున్నాను, మిగతా సమస్యలు ఉన్నా కూడా మానవ చరిత్రలో ఇప్పుడు లేనంత సంపదని, సౌఖ్యాన్ని చూడబోతోంది. అది ఎంత మేరకు మనం ఒక సమాజంగా సొంతం చేసుకుంటాం అనేది మన విజ్ఞతను బట్టి ఉంటుంది. 8% అభివృద్ధిని నిరంతరం సాధిస్తామా? అది అందరికీ అందుబాటులో ఉండేట్టుగా, కొంతమందికే కాకుండా ఫలితాలు అందరికీ మంచి ప్రమాణాల విద్య, అందరికీ అవకాశం, ఆత్మగౌరవం ఉండేట్టుగా చేస్తామా? చిన్న పట్టణాలు అభివృద్ధి చేస్తామా? 3వది, రాజకీయంగా ఈ సమాజంలో ఉన్న బలాన్ని మనం కొనసాగించి ఈ తప్పుల్ని ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు చాలా మాట్లాడుకున్నాం, అవన్నీ అర్థం చేసుకుని క్రమక్రమంగా రాజకీయంగా సాధ్యమైన రీతిలో ఆ మార్పును ప్రవేశపెడతామా? ఈ మూటిని బట్టి భవిష్యత్తు ఉంటుంది. కానీ అనుకున్నంత మంచి పనులు చేయకపోయినా కూడా యువత, నేను చాలా నిజాయితీగా చెప్తున్నాను, చాలా ఆందోళన కనిపిస్తాయి, మీకు బాధలు కనిపిస్తాయి, కానీ మీ భవిష్యత్తు చాలా సుందరంగా ఉండబోతుంది. ప్రపంచ చరిత్రలో ఈవేళ యువత ఉన్నటువంటి తరం, ఇలాంటి తరం ఇంకోటి లేదు. ఇంత అదృష్టం ఉన్న తరం. అవకాశాలు అందిపుచ్చుకోండి, నిరాశకి తావుగా ఇవ్వకండి, మరింతగా విషయం లోతుగా అర్థం చేసుకుని పరిష్కారంలో భాగం కండి.
జీవితంలో మీ సంపదను పెంచుకోండి, మీ సౌఖ్యాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, మీ మీ ఇంటలెక్చువల్ ఫ్రీడమ్ని పెంచుకోండి. సమాజంలో 10 మంది హితం కోసం కలిసి పనిచేయండి. ఇది కావాలి, అది కావాలి. వ్యక్తులుగా మీ ఆనందం కావాలి. మనం మాట్లాడేంత సమాజ హితాన్ని గురించి. సమాజ హితం ఎందుకు అవసరం అంటే మనం గొప్పవాళ్ళం కాబట్టి, మహాత్మా గాంధీలం కాబట్టి కాదు. మీరు నేను ఎంత గొప్పవాళ్ళమైనా కూడా బయట దోమలు కొడితే మనకు జబ్బులు వస్తాయి. నేను ఒంగోలు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కుతున్నాను. అక్కడ కొంతమంది మిత్రులు మిగతా వాళ్ళంతా కూడా టైంకి వెళదామని, నేను కొంచెం ప్రయాణంలో రైలు మిస్ అవుతాను, కొంచెం భయపడుతుంటాను. కొద్దిగా 10 నిమిషాలు ముందు వెళ్తే బెటర్ కదా అని చెప్పాను. అక్కడ నుంచి దోమలు వస్తాయి సార్, కొంచెం మరీ ముందు వెళ్ళొద్దని చెప్పన్నారు. అది మీరు కావచ్చు, నేను కావచ్చు, మీరెంత కోటీశ్వరులైనా, ఎంత పేరు పత్రులైనా, మీరు మహాత్మా గాంధీ అని కూడా దోమలు మిమ్మల్ని కొడతాయి. దోమలు కొడితే చికెన్ గుంజ వస్తుంది. నాకు నా శ్రీమతికి కొన్ని నెలల క్రితం ఇద్దరికి ఒకసారి చికెన్ గుంజ వచ్చింది. చాలా బాధపడ్డాం, నొప్పి ఏంటో భరించాం. లేకపోతే డెంగ్యూ ఫీవర్ వస్తుంది, లేకపోతే ఎల్లో ఫీవర్ ఇంకా ఈ దేశం రేపొద్దున వస్తుంది. సరే మలేరియా ఎట్లాగా ఉంది మనకి. దోమల నివారణ కేవలం మీ చేతుల్లో లేదు. ఒంగోలు ప్లాట్ఫామ్ మీద దోమల నివారణ కావాలంటే నేను ఎంత కోటీశ్వరునైనా గొప్పవాడినైనా నా చేతుల్లో లేదు. సమిష్టిగా చేయవలసింది అది. కాబట్టి మనం మాట్లాడిందంతా కూడా సొంతంగా చేసుకోలేని పనులు, మనందరికీ అవసరమైన పనులు, సమిష్టిగా మాత్రమే సాధ్యమయ్యే పనులు. అంతేగాని మనమే దేశ సేవ ఏం చేయట్లా, మన కోసమే చేసుకుంటున్నాం. అది అర్థం చేసుకుని మీ వ్యక్తులుగా ఔన్నత్యాన్ని పెంచుకోండి, సుఖాన్ని అనుభవించండి, ఆనందాన్ని పెంచుకోండి, స్వేచ్ఛని పెంచుకోండి. కానీ మందికి కావాల్సిన పనులు జరగకపోతే మనం నష్టపోతామని గుర్తించి దానికోసం ఒక చేయబెట్టండి. ఈ రెండు చేస్తే అద్భుతమైన లోకంలోకి మన యువత వెళ్ళబోతున్నారు. యువత అంటే గుర్తొచ్చింది సార్. ఇప్పుడు యువతలో భారతదేశంలో 2-3 రకాల యువత ఉంది సార్. ఒక యువత ఏంటంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా డ్రగ్స్ అని, సినిమాలని, సినిమా హీరోలని, ఉన్నామా తిన్నామా, అదొక టైప్ ఆఫ్ యువత. ఇంకో టైప్ ఆఫ్ యువత ఎట్టి పరిస్థితుల్లో డబ్బు సంపాదించాలి, అది మంచైనా చెడైనా కోట్లు సంపాదించాలని. ఇంకొక టైప్ ఆఫ్ యువత మార్పు కోసం, సమాజంలో మార్పు వస్తుందా, ఏమైనా చేద్దామా, వాలంటరీగా ఏదైనా ఆర్గనైజేషన్స్ పనిచేద్దామా, సమాజంలో మార్పు కొనుక్కునే యువత. కానీ ఆఫ్ లేట్ చూస్తే సార్, యువతలో సమాజంలో మతఛాందసవాదం ఎక్కువ పెరిగింది సార్, డెఫినెట్గా. ఇంకోటి రిలీజియస్ పోలరైజేషన్ కూడా. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మతం అనేది వాళ్ళకి ఒక డైరెక్షన్ చూపించాలి, కానీ వాళ్ళకి ఒక రాజకీయ వెపన్ లాగా మారిపోయింది అన్నమాట. ఇప్పుడు ఫైట్ లాగా అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా నా ఫోన్లో కానీ, ఇప్పుడు ఈ 10 మంది పిల్లలు ఎవరు ఫోన్ తీసి మీరు వాట్సాప్లో స్టేటస్ చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, అట్లీస్ట్ ఒక 2-3 ఫ్రెండ్స్ అయినా ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళు, ఏదో ఒక కులానికి చెందిన వాళ్ళు, మతం రిలేటెడ్, కులం రిలేటెడ్ అది పెడతారు ఖచ్చితంగా. అది 20 ఏళ్ళ యువకులైనా సరే, 20-30 ఆ యువత ఎస్పెషల్లీ బాగా వెళ్ళింది సార్. ఎందుకని? మీరు చెప్పిన దానిలో చాలా స్ట్రాండ్స్ ఉన్నాయి. కొంచెం మనం విడివిడిగా చూద్దాం. ఎవరికైతే అదృష్టం వలనో, కుటుంబ నేపథ్యం వలనో, మంచి విద్య నైపుణ్యం, ఊరికి పరీక్షల్లో మార్కులు ర్యాంకులు కాకుండా అవి అంతున్నాయో, మోడర్న్ ఎకానమీలో పాలు పంచుకునే స్కిల్స్, కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళ జీవితం ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. అందరికీ అది లేకపోవడం, ఇది మొట్టమొదటి సమస్య మన యువతకి. ఆశలు పెరుగుతున్నాయి. ఎందుకని? పూర్వంలా కాకుండా ఇప్పుడు సినిమాల్లోనో, టీవీలోనో, మొబైల్ ఫోన్లోనో, మరో చోట ఎంత అందమైన జీవితం సాధ్యమో కనిపిస్తుంది, నాకు మాత్రం అందట్లేదు. ఈ ఆశలకి అనుభవానికి మధ్య అంతరం సమాజంలో గందరగోళం. కొంతమంది కొన్ని సందర్భాలు చెప్తున్నారు, సార్ మీరు యువతను గురించి చాలా ఎక్కువ అనుకుంటున్నారు, బీటెక్ చేసిన వాళ్ళు గొలుసులు లాగేస్తున్నారు, బంగారం ధరలు పెరిగిపోయినాయని చెప్పని. బీటెక్ చేసేవాళ్ళు లేదని కాదు, ఆశలకి అనుభవానికి మధ్య అంతరం వల్ల. ఇది ఒక సమస్య. అందరికీ పెరుగుతున్న ఎకానమీలో, టెక్నాలజీలో అవకాశాలు పెంచాలంటే విద్యనే అవకాశాలని ఇవ్వబడినట్లు అనేది ఒక సమస్య. రెండో సమస్య ఏమైంది? టెక్నాలజీ వేగంగా పెరగడంతో పాటు ఏజ్ ఆఫ్ ట్రాన్సియన్స్ అంటాం. అసలు మనం ఎంతసేపు మాట్లాడుతున్నాం అంటే పాడ్కాస్ట్లో 10 సెకండ్ల మించి వినడానికి చాలామంది ఓపిక లేదని చెప్పని అంటున్నారు. కొంతమంది ఏమో కొన్ని లోతుగా ఆలోచించే వాళ్ళు 1-2 గంటలు వినడానికి సిద్ధపడుతున్నారు. కానీ అత్యధికులు 10 సెకండ్లు చెప్పే అయింది సోదంతాను. ఆ పరిస్థితికి వచ్చేసాం. అసలు ఈ విషయం ఏమైనా అధ్యయనం చేయడం కానీ, తెలుసుకోవడం కానీ, లోతుగా మధించడం కానీ, ఆలోచించడం కానీ, అది పిల్లలు తప్పు కాదు. ప్రపంచమంతా ఈ సమస్య వస్తుంది. సోషల్ మీడియా ఎవరో చెప్పారు 2007లో ఐఫోన్ రావడంతో ఈ సమస్య మొదలైందని. ఒక్కరోజు మొదలైందని కాదు, కానీ ఏజ్ ఆఫ్ ట్రాన్సియన్స్ పూర్తిగా దీనికి ఎడిక్ట్ అయిపోయి, నాలెడ్జ్ కోసమో పరిశోధన కోసమో కాకుండా ఓవర్ స్టిమ్యులేషన్ అండ్ ఎక్సైట్మెంట్ కోసం నిరంతర డోపమైన్ పసిపిల్లల దగ్గర నుంచి, అది గ్లోబల్ సమస్య. ఈ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని పిల్లల మనసులు నాశనం కాకుండా ఏం చేయాలని చెప్పన్నది నేను ఇప్పుడు అద్భుత పరిష్కారాలను చేయాలి, నాకంటే అద్భుతమైన వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది వీ హ్యావ్ టు డీల్ విత్ దట్. ఇది ఈ జనరేషన్కి ఉన్న ప్రత్యేకమైన ఒక యునిక్ సమస్య. ఇక మూడోది పోలరైజేషన్. మీరు చెప్పారు,
మతమో మరొకటో. నేను 13 ఏళ్ల వయసు 12 ఏళ్ల వయసు దాకా ఏమీ తెలియకుండా అమాయకంగా తల్లిదండ్రుల పడి నమస్కారం పెట్టేవాడిని. వినాయక చవితికి కథ చదివేవాడిని. ఏదో ఉంటుంది పద్యాలు, మన సాహిత్యం అంతా కూడా మతము సాంప్రదాయం నుంచి వచ్చింది. 13-14 వయసులో బెట్రన్ రసల్ని చదవడం మొదలెట్టాను. అప్పటి నుంచే నాకు దేవుడు అవన్నీ పెద్దగా ఏమీ విసర్జించాను. అగ్నాస్టిక్, సంశయవాది అంటాం. ఉన్నాడు లేదా నాకు అనవసరం, బుద్ధుడి తత్వాన్ని తీసుకున్నాను నేను. అప్పటి నుంచి దానికే కట్టుబడినాను. కానీ మనకేమైందంటే సాంప్రదాయంలో చెడు ఉంది, సాంప్రదాయంలో బలం ఉంది. అసలు సాంప్రదాయము ఆ రూట్స్ అనే లేకుండా, వేళ్ళు లేకుండా దాన్ని విసర్జించి ఉంటే ఆ సమాజంలో చాలా సమస్యలు వస్తాయి. మన సమాజంలో ఇవాళ శాంతి కొంతమేర కన్నా నేరాలు పెద్దగా లేకుండా, ఇంత పేదరికం ఉన్నా, చట్టం ఇంత బలహీనంగా ఉన్నా, చట్టబద్ధ పాలన లేకున్నా మనం శాంతియుతంగా ఉన్నామని చెప్పంటే చట్టం వల్ల కాదు, ప్రభుత్వం వల్ల కాదు, రాజ్యాంగం వల్ల కాదు, మన సమాజంలో ఉన్నటువంటి సామాజిక కట్టుబాట్ల వల్ల. అవి సాంప్రదాయం నుంచి వచ్చినాయి. అది కొనసాగించడం అవసరం. కానీ సాంప్రదాయం పేరుతో వచ్చిన ఛాందసము, ద్వేషము, మూఢనమ్మకము, హింస, వీటిని పక్కన పెట్టి పనికొచ్చే సాంప్రదాయం, ధర్మనిరతి, 10 మంది అనుకుంటారు అన్న బెరుకు, పాపభీతి, మన ప్రవర్తన శాసించేట్టుగా అది మనం ఒక ఎఫర్ట్ పెట్టాలి. ఏమవుతుందంటే వివిధ కారణాల వల్ల, రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్, ప్రపంచంతో మనం చూస్తున్నాం, భారతదేశం ఒకటే కాదు, అందులో సోషల్ మీడియా ప్రభావం వల్ల మానవ పరిణామాన్ని అర్థం చేసుకోకుండా మధ్య మధ్యలో వచ్చిన ఈ మతాలు, ఈ మతం ఆ మతం మీద ఆ మతం, చాలా చరిత్రలు చాలా జరిగినాయి. ప్రతి వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో ఏదో వాళ్ళు చెప్పిన దానికి ఒక ఆధారం ఉన్నది. ఒక మతవాది వచ్చి ఈ మతం మమ్మల్ని అన్యాయం చేసింది, నన్నంతా బలవంతంగా మత మార్పిడి చేసింది, నన్ను హింసించింది, మా వాళ్ళని చంపేస్తుంది అంటే మరి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇంకో మతం వాడు చిమ్మడితే వాడికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. మానవ సమాజం 70 సంవత్సరాల క్రితం, 80 సంవత్సరాల క్రితం అంతా ఆఫ్రికాలో ఉన్నది. అక్కడి నుంచి మొట్టమొదటిసారిగా వలసలు ప్రారంభమైనాయి. యూరోప్కి కొందరు వెళ్ళారు. మనలాంటి తీర ప్రాంతం నుంచి ఇండియాకి, ఇక్కడి నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకి, అక్కడి నుంచి ఆస్ట్రేలియా దాకా మరికొందరు వెళ్ళారు. మరికొందరు సెంట్రల్ ఏషియా నుంచి సైబీరియా పోయి, వాళ్ళు కొంతమంది అమెరికా పోయినారు. 12 సంవత్సరాల క్రితమే, 13 సంవత్సరాల క్రితమే. మనమంతా ఒకే మూలం నుంచి వచ్చాం, ఒకే తల్లుల నుంచి వచ్చాం. ఈ సంగతి, ఈ మానవ శాస్త్రం మనం పిల్లలకు నడపట్ల. ఈ మధ్యలో వచ్చినాయే ఈ కులము, మతము, ఇంకా మిగతా ఇవి మనం బాగా పెట్టేసి వీళ్ళు వేరు వాళ్ళు వేరు భావం చేస్తున్నాం. గతంలో కొన్ని ఇబ్బందులు జరిగి ఉండొచ్చు, దానికి ఈ తరాన్ని అంటే అట్లాగా. గతంలో కొన్ని మతాల వల్ల, కొందరు పాలకుల ఇబ్బందులు జరిగినాయి, దానిలో అనుమానం లేదు. దాన్ని కారణంగా ఈవేళ మనం ద్వేషించడం చేసామనుకోండి, ఈవేళ కులం కారణంగా గతంలో కులం పేరుతో చాలామందికి అన్యాయం జరిగింది. కాబట్టి మీరు ఫలానా కులం, మీ కులం అంటే నాకు తెలియదు, హరీష్ ఫలానా కులంలో పుట్టాడు కాబట్టి నేను ద్వేషిస్తున్నానని చెప్పంటే ఎంత మూర్ఖత్వం అది. ఆ కులంకు చెందిన వాళ్ళు ఒక 300 ఏళ్ల క్రితం కొన్ని పొరపాటు చేస్తుండొచ్చు, నాకు తెలియదు ఆ సంగతి. ఆ పొరపాటు సవరించినట్లు ఆలోచించాలి. కానీ ఆ కారణంగా మిమ్మల్ని ద్వేషిస్తే అజ్ఞానం కదా, అది మూర్ఖత్వం కదా. హరీష్ ఏం పాపం చేశాడు? ఈ ఇంగిత జ్ఞానం అని నేర్పాలి. అదే మంచి విద్య, పనికొచ్చే విద్య. అది పాఠశాలలో కావచ్చు, బయట కావచ్చు. రాజకీయ పార్టీలు ఏమైనాయి? వ్యక్తి ప్రయోజనానికి, ఓటికి సంబంధం ఇందాక చెప్పాం కదా, ఎప్పుడైతే లేకుండా పోయిందో, ప్రజల్ని మొబిలైజ్ చేయాలంటే నీ కులం, నీ మతం, నీ ప్రాంతం, నీ భాష, నీ పార్టీ, ఇది ముఖ్యంగా మనలాంటి దేశాల్లో, అపరిపక్వ ప్రజాస్వామ్య దేశాల్లో వీటిని ఉపయోగించి మీరు ప్రజల్లో విభజన సృష్టించి ఓటు పొందడం చాలా సులభమైపోయింది. ఈ నేపథ్యంలో పొలిటికల్ మొబిలైజేషన్ వీటికి అతీతంగా వచ్చే ఏర్పాట్లు చేయాలి. నేను చెప్పేది పరిష్కారం ఒక్కటే. హిందువైనా, ముసల్మానైనా, ఈ కులమైనా ఆ కులమైనా సరే, నా పిల్లలకి అనారోగ్యం వచ్చింది, ఆపరేషన్ కావాలని చెప్పంటే మంచి డాక్టర్ని కదా నా మొట్టమొదటి కోరుకునేది. ముందు మొట్టమొదటి నేను తండ్రిని కదా, నా బిడ్డ ప్రాణాలను కాపాడడం కదా నా మొట్టమొదటి ప్రయారిటీ. తిమ్మర్స్ చెప్పినట్టుగా ఒక గీతను చిన్నది చేయాలి, జరపకుండా అంటే పక్కన పెద్ద గీత ఇవే అన్నాడు. ఈ కులం, మత ఛాందస్సం పోవాలి అని చెప్పంటే రాజకీయాన్ని మనం అడిగి మీరు ఆపమంటే అవి ఆపరు. దానికి మనం దాసులు అయినంతకాలం వాడు దాన్ని ఉపయోగిస్తాడు. మనం వ్యవస్థ నిర్మాణం ఎట్లా ఉండాలంటే, నా ప్రయోజనం నాకు అర్థమయ్యేట్టుగా వ్యవస్థ నిర్మాణం జరగాలి. నాకు మంచి డాక్టర్ కావాలి, నా ప్రాణం కాపాడాలి, నా బిడ్డ ప్రాణం కాపాడాలి. ఆ తర్వాత నా కులవాడే తలవుతుందాం. ముందు వాడు మంచివాడు అయ్యి నా ప్రాణం కాపాడేటడితే నీ కులవాడిని కావాలంటే చూసుకుని నాకు అభ్యంతరం లేదు.
అది రేపు పొద్దున క్రమక్రమంగా మారుతుంది. ముందు అసలు నువ్వు నీకు పనికి వస్తున్నారో చూసుకో. అలాంటి వ్యవస్థ నిర్మాణం చేసి దాని గురించి చర్చ చేస్తే బహుశా ఈ పోలరైజేషన్, కులం మొత్తం పేరుతో పోలరైజేషన్ తగ్గుతుంది. రాజకీయ పార్టీలు కూడా ఏంటంటే ఇంకో మొబిలైజేషన్ వాళ్ళకి సాధ్యం కావట్లా అధికార కేంద్రీకరణ వల్ల. ఇంకా కుళ్ళు పెరిగిందే కానీ ఇది కులం మతం అనేది పెరిగింది కానీ అంటే పెరిగింది కూడా అనుకోవట్లా, తగ్గవలసిన తగ్గట్లా. చాలామంది టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ, పట్టణీకరణ, ఆధునికీకరణ, ప్రపంచీకరణ ఈ 5 ఒక మార్గాన్ని వెళ్తున్నాయి. కులానికి మిగతా వాటికి దూరంగా తీసుకెళ్తాయి, మతానికి దూరంగా తీసుకెళ్తున్నాయి. రాజకీయము రోజువారీగా అధికారం కోసం జరిగే లంపటం ఇంకో మార్గానికి వెళ్తుంది. అంటే 2 ప్యారలల్ ప్రక్రియలు జరుగుతున్నాయి. సమాజం కొంత ముందుకు వెళుతోంది, ఇంకా పూర్తిగా వెళ్ళట్లేదు. ఉదాహరణకి కులాన్ని పెద్దగా పాటించకపోయినా పెళ్ళికి వచ్చేసరికి ఈ కులం లోపల కాకుండా బయట అలా చేసుకుంటావు అని ప్రతిఘటన వస్తుంది. కానీ క్రమక్రమం అది కూడా మారుతుంది, పోతుంది అంటారు సార్. అంటే కులరహిత మతరహిత సమాజం ఒక్కరోజు వస్తుంది. 1000-40 ఏళ్ళ క్రితంతో పోలిస్తే డెఫినెట్గా ఇప్పుడు కులానికి అతీతంగా కొంత ఆలోచించడం కొంతవరకు మనకి. ఎందుకంటే మనం గొప్పవాడని కాదు, కాస్త బుర్ర వచ్చింది, నాకు లాభం ఏంటో ఆలోచిస్తున్నాం. రాజకీయం వెనక్కి లాగుతుంది. ఖచ్చితంగా రాజకీయం మీరు చెప్పింది వాస్తవం. 30-40 ఏళ్ల క్రితంతో పోలిస్తే వాడు రాజకీయం అంతా కులం చుట్టూ, మతం చుట్టూ తిప్పే ప్రయత్నం ఎక్కువ జరుగుతుంది. దానికి కారణాలు ఇందాక చెప్పాను. ఎప్పుడైతే ప్రజల సమీకరణ ఇంకో రకంగా చేయడం చేత కావట్లేదు, వాళ్ళకి నాయకత్వ లోపాలు, వ్యవస్థ లోపాలు ఉన్నాయో, ఇది ఈజీ మీన్స్ అయిపోయింది. అరే మన కులం వాడు అంటే అంట పూనకు వచ్చేస్తుంది. ప్రైమార్డియల్ లాయల్టీస్ అంటాం. అందుకనే మనం ఈ టెక్నాలజీ, అర్బనైజేషన్, ఎకనామిక్ గ్రోత్, మోడర్నైజేషన్, కమ్యూనికేషన్ అండ్ గ్లోబలైజేషన్ దానికి ఎక్కువ దృష్టి పెట్టడం, రాజకీయంలో కావాల్సిన సంస్కరణలు తీసుకురావడం, పవర్ని డీసెంట్రలైజ్ చేయడం, క్రమక్రమంగా ప్రభావం తగ్గుతుంది. పార్టీలు కూడా అలాగే వచ్చాయి కదా సార్. కులం బేస్ ఆధారిత పార్టీలు, మతం ఆధారిత పార్టీలు కూడా ఉన్నాయి. ఈ మధ్య నేను చాలా సింపుల్ పార్టీలకు అతీతంగా టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్తో ఒక 2 ట్వీట్స్ చేశాను. సరే, వందలాది మంది హర్షించారు, లైక్స్ చెప్పారు, పోస్ట్ చేశారు. కొంతమంది కామెంట్స్ బండబూతులు, మామూలు కాదు. అసలు సందర్భం, సమయం లేదు. దానిలో కులం కానీ, పార్టీ కానీ ఇంకోటి ప్రసక్తి లేదు. కానీ వాడికి ఇంకోటి లేదు, ఆ పూనకం వచ్చింది. అంటే వాడి మంచి అంటూ అర్థం కాకుండా వాడి వేళ్ళు వాడు కొలిపోచుకుంటే మూర్ఖుడు. వాడికి అరే అర్థమయ్యేట్టు చెప్పగలం, వాడి జ్ఞానోదయం అవుతుంది, అప్పటికి ఆలస్యం అవుతుంది. వాడు చాలా నష్టపోయి కాళ్ళు చేతులు పోయి ఈ పార్టీ అనో ఈ కులం అనో ఆ పిచ్చి ఆలోచన పోయిన తర్వాత ఎప్పుడు వస్తుంది, 30-35 ఏళ్ళు ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఎంత నష్టం అర్థం చేసుకుని కొంచెం జ్ఞానోదయం అవుతుంది. ఈ లోపల చాలామంది నష్టపోతున్నారు. డివిజివ్ పాలిటిక్స్ జనాల్లో కూడా కులం మతం ఆధారంగా వచ్చింది. నేను ఆచరించింది ఎప్పుడు చెప్పను. ఏ చర్చ అయినా ఇవాళ కానీ ఇంకో రోజు కానీ అసలు వ్యక్తుల చుట్టూ మనం తెప్పద్దు, పార్టీల చుట్టూ తెప్పద్దు. అంశము, జనహితము, తర్కము, వాస్తవము, ఇంకేం వద్దు అసలు. కొన్ని సందర్భాల్లో మీరు కరెక్ట్, కొన్ని సందర్భాల్లో ఆయన కరెక్ట్. నిరంతరం మీరు కరెక్ట్ కాదు, నిరంతరం ఆయన కరెక్ట్ కాదు. మీరు ఒక ప్రజాజీవనంలో ఉన్నవాళ్ళు, పబ్లిక్ ఇంటలెక్చువల్స్ కానీ, కమ్యూనికేటర్స్ కానీ, మీరు ఒక భావం ప్రకటిస్తే మీకు ఒక బాధ్యత ఉన్నది. ఏ వాస్తవం ఆధారంగా చెప్పావు, ఏ తర్కం ఆధారంగా చెప్పావు, ఏ లక్ష్యంతో చెప్పావు. తప్పులు కావచ్చు, కొన్ని నేను అంగీకరించకపోవచ్చు, కానీ యూ హ్యావ్ ఎన్ ఆబ్లిగేషన్. అంతేగాని గుడ్డెద్దు చెరబట్టడం ఇది ఇంతే అని చెప్పనే హక్కు మనకు లేదు. అలా అంటే తిరస్కరించాలి మనం. తిరస్కరించారంటే అదే ఒక టాపిక్ సార్, అది డివిజన్ గురించి. ఈ మధ్య విన్నారా సార్ మీరు USSI అని, ఒక USSI అనే ఒక పొటెన్షియల్ ఫ్యూచర్ కంట్రీ రావచ్చు అన్నట్టుగా విన్నారా? USA తెలుసు మీకు, UK తెలుసు, USSI అంట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అని. అంటే జనాల్లో సార్ మీరు చూస్తున్నారు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, మేధావి వర్గం మాట్లాడుతుంది. చాలామంది మాదంతా నార్త్కి వెళ్ళిపోతుంది, ఎందుకు ఇది మాకు రిప్రజెంటేషన్ లేదు, మా వాడికి వచ్చి రావాల్సిన డబ్బు బీహార్కి, యూపీకి వెళ్ళిపోతుంది, ఆ డివిజన్ పెరిగిపోతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాస్తవం కాదు. అంకెల్ని మనం చాలా గాడిడీలు చేయొచ్చు మనకి. ఎందుకంటే స్టాలిన్ అనుకుంటాను ఒక మాట అన్నాడు, లైస్, డామ్డ్ లైస్ అండ్ స్టాటిస్టిక్స్ అని. గణాంకాలని మనం ఇష్టం వచ్చిన రీతిలో చెప్పచ్చు. మనం సమగ్రంగా సమ్యక్ దృక్పథంతో గణాంకాలను చూడాలి. ఒక దేశం అనుకున్న తర్వాత మీరు ఇవాళ తెలంగాణ తీసుకోండి. తెలంగాణ నాకు గుర్తున్నంత వరకు 4 లక్షల రూపాయల దాకా తలసరి ఆదాయం అన్నది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉందనుకుంటాను, ఆఫ్ హ్యాండ్ చెప్పలేకపోతున్నాను నేను. బీహార్ 60,000తో ఉంది. ఒకే దేశంలో, ఒకే దేశము, ఒకే పౌరసత్వము, ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా వృత్తి చేపట్టవచ్చు, ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు. అది కదా మనకి రాజ్యాంగం, ముందు దాన్ని గౌరవిస్తున్నాం కదా. ఇక్కడ తెలంగాణలో మీరు ఎవరినైనా అడగండి, ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా, వృత్తి చేసేవాళ్ళైనా కూడా చిన్న పనులు కావాలంటే మనుషులు లేరు. బీహార్ నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి కొందరు వస్తారు,
అస్సాం నుంచో నార్త్ ఈస్ట్ నుంచి మరికొందరు వస్తారు. బీహార్ నుంచి అందరూ జనమంతా ఇక్కడికి వలస వచ్చేసేటైతే ఇక్కడ నిలబడతాం, అక్కడ నిలబడతామా? కాబట్టి కొంతమేరకన్నా కొంచెం బెంచ్ మార్క్స్ ప్రకారం కొంత అభివృద్ధికి అన్ని చోట్ల అవకాశం ఇస్తే సమగ్ర అభివృద్ధి వస్తుంది, దేశం మొత్తం పెరుగుతుంది. చారిత్రక కారణాల వల్ల ఒకప్పుడు మగధ రాజ్యం, లేకపోతే నందుల కాలము, లేకపోతే మౌర్యుల కాలంలో అంతా బీహార్లో ఉంది. ఆనాటి రాజ్యాంగం, ఆనాటి పరిస్థితులు వేరు, ఆనాటి సంస్కృతి వేరు, ఆనాటి టెక్నాలజీ వేరు. ఇవాళ తీర ప్రాంతం ఉన్న ప్రాంతాలకు ప్రపంచం అంతా కూడా గిరాకీ ఉన్నది వివిధ కారణాల వల్ల, చారిత్రక నేపథ్యం వల్ల. ఉదాహరణకు దక్షిణాదిన మనం గొప్పవాళ్ళం కాదు. ఇక్కడ తెల్లోడు మన అదృష్టం కొద్దీ రైతువారీ సంస్థను మొట్టమొదటి ప్రవేశపెట్టాడు, రైతువారీ వ్యవస్థను. వాడు జమీందారీ మిగతా వారికి కట్టుబడుతున్నారు. కాబట్టి ఒక 50-100 ఏళ్ళు వెనకబడ్డారు ఈ సామాజిక పరిణామ క్రమంలో, ఆర్థిక పరిణామ క్రమంలో. దానివల్ల మనం కొన్ని ఫలితాలు ముందుకు చూసాం. అక్కడ మరి దురదృష్టం కొద్దీ నాయకత్వ లోపం కావచ్చు, గతంలో చారిత్రక సమస్యలు కావచ్చు, కొన్ని సమస్యలు వచ్చినాయి. తర్వాత భౌగోళికంగా కూడా ఉన్నారు. వాళ్ళు పెరిగితే మనకు లాభం. దక్షిణాదిలో ఉన్నవాళ్ళు మేము ఉత్పత్తి చేస్తున్నాం, మేము గొప్పవాళ్ళని గర్వం చూపెడుతున్నాం. భారతదేశం ఒక మార్కెట్ కాకపోయినట్టయితే, మీరు ఒక చిన్న దేశంగా ఉండి ఇక్కడ మార్కెట్ ఇక్కడికే సరిపోయేట్టయితే ఎవడా మీ వస్తువులు కొనేది? దేశంతో మార్కెట్ కాబట్టే కదా. గబాలను మీరు కంపెనీ పెడితే మీరు ఒక యూనికార్న్ అంటే మీకు ఇంత $1 బిలియన్ $10 బిలియన్ మార్కెట్ అని చెప్తున్నారు. మీరు దేశంతో మార్కెట్ కావాలి కదా. మీకు పని చేయాలంటే బీహార్ నుంచి మరో చోట నుంచి మనుషులు లేకపోతే కన్స్ట్రక్షన్గా మరో దానికి ఎవడా మీకు ఉంది పని? ఇక్కడ ఏం చేస్తావు? ఏమనుకుంటున్నావు? మీరు చిన్న దేశంగా ఉండి మీరు సైన్యాన్ని పెట్టుకుని మీ మీద వాడి మీద వీడు యుద్ధం చేసుకున్నట్టయితే మనం అంతా అల్లకల్లోనే కదా. దేశం అంతా కొట్టుకుంది 150 కోట్ల మందికి ఒక వాయిస్ ప్రపంచంలో ఉంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పని చేసినా మరో పని చేసినా కూడా దేశం మొత్తాన్ని కాపాడేందుకు ఒక ప్రాంతంలో ఒక ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఆ భారంతో వాళ్ళు మోస్తున్నారు. కాబట్టి చైనా కానీ మరొకటి కానీ ఇబ్బందులు ఉన్నా కూడా మనకి ఒక స్థాయి మించి ఇబ్బంది కలగట్లా. ప్రపంచంలో పెద్దగా యుద్ధాల బెడద లేకుండా గత 100-200 ఏళ్ళుగా శాంతియుతంగా ఉన్న దేశం, ఏకైక పెద్ద దేశం భారతదేశం. ఇవన్నీ లేకుండా ప్రగతి సాధ్యం అనేది? నీ గొప్పతనం వల్ల వచ్చాను అనుకుంటున్నావా నువ్వు? వాడు తక్కువ లేడు అనుకుంటున్నావా నువ్వు? కాబట్టి కొంచెం ముందు చూపు కావాలి. యూరప్ లాగా కనుక, ఈ మాట చాలా కొద్దిమంది చెప్తారు, యూరప్ లాగా కనుక సరిహద్దుల్లో సైన్యం లేకుండా, మనుషుల రవాణాకి మార్కెట్కి ఆంక్షలు లేకుండా, వస్తువుల రవాణాకి మనుషుల రవాణాకి ఆంక్షలు లేకుండా 30 దేశాలు పెట్టుకుని నాకు అభ్యంతరం లేదు. అరే ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలు అయినప్పుడు ఎంత తన్నుకున్నారు మీరు? ఇప్పటికీ సమస్యలు పరిష్కారం చేసుకోలేదు మీరు. ఇప్పటికీ ఆంధ్రాకు నీళ్ళు ఇవ్వడానికి చుక్కలేదని వీళ్ళు అంటున్నారు, అక్కడి నుంచి వీళ్ళు వాళ్ళు అంటున్నారు. ఇప్పటికీ కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ నీళ్ళు లేకపోతే అంత వీళ్ళు అంటున్నాడు, కిందకి నీళ్ళు రాకుండా వస్తాను వాడు అంటున్నాడు. ఇదే దేశ నిర్మాణం జరిగేది. ఎన్టీ రామారావు గారు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉండగా చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వచ్చారు. అన్నా అన్యాయం జరిగిపోయింది, మనం గందరగోళం చేద్దాం. ఏమిటి అని చెప్పంటే కృష్ణానదిలో నీళ్లు కొరత ఉన్నది. అప్పుడప్పుడు అడపదడప కొరత వస్తూ ఉంటుంది. అక్కడ దేవగౌడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మరి అక్కడ ప్రజల్ని మెప్పించాలని చెప్పని ఒక్క చుక్క నీళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి పోనేమో అని చెప్పి ఒక భీకర ప్రకటన చేశాడు. మనోళ్ళకి ఆవేశం వచ్చి ఏంటి అలా అన్నాడు అసలు ఆయన? మనకు హక్కు ఉంది కదా, తుంగభద్ర నీళ్ళు కానీ మిగతావి కానీ, మీరు చెప్పండి అన్న, ఒకసారి పిలిపివ్వండి, మేము 1000 లారీలు వెళ్ళిపోతాం, లక్షల మంది తీసిపోతాం, నిర్ధుమధామం చేస్తాం, గందరగోళం చేస్తాం అని చెప్పన్నారు. ఎన్టీ రామారావు గారు చెప్పారు, నోరు మీండా ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కర్ణాటక వాళ్ళు వేరు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేరా? ఇక్కడ జనం అక్కడ లేరా, అక్కడ జనం ఇక్కడ లేరా? నీళ్లు తక్కువైతే పంచుకోవాలా అన్నా. మరి అట్లా దేవగౌడ అట్లా మాట్లాడాడు. అతను మూర్ఖుడు కావచ్చు. అతను నేనే ముఖ్యమంత్రి చేసి ఈ మాట అన్నారా? నేను పక్కన కూర్చొని ముఖ్యమంత్రిని చేశాను. అక్కడ లెజిస్లేటివ్ పార్టీ మీట్లో ఈయన కూర్చున్నారు. అక్కడ ఆయన కూడా రైతు కాబట్టి రైతు పక్షపాతిగా ఈయన కొంచెం ఆయన పక్క మద్దతు పలికాడు అప్పుడు, దేవగౌడ ముఖ్యమంత్రి కావాలని చెప్పని. కానీ తొందరపడ్డాడు దేవగౌడ. నేను కూడా తొందరపడితే ఎట్లాగా రక్తపాతం వస్తుంది, ఇదే కావాల్సింది, ఇంకా దేశం లేదా? నేను చాలా గౌరవపడ్డాను. కాబట్టి మన ప్రయోజనాలు ఇంకొకరికి నష్టం కాదు. ఇట్లా సంకుచితం చేసుకుంటూ ఉంటే ఉత్తరాది, దక్షిణాది, తర్వాత తెలంగాణ, ఆంధ్ర, తర్వాత కర్ణాటక, తెలుగు ప్రజలు, కర్ణాటక, తమిళనాడు, యుద్ధాలు, చాలా చౌకబారుగా ప్రజల్లో ఓట్లు పొందడానికి మార్గం ఇది. లోకల్ పేట్రియాటిజం చూపెట్టేసి గొప్పగా చలమనడం, కానీ అది సమస్య కాదు. తలసరిగా ఎంత ఖర్చు అవుతుందో మీరు ఒకసారి చూడండి. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ప్రభుత్వం నుంచి ఎంతగా ఈ మార్కెట్ వల్ల లాభం వస్తుందో మీరు చూడండి. ఎంతగా దేశ రక్షణకి వాళ్ళు శ్రమపడుతుంటే, వాళ్ళు ప్రాణాలు అర్పిస్తుంటే, వాళ్ళు కష్టపడుతుంటే మనం అంత లాభం పొందుతున్నామో చూడండి. దేశం అంతా ఒక్కటిగా ఉంటే 150 కోట్ల మందికి ఒక ట్రంపో మరొకటి వచ్చినప్పుడు ఈ దేశం ఎంత బేదరికంలో ఉన్నా, ఎంత కష్టాలున్నా కూడా నిలబడి ఆత్మగౌరవంతో నిలబడగలుగుతున్నామో చూడండి.
ముక్కలైతే మనకు జరిగే ప్రభావం ఏంటో ఆలోచించండి. తాత్కాలికంగా ఓట్ల కోసం ప్రజల్లో విభజనలు రెచ్చగొట్టి ఓట్లు పొందడం చాలా తేలిక. ఆంధ్ర తెలంగాణ అప్పుడు నేను స్పష్టంగా చెప్పాను, ప్రజలు కోరుకుంటే తప్పనిసరిగా వచ్చేట్టు చూద్దాం, కానీ తెలంగాణ వస్తే అద్భుతం జరుగుతుంది అనుకుంటే భ్రమ, తెలంగాణ వస్తే ఉపద్రవం అని చెప్పిన ఆంధ్ర వాళ్ళు అనుకుంటే తప్పు. రెండో అబద్ధమే. నేను అప్పటికప్పుడు దానికి కట్టుబడినాను. అద్భుతము రాదు, ఉపద్రవము కాదు, సామరస్యంగా ఏర్పాటు చేస్తున్నాం. ఒక 50 ఏళ్ళు పోయాక 100 ఏళ్ళు పోయాక ఒక కన్ఫెడరేషన్ అంటాం, అలాంటిది ఏర్పాటు చేసుకుని దేశాల మధ్య సరిహద్దులు లేకుండా, మార్కెట్లో ఏ రకమైన పరపచ్చాలు లేక, ఎక్కడ దేశంతో ఒక మార్కెట్ కావండి, ప్రజల రవాణాకి ఇబ్బందులు లేకుండా, ఏ దేశానికి ఆ దేశం మీరు చేసుకుంటాం, దానిలో లాభం ఉందనుకుంటే చేసుకోండి, అందులో నష్టం లేదు. 50 దేశాలు అయితే అంటే ఇంత మెచ్యూరిటీ ఉంటే చెప్పినట్టుగా అది ఆ మెచ్యూరిటీకి కనీసం ఒక 100 ఏళ్ళు పడుతుంది. అరే 2 రాష్ట్రాల మధ్య ఆంధ్ర తెలంగాణ విభజన జరిగితే నాగార్జున సాగర్ దగ్గర లాఠీలతో పోలీసులు కలబడ్డారు. నేను బహిరంగంగా చెప్పాను, నేను కనుక జాతీయ స్థాయిలో కనుక అధికారం ఉన్నట్టయితే 2 ప్రధాన కార్యదర్శుల్ని 2 డీజీపీలని వెంటనే సస్పెండ్ చేసి డిస్మిస్ చేసేవాడిని. ఇంక వేరే ఎంక్వైరీ అక్కర్లా. ఇక దేశం ఏమో దేశ ఐక్యత అక్కడ ఉన్నది. కాబట్టి నా రాష్ట్రం కోసం నేను ప్రాణవడ్డీ పోరాడతాను, కానీ నా దేశాన్ని అంతం చేయడం మార్గం కాదు అది. నా దేశం కోసం ప్రాణవడ్డీ పోరాడతాను, కానీ ప్రపంచం మొత్తం నాశనం కావటం నా లక్ష్యం కాదు. విజ్ఞుడు దాని స్థానం దానికి ఇవ్వాలి, దీని స్థానం దీనికి ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ కూడా చౌకబారు ప్రక్రియలు, లోతుగా అర్థం లేకుండా ఆవేశాన్ని రచ్చగొట్టాం. జేపీ గారు, లుకింగ్ బ్యాక్ ఎట్ యువర్ పర్సనల్ హిస్టరీ అండి, వర్ జేపీ గారు రైట్ టూ ఎర్లీ ఆర్ వాజ్ ఈ ఇన్ఎఫెక్టివ్ టూ ఎర్లీ అన్నట్టు? మీ విజయం అపజయం అన్నది మీ లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. నాకు కొంచెం 2 మెట్లు ఎక్కితే సరిపోతుంది అనుకుంటే అన్ని విజయాలు కనిపిస్తాయి. మీరు ఆకాశాన్ని అందుకోవాలని చెప్పి అన్ని అపజయాలు కనిపిస్తాయి. మంచికో చెడుకో విశాల హితాన్ని మీరు పెద్ద ఎత్తున కోరినప్పుడు, మీ సంకల్పం, మనకి సంస్కృతంలో ఒక వాక్యం అన్నది, ఓంకార పరివృత్తం విశ్వం. మన సాంప్రదాయంలో ఓంకారం చుట్టూ, ఆ ఓంకార ధ్వని నుంచి మనం బిగ్ బ్యాంగ్ అని ఇవాళ మన దానికి భాష్యం చెప్పచ్చు. దానివల్ల విశ్వం వచ్చింది. ఓంకార పరివృత్తం విశ్వం, సంకల్ప పరిమితం దృశ్యం. పరిమితమైన సంకల్పంతో పరిమిత దృశ్యాన్ని చూస్తే అన్ని విజయాలు కనిపిస్తాయి. అబ్బా నేను గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలబ్బా, వచ్చింది, సక్సెస్. నేను ఎమ్మెల్యేని కావాలైతే అయిపోయావు, సక్సెస్. నేను మంత్రిని కావాలన్నా అయిపోయావు, సక్సెస్. నేను ఎండీ కావాలన్నా అయిపోయావు, సక్సెస్. విశాల హితాన్ని మీరు కోరినప్పుడు, సంకల్పం చాలా అపరిమితమైనప్పుడు, నిరంతరం మామూలు దృష్టితో చూసినట్టయితే ఇది వైఫల్యం. కానీ మానవాళికి ఏది విజయం, ఏది వైఫల్యం? వచ్చిన ఉదాహరణ ఇస్తాను మీకు. 1819లో ఇగ్నేస్ సెమెల్విస్ అని ఒక ఆయన పుట్టాడు. ఆనాటి ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్లో హంగరీలో పుట్టాడు 1819లో. ఇంకా గాంధీ గారు పుట్టలేదు, మన స్వతంత్ర పోరాటాలు ఎవరు పుట్టలేదు అప్పటికి. బహుశా రాజా రామ్మోహన్ రాయ్ పుట్టాడు అప్పటికి, విద్యాసాగర్ పుట్టుండొచ్చు. అతను డాక్టర్గా శిక్షణ పొందాడు ఆ రోజుల్లో. అప్పుడు డాక్టర్ అంటే ఏముంది, ఇప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడు ఇంత పరిజ్ఞానం లేదు, ఏదో ఉన్నంతలో డాక్టర్. రాజధాని వియన్నా, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్కి. అది సాటిలేని మేటి నగరం. అది ఇప్పుడు కూడా చాలా గొప్ప నగరం. ఆ రోజుల్లో అది ఎంపైరిక్ కేంద్రం, యూరోప్లో అతి ముఖ్యమైన నగరం. మెడికల్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన గమనించాడు, గర్భస్థ మహిళలు చేతులు కడుక్కుంటే సెట్ అవుతుందని చెప్పేసి, ప్రసవం అయిన తర్వాత బాలింత జ్వరం అంటారు, పిర్పిరల్ ఫీవర్, ఏదో ఏ కారణంగానో ఆ బాలింత జ్వరం వచ్చి 130-140 మంది చనిపోతున్నారు. సహజంగానే 140 మంది మహిళలు చనిపోవటం అంటే పెట్టిన కారణంగా. ఈ జ్వరం ఎందుకో కారణం తెలియదు, అప్పుడు బ్యాక్టీరియా అంటే తెలియదు, ఇన్ఫెక్షన్ అంటే తెలియదు. కానీ ఆయన గమనిస్తే చేతులు శుభ్రంగా కడుక్కున్నట్టయితే డాక్టర్ కానీ నర్సు కానీ ఆ మహిళకి ప్రసవ సమయంలో సాయం చేసేవాళ్ళు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పేషెంట్ దగ్గర వెళ్ళి ముందు కడుక్కున్నట్టయితే బతుకుతున్నారు. ఎందుకో తెలియదు. ఆయన అది గమనించి వేడుకున్నాడు డాక్టర్లని, సామాన్య ప్రజల్ని కాదు, ప్రాణాలను కాపాడే బాధ్యత ఉన్న శాస్త్ర విజ్ఞానం తెలియాల్సిన డాక్టర్లని. అయ్యా ఎందుకో తెలీదు, చేతులు శుభ్రంగా కడుక్కుంటే మనుషులు బతుకుతున్నారు, ఈ మహిళలు బతుకుతున్నారు, చేతులు కడుక్కుందాం అని చెప్పని. ఒక్క డాక్టర్ కూడా ఏదో చెప్తున్నాడు కదా, నిజమా కాదో చూద్దామని చెప్పి అనుకోవచ్చుగా.
ఒక్క డాక్టర్ కూడా ఆ ప్రయత్నం చేయాలి. అరే నువ్వు మన చేతి కొడుకోమని చెప్తావా, ఏం మాట్లాడుతున్నాను, అడ్డగాడిదలాగా ఉన్నావు అని చెప్పి నన్ను పిచ్చాడుగా జమగట్టి పిచ్చి ఆసుపత్రులు, ఆ రోజు పిచ్చి ఆసుపత్రి అంటే జైలు కంటే నరకం. తెగ బాధేవాళ్ళు. పిచ్చి ఆసుపత్రిలో ఆయన తెగ బాధేసరికి ఆ దెబ్బల వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల సెప్సిస్ అయి చచ్చిపోయాడు ఆయన 1865లో, 47 ఏళ్ల వయసులో. ఇప్పటి వరకు ఆయన జీవితం భయంకర వైఫల్యం కదా, అంతకంటే వైఫల్యం లేదు కదా. 20 ఏళ్ల కాలంలో సెమిల్వేస్ స్ఫూర్తిని పొందిన 3 మహనీయులు వచ్చారు. కొన్ని పేర్లు తెలుసు సమాజానికి. రాబర్ట్ కాక్, ట్యూబర్కుల్ బ్యాసిల్లే కనుక్కున్నవాడు. ఇన్ఫెక్షన్ అంటే దానికి స్టాండర్డ్స్, ఈ కారణం వల్ల వ్యాధి వచ్చిందని చెప్పంటే కొన్ని ప్రమాణాలు పాటించాలి, కాస్ట్ పాస్చులేట్, దాన్ని తీసుకొచ్చినవాడు రాబర్ట్ కాక్, నోబెల్ బహుమతి గ్రహీత. తర్వాత లూయి ప్యాస్చర్ పేరు వినుంటారు, ప్యాస్చరైజేషన్ అంటాం. ఇప్పుడు కూడా టీబీని డాక్టర్లు కాక్స్ డిసీజ్ అంటారు. అంటే టీబీ అంటే కొంచెం స్టిగ్మా ఉంటుందని జనానికి అర్థం కాకుండా. రాబర్ట్ కాక్ అనమాట. ఈయనేమో లూయి ప్యాస్చర్. 3వ ఆయన జోసెఫ్ లెడ్సర్. ఇప్పటికి కూడా మీరు జోసెఫ్ లెస్టర్, మౌత్ వాష్కి లెస్టర్ అని చూస్తారా, లెస్టర్ పేరుతో వచ్చింది. ఈ 3 ఆయన తర్వాత తరం వాళ్ళు. ఆయన స్ఫూర్తిని పొందారు, కొంచెం లోతుకి వెళ్ళారు, విషయం తెలుసుకున్నారు, సత్యం అని గమనించారు. ప్రపంచం మారింది. కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగాం. మానవ సమాజం మారింది. మీకు సంకల్పం అపరిమితమైనప్పుడు, పరిమిత సంకల్పం కానప్పుడు వ్యక్తులు కొంతమంది కొంత మూల్యాన్ని చెల్లించాలి. అనుకున్న సాఫల్యాలు రావు, విజయాలు అనుకున్నవి సాధించలేరు. కానీ సంకల్పం అపరిమితమైనట్టయితే, వెనకాల ఉన్నటువంటి వాదన హేతుబద్ధమైనది, వాస్తవాల ఆధారంగా ఉన్నది, సమాజాన్ని పనికొచ్చేది అన్నట్టయితే విజయం తథ్యం. ఇప్పుడు సెమిల్వేస్ విజయం అనాలి, అపజయం అనాలండి. మరి సెమిల్వేస్లో పని చేయకుండా ఉంటే ప్రపంచం బాగుపడేదా, నాశనం అయ్యేదా? దట్స్ ఆల్. నా అదృష్టం వ్యక్తిగా నేను జీవితంలో చాలా విజయాలు నా శక్తికి మించి, నాకు అర్హతకి మించి నేను చూశాను. ఒక అధికారిగా చూశాను. కొన్ని లక్షల కుటుంబాలు శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడడం నా చేతుల మీదుగా, వాళ్ళ ప్రయత్నం వాళ్ళదైనా చేతులు నా మీదుగా జరిగింది. నా అదృష్టం అది. ఈ దేశంలో బహుశా మార్పుల కోసం పోరాడే వాళ్ళు ఎవరు సాధించని మార్పులు, 4 రాజ్యాంగ సవరణలు, 7-8 పెద్ద చట్టాలని, 8-9 పెద్ద పెద్ద విధానాల మార్పుల్ని నా కళ్ళతో నేను తీసుకురాగలిగాను. అది అందరికీ తెలియకపోవచ్చు, నాకు అవసరం లేదు, తెలియాల్సిన అవసరం లేదు. అది జరిగిందన్న తృప్తి నాకు ఉండదు. జరగాల్సింది ఇంకా చాలా జరగలేదన్న బాధ ఉంది నాకు మనసులో ఆ కసి, ఆవేదన ఉన్నాయి. గట్టిగా జరిగి దానికోసం పోరాటం చేయాలన్న పట్టిమ ఉన్నది. మరి ఊపిరి ఉన్నంతకాలం ఆ ప్రయత్నం చేస్తాం. తర్వాత తరానికి చేతన మేరకు మా మార్గాన్ని చూపెడితే అది బాగుంది, మంచిది, వాస్తవం అనుకుంటే తర్వాత తరం రాబర్ట్ కాక్ లాగా, సెమిల్వేస్ లాగా, మన లెస్టర్ లాగా, లేకపోతే ప్యాస్చర్ లాగా మార్పులు తీసుకొస్తుంది. లేదంటే కొంచెం ఆలస్యం అవుతుంది. ఇక విజయం వైఫల్యమో నాకు అనవసరం. ఏం జరగాలో, ఏ సంకల్పమో దానికోసం ప్రయత్నం చేయడం మన ప్రయత్నం. కొన్ని సందర్భాల్లో ఫలితాలు వస్తాయి. నేను ప్రధాన కార్యదర్శి అయితే అది పదవిని ఇప్పుడు అది విజయం అనుకోవాలా, ముఖ్యమంత్రి అయితే విజయం అనుకోవాలా, ప్రధానమంత్రి అయితే విజయం అనుకోవాలా. ఈ ఫలితాలు జాతికి సాధిస్తే విజయం అనుకున్నాను. మరి ప్రధాన కార్యదర్శి అయ్యి ఉంటే ఇంకెక్కువ ఫలితాలు సాధించేవాళ్ళ సార్? అంతకంటే ఎక్కువ ర్యాంకుకి వెళ్ళాను నేను. చాలామంది ఆ సంగతి తెలియకపోవచ్చు. మనకైతే కొంత గ్లామర్ కొద్దీ ఉంటుంది అంతే. అవన్నీ నాకు తెలియక కాదు, అక్కడ విజయాలు సాధించకదు. ప్రభుత్వంలో విజయం సాధించక విఫలమయ్యి కళ్ళనడితో బయటికి వెళ్ళిన వాడిని కాదు. ధీమాగా స్వతంత్ర భారత చరిత్రలో బహుశా ఏ అధికారి సాధించిన ఎవరికి తీసిపోనని విజయాలు సాధించి ఆ ధీమాగా బయటకు వచ్చాను. అందరూ ఎందుకు వెళ్ళొద్దు మరో అని చెప్పినప్పుడు బయటకు వచ్చాను నేను. పనికిరాడని చెప్పిన ముద్ర వేసుకుని బయటికి రాలా. అది చేతగా కాదు, అంతకు మించి వ్యవస్థలో మార్పు కావాలి. ఎందుకంటే ఎంత గొప్పవాళ్ళు, ఎంత గొప్ప పని చేసినా కూడా ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు, అధికారులు కానీ కూడా కానీ 100కి 30 చేస్తున్నాం. నేను చేసిన 30 అద్భుతంగా కనిపించి జనం నన్ను ఆకాశానికి ఎత్తారు. నేను ఎప్పుడు జనాన్ని మీరు అల్ప సంతోషులయ్యా 30 తృప్తిపడితే అట్లాగా 80-90 జరగాలంటే వ్యవస్థ మారాలని చెప్పి నేను పోరాడాను. ఈ 30 సాధించేవాళ్ళు నేను ఒక్కనే కాదు, చాలామంది ఉన్నారు. ఇందాక చెప్పాను, క్యాబినెట్ సెక్రటరీ మరొకళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది కావాలి. కానీ ఈ 90 కోసం పోరాడే వాళ్ళు ఎక్కువ లేరు. అది ఖాళీగా ఉంది అక్కడ జాగా. అది పూరించే బాధ్యత నాదైంది. మీరు ఇంతమంది అన్నారు 90% మంది అక్కడ రావాలి, ఇంకా చాలా ఖాళీ ఉంది అంటున్నారు. అలాంటి వాళ్ళకి, అలాగే తప్పులు చేస్తున్న వాళ్ళకి, మన ప్రజలకి, మన ప్రజాస్వామ్యానికి ఒక వార్నింగ్, అలాగే అట్ ది సేమ్ టైం ఆ ఆశతో ఉన్న వాళ్ళకి ఒక రే ఆఫ్ హోప్, క్లుప్తంగా ఒక సెంటెన్స్, ఒక వాక్యంలో చెప్పండి సార్. ఇందాకే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను ఒక వాక్యంలో. మానవ జీవితం పరిపూర్ణం కావాలంటే వ్యక్తి సుఖము, ఔన్నత్యము, మంది హితము 2 కలవాలి.
ఒక పరిపూర్ణ జీవితం ఎన్ని పదవులు సాధించావు, ఎంత డబ్బు సంపాదించావు అని దాన్ని బట్టి కాదు. పదవులు సాధించొద్దు దాంట్లో, డబ్బులు సంపాదించొద్దు దాంట్లో, కానీ అవన్నీ కూడా మార్గాలు, అవి లక్ష్యాలు కాదు. నెల్సన్ మండేలా ఒకసారి అన్నాడు, ఒక మనిషి జీవితాన్ని అంచనా వేయాలని చెప్పంటే పదవులు, అధికారము, డబ్బు కాదు, ఆ మనిషి ఎంతమంది జీవితాలని ప్రభావితం చేయగలిగినాడు అర్థవంతంగా, దీర్ఘకాలంగా. అది గుర్తుంచుకుంటే మీరందరూ కూడా విజయాలు వ్యక్తులుగా సాధించండి, అనుకున్న కళలు నెరవేర్చుకోండి. ఇతరులకు అన్యాయం జరగకుండా కళలు నెరవేర్చుకోవడం తప్పుగా, దానివల్ల మంచి జరుగుతుంది సమాజానికి. కానీ సమాజహితం కోసం కూడా ప్రయత్నం చేయకపోతే, ఇందాక చెప్పాను దోమల సంగతి, సమాజహితం దేశ సేవ కాదు, సమాజ సేవ కాదు, మన సేవే, మనం సొంతంగా చేసుకోలేంది. ఆ ఒక్క ఇంగిత జ్ఞానం ఉంటే. రెండోది, మానవ సమాజం ఎప్పుడో ఎందుకో మన ఎవరం ఊహించింది కాదు, మన గొప్పతనం ఏం లేదు, యాదృచ్ఛికంగా కొన్ని కోట్ల సంవత్సరాల ఈ విశ్వ చరిత్రలో ఏదో భూమి, ఈ గ్రహాలు, ఈ సూర్యుడు, సౌర కుటుంబము, మన గెలాక్సీ ఇవన్నీ వచ్చినాయి. మనం అంత గొప్పవాళ్ళం కాదు, వేరే ఇన్కాన్సిక్వెన్షియల్. ఏ కారణంగానో జరిగింది ఇది యాదృచ్ఛికంగా. మనకి ఈవేళ జీవితంలో ఆనందాన్ని పొంది ఆనందాన్ని పెంచే అవకాశం, అదృష్టం దక్కినాయి. మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్, ఓన్లీ వన్ లైఫ్. తర్వాత ఏముంటుందో మీ మత విశ్వాసాన్ని బట్టి నమ్మచ్చు, కానీ ఏ ఆధారాలు లేవు. మేక్ ఇట్ కౌంట్, మేక్ ఇట్ కౌంట్, మేక్ ఇట్ కౌంట్. సార్, మీరు ఒక చోట అంటుండగా విన్నాను సార్, నిజము తెలిసిన వాడు నిజం చెప్పని నాడు ప్రజకు జరుగుని కీడు అనేది కొన్న పదాల్లో ఆరుద్ర గారు చెప్పారు సార్. సో దీనికి ఈ కాలంలో అనువదించుకోవడం ఎలా చెప్పారు నేను అనుకుంటున్నాను సార్. సత్తా ఉన్నవాడు సత్తా చూపని నాడు ప్రజకు జరుగుని కీడు దేశానికి జరుగుని పాడు. అంతే సార్. సత్తా ఉన్నవాడు వచ్చి వాడు సత్తా చూపించాలి, మంచి పనులు చేయాలి, లేనప్పుడే కదా చెడ్డ వాళ్ళు వచ్చి ఆ కుర్చీని ఆక్రమిస్తారు. అందుకే ఒక మెసేజ్ వెళ్ళాలని అనుకుంటున్నాను సార్. ఐ రియలీ ఎంజాయ్ దిస్ కాన్వర్సేషన్ చెప్పి గారు. మై ప్లెజర్. ఎప్పుడు మీ బిగ్ ఫాలోవర్ని సార్ నేను. మనందరం లక్షల ఫాలోవర్. నాకు మీకంటే ఎక్కువేం తెలియదు, అనుభవం మీకంత ఉందో నాకు అంతే ఉంది సార్. అలా మార్గం చూపెట్టడం అలాంటి వాడికి జీవితం అంటే ఎన్ని ఏంటంటే మనం చూసిన దానికి ఒక అర్థం ఎత్తుక్కోవడం. ఫ్యాక్ట్స్ నాకు మీలాంటి వాళ్ళ నుంచి తెలుస్తుంది, నాకు తెలియదు ఏం జరుగుతుందో. నేను ప్రతి ఒక్కరిని ఎవరితో మాట్లాడినా అడుగుతుంటాను, ఎన్నో ప్రశ్నలు అడుగుతాను, దాని నుంచి తెలుసుకుంటుంటాను. కానీ దానికి ఒక ఇంటర్ప్రిటేషన్, ఒక ప్యాటర్న్ అర్థం కావాలి, దీర్ఘకాల దృక్పథం కావాలి. అది బహుశా నాలాంటి వాళ్ళు చేయాల్సిన పని. థ్యాంక్ యూ జెపీ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ.